హలో వ్యూయర్స్, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ అర్పిత మేడం, హోమియో ఫిజిషియన్, హోప్ హోమియోపతి క్లినిక్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఎంఎన్ఆర్ కాలేజ్. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, హోమియోపతి మామూలుగా అలోపతి, హోమియోపతి ఇలా వింటుంటాం కదా. హోమియోపతికి, అలోపతికి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్ కామనాలిటీ చెప్తాను. బోత్ ఆర్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్స్. ఓకే. 2 డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్. లైక్ మనకి ఎట్లయితే డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ సైన్స్ ఉన్నాయో, అట్లనే మెడిసిన్‌లో గూడా దేర్ ఆర్ డిఫరెంట్ అప్రోచెస్. వాళ్ళ వాళ్ళు రైట్ అని చెప్పలేము, మేము రైట్ అని చెప్పలేము గానీ, లైక్ దీస్ ఆర్ 2 వేస్ టు అచీవ్ క్యూర్ ఫర్ ద పేషెంట్. Oh. సో అలోపతి వాళ్ళ అప్రోచ్ వచ్చే వరకు వాళ్ళు ఎక్కువ ఫిజియోలాజికల్‌గా లేకపోతే బయోకెమికల్ చేంజెస్ ఇన్ ద బాడీని బేస్ చేసుకొని వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. మేము ఎట్లా ఇస్తామంటే ఒక ఇండివిడ్యువల్ పార్ట్‌ని గానీ, లేకపోతే ఒక డిసీజ్డ్ పార్ట్ ఆర్ డిసీజ్డ్ ఆర్గన్ ఆఫ్ ద బాడీని ట్రీట్ చేయకుండా వి టేక్ పర్సన్ యాజ్ ఎ హోల్. ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గరకొచ్చారు. పేషెంట్ లెట్స్ సే గ్యాస్ట్రైటిస్ కంప్లెయింట్‌తో వచ్చారు. చాలా మందికి కామన్‌గా ఉండే ప్రాబ్లమ్ ఇది. ఇప్పుడు గ్యాస్ డెవలప్ అవ్వటం, కడుపు మంట రావటం, ఉబ్బరంగా అనిపించటం. సో, ఇట్లాంటి వాళ్ళకి వాళ్ళేం చేస్తారు, ఒక యాంటాసిడ్ ఇచ్చేస్తారు. ప్యాంటాప్ గానివ్వండి, రబిప్రజోల్ గానివ్వండి, ఏదో ఒక యాంటాసిడ్ ఇస్తారు. మేమేం చేస్తామంటే వీళ్ళకసలు ఇన్ని ఇయర్స్ చిన్నప్పటి నుంచి మనం అదే తింటున్నాము. చిన్నప్పటి నుంచి మన బాడీ అట్లనే డైజెషన్ చేస్తుంది. సడెన్‌గా ఈ పాయింట్ వచ్చే వరకు వాట్ కాజ్ ద డైజెషన్ టు ఆల్టర్? మీకెందుకు ఇట్లా అయ్యింది? ఇప్పుడు వచ్చిన గ్యాస్ట్రైటిస్‌ని సబ్సైడ్ చేయడం, లేకపోతే కడుపు మంటను తగ్గించడం ఈజ్ నాట్ ద గోల్. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఎక్కడి నుంచి వీళ్ళ డైజెషన్ అనేది ఆల్టర్ అయ్యింది అనే కాజ్ ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేస్తాం. సో, ఆ పేషెంట్‌ని ఎప్పటి నుండి స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది అనే సింప్టమ్స్ మొత్తం తీసుకొని ఈచ్ పేషెంట్‌కి సెపరేట్‌గా, అంటే గ్యాస్ట్రైటిస్ వచ్చిన ఇద్దరు పేషెంట్స్ మా దగ్గరకొచ్చినా ఇద్దరికి వేరే కాజ్ ఉండొచ్చు. వేరే కాజెస్‌తో వాళ్ళు డెవలప్ చేసుకొని ఉండొచ్చు. అందరికీ ఫుడ్ అబ్నార్మాలిటీనే కాజ్ అని చెప్పలేం మనం. డైట్ గానీ, లేకపోతే లేట్‌గా తినడం గానీ, హై స్పైసీ ఫుడ్ గానీ, కొంతమంది అన్నీ మెయింటైన్ చేసినా గూడా వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది వస్తది. సో, ఇట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఇట్ క్యాన్ బి స్ట్రెస్. సో, నువ్వు స్ట్రెస్ ఇచ్చిన వాడికి వేరే మెడిసిన్ ఇవ్వాలి. లేదు, బయట హై స్పైసీ ఫుడ్ తినేవాడికి వేరే మెడిసిన్ ఇవ్వాలి. ఇద్దరికి ఒకే మెడిసిన్ ఇవ్వడం అనేది హోమియోపతి ప్రకారం కరెక్ట్ కాదు. సో, వి ట్రై టు ఫైండ్ ఔట్ ద కాజ్ అండ్ ట్రీట్ ద పేషెంట్ అకార్డింగ్‌లీ. మేడం, మీరు చెప్పింది పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఉంటుందని చెప్పారు. బట్ హోమియోపతి మెడిసిన్ అన్నీ ఒకలాగే ఉంటాయి. ఇప్పుడు అది నాకే కాదు, అందరికీ అదే డౌట్. అవును. అది ఎలా మేడం, ఎలా క్యూర్ అవుతది? ఇప్పుడు మెడిసిన్ అంటే మనం యాంటీబయాటిక్, Yes. అలోపతిలో ఇలా ఉంటుంది. అవును. హోమియోపతి అంటే వైట్ పిల్స్ అందరికీ తెలుసు. డిఫరెన్సెస్ ఎట్లా? సో, ఈ వైట్ పిల్స్ అనేదండి ఇట్స్ లైక్ ఎ బేస్. ఓకే. ఈ వైట్ పిల్స్‌ని షుగర్ ఆఫ్ మిల్క్ అనే ఒక పదార్థంతో చేస్తాం. సో, ఈ పిల్స్‌లో వాట్ మెడిసిన్ వి యాడ్ డిఫర్స్ అనమాట. మేము కొన్ని హోమియోపతి విధానంలో తయారు చేసిన డైల్యూషన్స్‌ని ఈ వైట్ పిల్స్‌కి యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు ఈ షుగర్ ఆఫ్ మిల్క్‌కి, ఈ పిల్స్‌కి అబ్జార్ప్షన్ కెపాసిటీ ఉంటది. అండ్ దే రీటైన్ వాట్ ఈస్ అబ్జార్బ్డ్. ఏసిన డైల్యూషన్ ఇవాపరేట్ అవ్వకుండా ఇది అబ్జార్బ్ చేసుకుంటది. అబ్జార్బ్ చేసుకున్నప్పుడు ఆ పిల్స్ తీసుకుంటే తీసుకున్న పేషెంట్‌కి పనిచేస్తది. పిల్స్ ఒకటే కావచ్చు. అంటే ఐ మీన్ బేస్ ఒకటే కావచ్చు గానీ, ఏసే డైల్యూషన్ అనేది మారుతుంది. ఓకే. అయితే మామూలుగా ఈ డెల్యూషన్ ఇదంతా టెక్నికల్ వర్డ్ తెలియనప్పుడు అవునవును. ఇది సూడో సైన్స్ అందరికి ఒకే మెడిసిన్ ఇస్తారంటారు. దానికి మీ ఒపీనియన్ ఏంటి? అవునండి. అంటే ఇది చాలా మంది అడిగే క్వెషన్. సూడో సైన్స్ అంటే ఏంటంటే అండి, ఎనీ సైన్స్ విచ్ డస్ నాట్ హావ్ లాస్ ఈస్ కాల్డ్ ఎస్ సూడో సైన్స్. అంతేనా? ఇప్పుడు మనకి ఫిజిక్స్ అనగానే కొన్ని లాస్ ఉంటాయి. కెమిస్ట్రీ అనగానే కొన్ని లాస్ ఉంటాయి. ఈవెన్ మెడిసిన్ వరల్డ్ హ్యాస్ సమ్ లాస్. మన బాడీ పెర్ఫార్మ్స్ అకార్డింగ్ టు సమ్ లాస్. హోమియోపతి ఆల్సో హ్యాస్ సమ్ లాస్. ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే ద రీజన్స్ ఆర్ మెనీ. ఒకటి, యు ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దట్ ఇట్ ఈస్ యాక్టింగ్ బెటర్ వెన్ యూ కెనాట్ డూ ఇట్. ఆర్ you are not ready to accept that someone else who you thought were lower than you is doing something better. లేకపోతే మాది ఎప్పటి నుండో ఉంది, మేం మారము అనే వ్యూ కూడా కావచ్చు. బట్
సూడో సైన్స్ అని ఏం లేదండి. హోమియోపతి వర్క్స్ ఆన్ పర్ఫెక్ట్ లాస్. ఈరోజు రేపు అంటే ఇంతకు ముందు వరకు చాలామంది హోమియోపతికి ఎవిడెన్స్ లేదు అంటున్నారు గానీ, ఫ్రమ్ ద లాస్ట్ 20-30 ఇయర్స్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ రిసర్చ్ గోయింగ్ ఆన్ ఇన్ హోమియోపతి. అంటే ఈవెన్ మీరన్నట్టు ఇప్పుడు ఈ వైట్ పిల్స్‌లో అసలు మెడిసిన్ ఉందా? లేదా? యాహ్! మేడం. అనేది చూడటానికి గూడా హ్మ్. వి హావ్ సమ్ లేటెస్ట్ ఇన్వెన్షన్స్ లైక్ యూవీ ఫోటో స్పెక్ట్రోమీటర్ అని ఒకటుందండి. ఓకే. సో, ఈ యూవీ ఫోటో స్పెక్ట్రోమీటర్‌లో ఈ పిల్స్ పెట్టినప్పుడు దాంట్లో మెడిసినల్ వాల్యూ ఉందా? లేదా? అనేది తెలుస్తుంది. సో, డౌట్ ఉన్న వాళ్ళెవరైనా రిసర్చ్ ఇన్ హోమియోపతిని చదవాలి. అండ్ ఐ సజెస్ట్ ఆహ్, యూ షుడ్ టాక్ ఆన్ యువర్ ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు నేను గూడా చిన్నప్పటి నుండి నేనేం హోమియోపతి వాడలేదు. హ్మ్. నేను చిన్నప్పుడు అంతా అలోపతి వాడినదాన్ని. అంటిల్ ఐ జాయిన్డ్ మై బీహెచ్ఎంఎస్ అసలు నేను గూడా అనుకునేదాన్ని. ఏదో స్కూల్‌లో వస్తున్నారు, ప్రివెంటివ్ పిల్స్ అని ఎస్తున్నారు అని అట్లా అనుకునేదాన్ని గానీ, సైనసైటిస్‌తో నేను చాలా బాధపడ్డా హ్మ్. ఒక టైంలో. అంటే నా 10థ్ ఇంటర్మీడియేట్ ఆ స్ట్రెస్‌కి సైనసైటిస్ ఎట్లా అంటే ఆహ్, వన్స్ ఇన్ 2-3 మంత్స్ ఇట్లా నేసల్ ట్యూబ్స్ పెట్టి దే యూజ్డ్ టు రిమూవ్ ఆల్ దట్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడి వరకు ఫిల్ అయిపోయింది. హ్మ్. సో, అది తీస్తే తప్ప ఇంత పెద్ద పెద్ద జార్స్‌లో అండ్ దట్ ఈఎన్‌టీ వాస్ సమ్‌వన్ ఐ న్యూ ఫ్రమ్ మై చైల్డ్‌హుడ్. ఆ అంకుల్ అయితే ఇంతెట్లా బేర్ చేస్తున్నావమ్మా అని చెప్పి హ్మ్. వన్స్ ఇన్ 2-3 మంత్స్ ఇంత పెద్ద పెద్ద జార్స్‌లో తీసేవాళ్ళనమాట. అంటే ఆ జార్‌లో ఆల్‌మోస్ట్ ఒక 2 ఏమంటారు 2-3 సెంటీమీటర్స్ వరకు ఫిల్ అయిపోయేది పెద్ద జార్స్‌లో. సో, అట్లా నేను సఫర్ అయిన తర్వాత ఎప్పుడైతే నేను హోమియోపతి జాయిన్ అయ్యానో అసలు ఏంటిది? చదువుతున్నాను. యాక్చువల్లీ ఐ వాంట్ టు బికమ్ ఎ వెటర్నరియన్. ఓకే. వెటర్నరీ డాక్టర్ అవ్వాలనుకున్నాను. బట్ ఐ కుడెంట్ గెట్ ద వెటర్నరీ సీట్. ఎందుకంటే లైక్ దేర్ వర్ మెనీ థింగ్స్ గోయింగ్ ఆన్ అండ్ ఆహ్, మేబీ ఐ వాస్ మెంట్ టు బీ హియర్ అండ్ ఐ వాంటెడ్ టు స్టడీ ఇన్ వన్ గవర్నమెంట్ కాలేజ్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌లో చదవాలనుకున్నాను. హ్మ్. సో, సమ్‌హౌ ఐ వాస్ ప్లేస్డ్ ఇన్ ఎ హోమియోపతి గవర్నమెంట్ కాలేజ్. అండ్ అక్కడికెళ్ళిన తర్వాత ఆహ్, చాలా మంది అపోజ్ చేశారు. నేనే గాదు. ఈరోజు హోమియోపతి జాయిన్ అయిన చాలా మంది స్టూడెంట్స్‌కి ఆ డౌట్ ఉంటది. అసలు ఇక్కడికి ఎందుకొచ్చాను? నేనేం జేస్తున్నాను? సో, నేనేమనుకున్నా అంటే ఇఫ్ ఐ యామ్ స్టడీయింగ్ దిస్ ఫస్ట్ ఐ షుడ్ నో ఇట్ ఓకే. అనుకోని ఈ సైనసైటిస్ తగ్గితే నమ్ముదాం. ఓహ్! లేకపోతే మీ మీద ఎక్స్‌పెరిమెంట్. ఎక్స్‌పెరిమెంట్ నేను అంతే అనుకున్నాను. ఆ! ఇప్పుడు ఇంత సఫర్ అవుతున్నా. వన్స్ ఇన్ 2-3 మంత్స్ ఎళ్తున్నా, తీపిచ్చుకుంటున్నా. ఇంత పెద్ద పెద్ద ట్యూబ్స్ పెడతారు, తీస్తారు. ఇంత పెయిన్ ఫేస్ చేస్తున్నా. వీళ్ళింత చెప్తున్నారు. రోజు అది గవర్నమెంట్ కాలేజ్. హ్మ్. రోజుకొక 200-300 పేషెంట్స్ వస్తారు. హ్మ్. ఇంతమంది వస్తున్నారంటే ఇక్కడ ఏదో ఉంది. హ్మ్. సరే ట్రై చేద్దాము. నాకు తగ్గితే నమ్ముతా. నమ్మి నేను గూడా నేర్చుకుంటా. లేకపోతే ఈ 5 ½ ఇయర్స్ డిగ్రీ ఫినిష్ చేసి తర్వాత ఏమన్నా చేద్దాం అనుకున్నా నేను. ఓకే. సో, అప్పుడు మా ప్రొఫెసర్స్ దగ్గరికెళ్ళినప్పుడు దే స్టార్టెడ్ ట్రీటింగ్ మీ అనమాట. 2 మంత్స్ అయిపోయింది, 3 మంత్స్ అయిపోయింది. గ్రాడ్యుయల్‌గా తగ్గుతున్నాయి. సింప్టమ్స్ అనేవి తగ్గుతున్నాయి. అండ్ అది పోయింది. ఇంకా నేను గూడా ఓకే. ఇదేదో పని చేస్తుంది. ఒకసారి మనకు తగ్గిన తర్వాత మనం మర్చిపోతాం గదా! హ్మ్. సో, నేను వాడటం స్టాప్ చేశాను. ఐ రియలైజ్డ్ వెన్ ఐ వెంట్ టు మనాలి యాస్ ఎ హ్మ్. పార్ట్ ఆఫ్ కాలేజ్ ట్రిప్. ఓకే. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో నేను షిమ్లా, కులు, మనాలి వెళ్ళాననమాట. ఎవ్రీబడీ వర్ వరీడ్. అంటే అసలు తుమ్ములు స్టార్ట్ అయితే ఆ! కంటిన్యూయస్‌గా వస్తాయి నాకు. అసలు క్లాస్‌లో నుండి బయటికెళ్ళిపోయేదాన్ని. ఓహ్! అట్లాంటిది నేను ఆ కులు, మనాలి -8 నేను ఒక్కసారి గూడా తుమ్మలేదు. ఓహ్! అప్పుడు నేను రియలైజ్ అయ్యా. ఓకే. హ్మ్. దిస్ ఈస్ వర్కింగ్. ఇదేదో పని జేసింది. ఇన్ని ఇయర్స్ నేను తీసుకున్న ట్రీట్‌మెంట్ ఒక ఎత్తు. ఇప్పుడు తీసుకున్న ఈ హోమియోపతి వేరేది అనేది అప్పుడు అర్థమైంది. మేడం మామూలుగా ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో బిలీవ్ సిస్టమా? మెడిసిన్ పనిచేసిందా? బిలీవ్ సిస్టమ్ నాకు పనిచేసిందా? బిలీఫ్ లేదండి. ఐ ఓకే. వాంటెడ్ టు ఎక్స్‌పెరిమెంట్. ఆ! నేనైతే పని చేస్తది అని నమ్మలేదు. ఆ! నేను చూద్దాం అనుకోని యేసుకున్నా అంతే. అసలు చేస్తదా? లేదా? చూద్దాం అనుకోని యేసుకున్నాను. చెప్తున్నాను గదా! ఒక 2-3 మంత్స్ వాడిన తర్వాత అసలు మర్చిపోయా నేను. హ్మ్. హ్మ్. టూర్‌కెళ్ళేటప్పుడు గూడా అందరూ ఈవెన్ మై పేరెంట్స్ నాకొక పెద్ద కిట్ ఇచ్చి యాంటీబయోటిక్స్ అన్ని కిట్ ఇచ్చి పంపించారు గానీ, ట్రస్ట్ మీ ఆర్ నాట్ అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళని అడిగితే చెప్తారు నేను ఒక్క మెడిసిన్ యేసుకోలేదండి. హ్మ్. నేను సిక్ అవ్వలేదు. ఒక్కసారి గూడా తుమ్మలేదు. హ్మ్. లైక్ ఏమంటారు అది నేనైతే అప్పుడు హోమియోపతిని నమ్మలేదు. అద్ అద్ ఆ టూర్ అయిపోయిన తర్వాత నమ్మా నేను.
ఓకే. ఇది పనిచేసింది అని. ఆఫ్టర్ మీరు క్యూర్ అయ్యాక నమ్మారు. నమ్మాను. యాక్చువల్‌గా హోమియోపతిలో చాలా మిత్ ఉంది హ్మ్. మేడం. హ్మ్. అంటే మనం నమ్ముతాం కాబట్టి అది వర్క్ హ్మ్. అవుతది. ఆ హ్మ్. మెడిసిన్ ఏముండదు. అట్లేం లేదండి. ఇలా నమ్మకంతో పని లేదండి. ఆ! మీరు నమ్మినా, నమ్మకపోయినా ఆ! ఏ మందులైనా పనిచేస్తాయి. మందులు పనిచేసేది మన బాడీ మీద గదా! ఆ! సో, ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద బిలీఫ్ అన్నమాట. అదే మేడం. హ్మ్. హోమియోపతిని కొంతమంది చాలా బాగా నమ్ముతారు. కొంతమంది అసలు అదొక ట్రీట్మెంట్ గాదు, అదొక మెడిసిన్ గాదన్నట్టు ఉంటుంది. హ్మ్. హ్మ్. అదే ఆ బిలీఫ్ సిస్టమా, మెడిసిన్ పనిచేస్తదా అనేది డౌట్ క్లారిటీ బిలీఫ్ బిలీఫ్ కాదండి. అక్కడ ఒకటేంటంటే ఒకటి చెప్తాను. మనకి ఏదైనా తగ్గాలి అంటే ఖచ్చితంగా విల్ పవర్ ఉండాలి. ఓకే. పేషెంట్ విల్ పవర్ ఉండాలి. ఓకే. పేషెంట్ విల్ పవర్ లేనిదే బాడీలో హీలింగ్ అయితే రాదు. ఓకే. ఇది ఎవరైనా నమ్ముతారు. అది పక్కన పెడితే నమ్మకం ఉన్నా లేకపోయినా మందులు పనిచేస్తాయండి. అంటే మా హోమియోపతిలో దేర్ ఈస్ వన్ వెరీ ఫేమస్ సేయింగ్ ఏంటంటే, "హోమియోపతి నెవర్ ఫెయిల్స్. ఇట్ ఈస్ ఓన్లీ ఎ హోమియోపతిక్ ఫిజిషియన్ దట్ ఫెయిల్స్." ఓహ్! ఇప్పుడు అలోపతికి ఇప్పుడు మనకు తెలుసు ఫీవర్ అనగానే పారాసెటమాల్ ఆ! ఇస్తారు. లేకపోతే డోలో ఇస్తారు. మెఫెనమిక్ యాసిడ్ ఇస్తారు. లేకపోతే 2 డేస్, 3 డేస్ తర్వాత తగ్గలేదు. దే విల్ స్టార్ట్ విత్ ఎన్ యాంటీబయాటిక్. బేసిక్ యాంటీబయాటిక్స్‌తో స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత బ్రాడ్ స్పెక్ట్రమ్ ఎళ్తారు. హ్మ్. సో, ఇట్లా కాంబినేషన్స్‌లో యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా తగ్గలేదు. హ్మ్. దెన్ దే విల్ గో ఫర్ హైయర్ ఎండ్. హ్మ్. హైయర్ ఎండ్ ఎళ్తారు. ఇప్పుడు వాళ్ళకొక ప్రోటోకాల్ ఉంటది. అదొక ఫిక్స్‌డ్ ప్రోటోకాల్. హ్మ్. ఇప్పుడు నేను గూడా ఒక అలోపతి హాస్పిటల్‌లో పనిజేశాను. ఒక 2 ఇయర్స్. ఒక మిషన్ హాస్పిటల్‌లో జేశాను. ఆహ్, ఐ వాస్ సమ్‌వన్ హూ స్టడీడ్ హోమియోపతి ఫర్ 5 ½ ఇయర్స్. బట్ అక్కడ నేను వర్క్ జేసినప్పుడు ఐ కుడ్ లెర్న్ వాట్ ఇట్ ఈస్. నేను దానికి ముందు ఒక పల్మనాలజిస్ట్ ఒక సార్ దగ్గర జేశాను. ప్రతి హాస్పిటల్‌కి దేర్ విల్ బి ఎ ప్రోటోకాల్. సో, వన్స్ యూ మాస్టర్ ఇట్, యూ కెన్ ట్రీట్ ద పేషెంట్. యాహ్! లైక్ మీకొచ్చేస్తది అది. అంటే వన్ థింగ్ యూ షుడ్ నో ద పెథాలజీ, యూ షుడ్ నో ద బేసిక్స్ అవి ఖచ్చితంగా రావాలండి. కానీ ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది మనకర్థమైతే హ్మ్. యూ కెన్ ప్రాక్టీస్ అలోపతి. అంటే ఓకే. ఒకదాని తర్వాత ఒకటుంటది. ఇంకా లాస్ట్‌కి ఏది లేకపోతే వి గో ఫర్ స్టెరాయిడ్స్. అదే అదే మేడం సిలబస్ అనేది సేమ్ ఉంటుందా మేడం? సేమ్ ఉంటదండి. సేమ్ సేమ్ ఉంటది. వి ఉంటుంది. ఆల్సో హావ్ ఎనాటమీ, ఫిజియాలజీ, పాథాలజీ, బయోకెమిస్ట్రీ అన్నీ చదువుతాం. హ్మ్. ఇంక్లూడింగ్ సర్జరీ. ఓకే. దట్స్ వై బీహెచ్ఎంఎస్ అంటేనే బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. సర్జరీ. యెస్. సర్జరీ. సర్జరీ. సో, సర్జరీలో వి రైట్ సర్జరీ ఆల్ 2 పేపర్స్ అన్నమాట. ఓకే. వాళ్ళెట్లా రాస్తారో మేము రాస్తాము. ఒకటేంటంటే వి షుడ్ నో ద లిమిటేషన్స్ గూడా గదా! సో, ఓకే. అట్లా. కాకపోతే ఏంటంటే హోమియోపతిలో అలోపతికి ఉన్నట్టు ప్రోటోకాల్ ఉండదు. ఓకే. ఒక పేషెంట్ మన ముందుకొచ్చినప్పుడు, ఈ మా హోమియోపతి మెటీరియా మెడికా అనేది ఉంటదండి. హ్మ్. ఇప్పుడు వాళ్ళకెట్లా హోమియోపతిక్ అది అలోపతి ఫార్మకాలజీ ఉందో, అట్లానే మాకు కూడా హోమియోపతి మెటీరియా మెడికా అనేది ఉంటది. ఒక లిస్ట్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి. అండ్ ఈ డ్రగ్స్‌ని చూజ్ జేసుకోవడానికి మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. హోమియోపతి ఫిలాసఫీ అని. సో, ఇవి 2 అప్లై జేసి మీరు ఒక దగ్గర దగ్గర 300-400 మేజర్ డ్రగ్స్ ఇంకా మైనర్ గాకుండా 300-400 మేజర్ డ్రగ్స్‌లో ఈ పేషెంట్‌కి ఏ డ్రగ్ ఇవ్వాలి అనేది తెలుసుకోగలిగితే యూ ఆర్ ఎ విన్నర్. ఓకే. అయితే మేడం మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు ప్రోటోకాల్ అన్నారు. హ్మ్. అలోపతిలో ఇప్పుడు ఆర్థోపెడిక్, హ్మ్. కార్డియాలజిస్ట్ ఇలా హ్మ్. స్పెషలైజేషన్స్ ఉంటాయి. హోమియోపతిలో ఏమన్నా ఉంటుందా? హోమియోపతిలో యాక్చువల్‌గా అండి ఇప్పుడు ఎండీకొచ్చే వరకు బేసిక్ హోమియోపతిక్ సబ్జెక్ట్స్ ఫస్ట్ స్పెషాలిటీ ఉంటదండి. నేను చెప్పినట్టు బేస్డ్ ఆన్ ద హోమియోపతిక్ జస్ట్ లైక్ జనరల్ మెడిసిన్, మెటీరియా మెడికా అనేది ఒక టాపిక్. తర్వాత ఆహ్, హోమియోపతిక్ ఫిలాసఫీ అంటే హౌ టు ట్రీట్ ద పేషెంట్, ఎట్లా మెడిసిన్ ఇవ్వాలి, లేకపోతే ఎట్లా రిపీట్ జేయాలి అని అది ఒక స్పెషాలిటీ. ఇంకొక స్పెషాలిటీ వచ్చేసి మనకు హోమియోపతిక్ ఫార్మకాలజీ ఉంది. హోమియోపతిక్ రిపర్టరీ అంటాం. అది గూడా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సెలక్షన్ ఆఫ్ రెమెడీ. హ్మ్. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వి ఆర్ గెట్టింగ్ లాట్ ఆఫ్ స్పెషాలిటీస్. పీడియాట్రిక్స్ ఉంది. మళ్ళీ జనరల్ మెడిసిన్ ఉంది. డెర్మటాలజీ ఉంది. సైకియాట్రీ ఉంది. సో, దీస్ డేస్ దే ఆర్ ఎంకరేజింగ్. డెర్మటాలజీ కొత్తగా రాబోతుంది. జీరియాట్రిక్స్ అంటే ఓల్డ్ పీపుల్ రిలేటెడ్ డిసీజెస్. ఓకే. తర్వాత క్యాన్సర్ స్పెషాలిటీ రాబోతుంది. సో, డెవలప్‌మెంట్స్ అవుతున్నాయి హ్మ్. డెఫినైట్‌లీ. బట్ బేసిక్‌గా వి హావ్ 3 హోమియోపతిక్ స్పెషాలిటీస్. ఓకే. అది. మేడం ఇప్పుడు మామూలుగా డయాగ్నోస్ చేసేటప్పుడు హ్మ్. అలా 2, 3 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండదు. టెస్ట్ చూసేస్తారు. మెడిసిన్ రాసిస్తారు మీరన్నట్టు ప్రోటోకాల్‌లో. హ్మ్. మరి కానీ హోమియోపతి డయాగ్నోస్ చేసేటప్పుడు మినిమమ్ 1 అవర్ ఆ! టైం తీసుకుంటారు. హ్మ్. హ్మ్. ఎందుకని? ఎందుకంటే అదే అండి. లైక్ మనం ట్రీట్ చేసేది పర్సన్‌ని. ఓకే. డిసీజ్ గాదు. డిసీజ్డ్ పార్ట్ కాదు. మన ఓకే. ఎదురుగా ఉన్న పేషెంట్
యాజ్ ఏ హోల్ మనం తీసుకోవాలి. ఇప్పుడు పేషెంట్ అనగానే పేషెంట్‌లో ఉన్న ఒక జబ్బు పడిన ఒక ఆర్గన్ గాదు. ఈ పేషెంట్ హోల్ జబ్బు పడ్డారు. ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఆహ్, ఈ మైగ్రేన్ తీసుకుందాం హ్మ్. సపోజ్. మైగ్రేన్ తీసుకున్నప్పుడు మైగ్రేన్‌కి మీరు అలోపతి వాళ్ళనడిగితే చాలా తక్కువ మంది దానికి కాజ్ చెప్పగలరు. హ్మ్. చాలా మంది ఏం చెప్తారు ఇడియోపతిక్ కాజ్ అంటారు. హ్మ్. మైగ్రేన్ రావడానికి మీ బ్రెయిన్‌లో చేంజ్ ఉండొచ్చు. లేకపోతే మీకు స్ట్రెస్ ఎక్కువ ఉండొచ్చు. కొన్ని కెమికల్స్ ఎక్కువ రిలీజ్ అవ్వచ్చు అని చెప్తారు. కానీ ఎగ్జాక్ట్ కాజ్ ఎవరినన్నా అడిగితే ఎవరు చెప్పలేరు. అది పర్సన్ టు పర్సన్ పర్సన్ టు పర్సన్ డిఫర్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఈ పర్సన్ టు పర్సన్ డిఫర్ అయినప్పుడు ఆ పర్సన్ టు పర్సన్‌కి ఒకటే మెడిసిన్ ఎట్లా ఇస్తారు? యాహ్! ఇద్దరికి మైగ్రానిల్ ఇవ్వడం అనేది కరెక్ట్ గాదు. సో, ఓకే. ఇప్పుడు మేమేం జేస్తామంటే, ఈ వచ్చిన పేషెంట్‌కి అసలు మైగ్రేన్ ఎందుకొస్తుంది? వీళ్ళు చిన్నప్పటి నుండి వాళ్ళ బాడీ ప్రాసెస్ గాని, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ గాని ఎట్లుంది అనేది తెలుసుకోవడానికి అండ్ రీసెంట్‌లీ వీళ్ళ లైఫ్‌లో చేంజ్ అయిన సర్కమ్‌స్టాన్సెస్ ఏంటి? వాట్ ఈస్ కాజింగ్ ద స్ట్రెస్? ఇది తెలిసినప్పుడు వీ కెన్ గివ్ ద రైట్ రెమెడీ. సో, దీనికోసం ఏం జేస్తామంటే, ఉట్టి మైగ్రేన్ గురించి గాకుండా ఆ పేషెంట్ గురించి మొత్తము మేము కేస్ తీసుకుంటాం. హ్మ్. తీసుకున్నప్పుడు ఆ పేషెంట్‌ని ఇండివిడ్యువలైజేషన్ అంటాం. ఇప్పుడు జస్ట్ లైక్ ఇప్పుడు మనము మార్కెట్‌లో రెడీమేడ్ డ్రెస్ కొనుక్కోవడం వేరు. టైలర్డ్ డ్రెస్ వేసుకోవడం వేరు. యాహ్! సో, హోమియోపతి టైలర్స్ ద రెమెడీ టు ఈచ్ పర్సన్ అనమాట. మీకు తగినట్టుగా వి టైలర్ అండ్ కస్టమైజ్డ్. వి కస్టమైజ్, వి స్పెషలైజ్ ఆర్ వి ఇండివిడ్యువలైజ్ అంటే ఈచ్ పర్సన్ ఈస్ యూనిక్ అండి. యాహ్! ఈవెన్ మనం ఒక ట్విన్స్‌ని తీసుకున్నా గూడా హ్మ్. మొత్తం చూడటానికి ఎలైక్ ఉన్నా గూడా, వాళ్ళ ఆలోచన విధానం అనేది డిఫరెన్స్ ఉంటది. ఒకళ్ళు ఇంట్రోవర్ట్ ఉంటారు. ఒకళ్ళు ఎక్స్‌ట్రోవర్ట్ ఉంటారు. హ్మ్. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. హ్మ్. సో, మెంటల్ లెవెల్‌లో గాని, ఫిజికల్ లెవెల్‌లో గాని ట్విన్స్‌లో గూడా చాలా డిఫరెన్స్ ఉంటది. అట్లాంటప్పుడు అసలు ఏమి సంబంధం లేని ఇద్దరు మనుషులకి జస్ట్ బికాస్ దే హావ్ ద సేమ్ సింప్టమ్స్ వి కెనాట్ గివ్ ద సేమ్ రెమెడీ. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ హోమియోపతి. హ్మ్. యాహ్! మేడం. అయితే ఇప్పుడు హోమియోపతి స్టార్ట్ చేసేప్పుడు ఏమని చెప్తారంటే, పీక్స్‌కెళ్ళి హ్మ్. మళ్ళీ అవుతదంటారు. అది హ్మ్. మిత్తా? అది ఎందుకని వచ్చింది? మిత్ అంటే మిత్ కాదండి. ఇది 100% ఫాల్స్ అని నేను చెప్పను. ఓకే. ఎందుకంటే హోమియోపతి మెడిసిన్ ఇచ్చినప్పుడు అకార్డింగ్ టు హోమియోపతిక్ లాస్ హోమియోపతిక్ అగ్రివేషన్ అనేది ఒకటుంటదండి. ఓకే. ఇప్పుడు కొంతమంది ఏంటంటే మనకొక హోమియోపతి మెడిసిన్ ఇవ్వగానే ఉన్న సింప్టమే కొంచెం ఎక్కువ అవ్వాలి. ఎక్కువైన తర్వాత తగ్గిపోద్ది. దట్ టెల్స్ యూ ఆర్ యాక్చువల్లీ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. కాకపోతే ఈ అగ్రివేషన్ అనేది ఎట్లుండాలంటే దానికొకటే గుర్తండి. లైక్ కామన్‌గా గూడా ఎవరైనా అబ్జర్వ్ జేయొచ్చు. లైక్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఎనీ హోమియోపతిక్ ట్రీట్మెంట్ మీరు అబ్జర్వ్ జేయొచ్చు. ఈ అగ్రివేషన్ అనేది ఇట్ షుడ్ బి షార్ట్. హ్మ్. ఇట్ షుడ్ బి క్విక్ ఓకే. అండ్ ఇట్ షుడ్ బి ర్యాపిడ్. ఓకే. అంటే మీకు మెడిసిన్ ఇచ్చిన తర్వాత వితిన్ ఫ్యూ అవర్స్ ఈ అగ్రివేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. అండ్ ఇన్ ఫ్యూ అవర్స్ అది కిందకొచ్చేసేయాలి. లేకపోతే లాంగ్ స్టాండింగ్ డిసీజ్ అయితే గనక వితిన్ 2 ఆర్ 3 డేస్ తగ్గిపోవాలి. అండ్ మీ ఉన్న సింప్టమ్సే ఎక్కువవ్వాలి. వేరేవి గాదు. ఉన్నవే ఎక్కువ గావాలి. ఇది ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ క్యూర్. కానీ ఇది అందరికీ వస్తదా అంటే అందరికీ రాదు. ఓహ్! ఓకే. అందరికీ రాదు. కొంతమందికొస్తది. ఎందుకంటే కొంతమంది సెన్సిటివ్ ఉంటారు. హ్మ్. తీసుకునే మెడిసిన్స్‌కి. హ్మ్. హోమియోపతి ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ వెరీ మైల్డ్ మెడికేషన్. హ్మ్. ఇప్పుడు వాళ్ళిచ్చినట్టు అలోపతి ఇచ్చినట్టు మేము ఎంజీస్‌లో ఇవ్వము. హ్మ్. మా మెడిసిన్ అనేది డైనమిక్‌గా ఉంటది. హ్మ్. అంటే ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఈస్ విజిబుల్. యాహ్! మన నేకెడ్ ఐస్‌కి విజిబుల్ అయ్యేది కాదు. సో, ఈ డైనమిక్ మెడిసిన్ కూడా స్టిమ్యులేట్ చేయగలిగింది. అంటే ఇట్ యాక్ట్స్ ఆన్ మోర్ సెల్యులార్ లెవెల్. ఓకే. నర్వ్ ఎండింగ్స్‌లో, సెల్యులార్ లెవెల్‌లో వర్క్ జేస్తది. కొంతమంది దానికి గూడా ఓవర్ స్టిమ్యులేట్ అయ్యే వాళ్ళుంటారు. ఓకే. ఓకే. సో, వాళ్ళకొస్తది గానీ, ఖచ్చితంగా అందరికి వస్తదనేది ఏం లేదు. అండ్ ఎక్కువయ్యి తక్కువవుతది అనేది గూడా ఖచ్చితంగా రావాలనేది లేదు. ఓకే. ఓకే. మేడం ఇందులో మామూలుగా ఆహ్, చాలా టైం ఇప్పుడు మీరన్నారు గదా! హ్మ్. చాలా క్వాంటిటీస్ హ్మ్. తక్కువ హ్మ్. అలా స్లోగా రికవర్ అవుతది అని విన్నాను మేడం. ఎంత డ్యూరేషన్ పడతది మామూలుగా? స్లో రికవరీ అనేదేం లేదండి. మీకొకటి జెప్పానిందాక. కేస్ టేకింగ్ అనేది వెరీ ప్రామినెంట్ రోల్ ఓకే. ఇన్ హోమియోపతి. ఇప్పుడు ఏమి ముక్కు మొఖం తెలియని వాడికి జస్ట్ బికాజ్ నేనొక ట్రీట్మెంట్ కోసం వచ్చాను. వచ్చినప్పుడు మీరు ఎదురుగా కూర్చొని మీ రిలేషన్స్ బానే ఉన్నాయా? మీ వర్క్ ప్లేస్ బానే ఉందా? అన్నప్పుడు పేషెంట్స్ కొన్నిసార్లు ఓపెన్ అవ్వరు. యాహ్! కొంతమంది ఎక్స్‌ప్రెసివ్ ఉంటారు. కొంతమంది రిజర్వ్డ్ ఉంటారు. హ్మ్.
కాకపోతే మాకు గావాల్సిందేంటంటే, మీ ఫిజికల్ సింప్టమ్స్ ఒక్కటే గాదు. హ్మ్. యువర్ ఎక్స్‌ప్రెషన్, యువర్ రియాక్షన్స్ ఇవి చాలా వైటల్. వెరీ వైటల్. ఒక అబ్యూజివ్ హౌస్‌హోల్డ్ ఉందనుకోండి. సపోజ్ హస్బెండ్ ఈస్ అబ్యూజివ్. ఒకళ్ళు తిరగబడతారు, ఒకళ్ళు తిరగబడరు. హ్మ్. దట్ టెల్స్ ద వే దే రియాక్ట్. దట్ టెల్స్ దేర్ కాన్స్టిట్యూషన్. ఓకే. సో, ఇప్పుడు అది మాకు తెలియలేదనుకోండి. ఇప్పుడు యూ ఆర్ నాట్ రివీలింగ్ వాట్ యూ ఆర్ ట్రూలీ, వి విల్ నాట్ బి ఏబుల్ టు ఐడెంటిఫై. దట్ ఈస్ వన్ బిగ్గెస్ట్ బ్యాక్ డ్రాప్. అంటే మాకొచ్చే బిగ్గెస్ట్ హర్డిల్. పేషెంట్ ఓపెన్ అవ్వకపోతే మేము రైట్ ఇవ్వలేము. ఓకే. అది ఒకటి. సెకండ్ థింగ్, ఖచ్చితంగా అందరికి స్లోగానే తగ్గుతదనేది ఏం లేదండి. ఎందుకంటే వి సీ లాట్ ఆఫ్ అక్యూట్ కేసెస్. హ్మ్. ఇప్పుడు ఫీవర్ గానీ, లేకపోతే సోర్ థ్రోట్ గానీ, ఇప్పుడు నేనది నెల రోజులు, 2 నెలలు తగ్గిస్తాననడానికి లేదుగా. హ్మ్. ఇట్ విల్ కమ్ డౌన్ ఫర్ లైక్ యూ విల్ బి సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ. నాకున్న యంగెస్ట్ పేషెంట్ షీ ఈస్ 8 months ఓల్డ్ నౌ. ఓకే. సో, షీ స్టార్టెడ్ కమింగ్ టు మీ వెన్ షీ వాజ్ 3 months, 4 months ఓల్డ్. ఓకే. ఇప్పుడు 3 months, 4 months ఓల్డ్ పాపకి ఫీవర్ వస్తుంది, బాగా సర్దయింది అండ్ చెస్ట్ అంతా సౌండ్ వస్తుంది పడుకుంటే. ఆ పేరెంట్స్ రెయిన్‌బోలో బెట్టారు. 1 వీక్ బెట్టారు, 2 వీక్స్ బెట్టారు. అరౌండ్ 20,000 కాస్ట్ అయింది. తగ్గట్లేదు పాపకి. వాళ్ళు విసిగిపోయారు. విసిగిపోయి త్రూ వన్ ఆఫ్ మై స్టూడెంట్ దే కేమ్ టు మీ అనమాట. యాహ్! ఇప్పుడు ఆ పాపకి నా దగ్గరకొచ్చింది. హ్మ్. పాపకి ఒక మందు జస్ట్ ఇట్లా ముక్కుకి రాసాను. షుగర్ పిల్స్‌లో గూడా ఏమెయలేదు. ఎందుకంటే బేబీ. హ్మ్. సో, జస్ట్ ముక్కు మీద, నాలుక మీద మెడిసిన్ రాసాను. అండ్ బికాజ్ మదర్ ఈస్ ఫీడింగ్ మదర్‌కిచ్చాను. ఇప్పుడు మీరిందాకన్నట్టు ఆ నమ్మకం అనే ఫ్యాక్టర్ ఆ పసిపాపకుంటదా? లేదు. ఉండదు. అవును. కదా! కరెక్టే. ఉండదు. అండ్ డ్యూరేషన్ అంటారా? నెక్స్ట్ డే ఈవెనింగ్ దే వర్ వెరీ హ్యాపీ అండ్ దే బ్రాట్ ద చైల్డ్ వెరీ యాక్టివ్. ఓకే. ఏడుపు ఆపేసింది. సౌండ్ తగ్గిపోయింది. డిశ్చార్జెస్ ఉన్నాయి ఇంకా. కంప్లీట్‌గా తగ్గిందని చెప్పను. డిశ్చార్జెస్ ఉన్నాయి గానీ అట్‌లీస్ట్ లంగ్స్‌లో సౌండ్ తగ్గింది. అండ్ ఆఫ్టర్ 2 వీక్స్ షీ స్లెప్ట్ వెరీ నైస్‌లీ. ఓహ్! అండ్ నెక్స్ట్ మార్నింగ్ చక్కగా పాలు తాగింది. హ్మ్. ఇప్పుడు ఆ పేషెంట్‌కి ఎవ్వరు చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆ పేరెంట్స్‌కి గాని, ఇంకొకసారి వేరే దగ్గరికెళ్ళమన్నా వాళ్ళెళ్ళరు. సో, నెక్స్ట్ టైమ్ మళ్ళీ వైరల్ ఫీవర్ వచ్చింది ఆ పాపకి. హ్మ్. మళ్ళీ దెన్ షీ వాస్ 8 months ఓల్డ్. వైరల్ ఫీవర్ వచ్చింది. ఫీవర్ 103 ఉంది. హ్మ్. 103 చిల్స్ వణికిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఆ పాపకి ట్రీట్మెంట్ ఇచ్చాను. 2 డేస్, 3 డేస్ గ్రాడ్యుయల్‌గా టెంపరేచర్ తగ్గింది. బై 4th డే షీ వాస్ నార్మల్. ఓకే. ఏ రకమైన మనం పారాసెటమాల్ గాని, లేకపోతే యాంటీబయోటిక్స్ అయితే మేము వాడలేదు. హ్మ్. బట్ తగ్గిపోయింది. ఇప్పుడు ఒక చిన్న పాపకే మనము 3 డేస్‌లో, 4 డేస్‌లో తగ్గించగలిగాము అంటే హ్మ్. లైక్ ఇట్స్ నాట్ ఎ వెరీ లాంగ్ డ్యూరేషన్. యాహ్! యాహ్! అంటే పర్సన్ టు పర్సన్ డిసీజ్ పర్సన్ టు పర్సన్ వేరీ అవుతది డెఫినెట్‌లీ. అండ్ సింప్టమాటాలజీ కరెక్ట్‌గా రావాలి. ఓకే. అండ్ చిన్న పిల్లలతో ఈజీ అండి. దే ఆర్ లైక్ ప్లెయిన్ పేపర్స్. యాహ్! సో, యాహ్! వి కెన్ టేక్ ఇట్. యాహ్! పెద్దోళ్ళతో నేను చెప్పాను గదా! వాళ్ళు బయట బెట్టరు. యాహ్! యాహ్! వాళ్ళు బయట బెట్టరు. సో, టు డగ్ ఇంటు ద కేస్, టు గెట్ ద ఎగ్జాక్ట్ పిక్చర్ టైం పడతది గానీ, మెడిసిన్ ఎప్పుడు ఫాస్ట్‌గానే యాక్ట్ జేస్తది. అంటే మేడం ఇప్పుడు హ్మ్. మీరు పెద్దవాళ్ళు అంటున్నారు. వాళ్ళకున్న సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఏమన్నా అంటే ఫిజికల్ హెల్త్ మీద ప్రభావం చూపిస్తాయా? మీరు ఆ వేలో ట్రీట్మెంట్ ఏమన్నా చేస్తారా? ఉంటదండి. ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు మీ స్ట్రెస్ లెవెల్ ఈ మధ్య ఈవెన్ ఇన్ మోడర్న్ మెడిసిన్ జరుగుతున్న రిసర్చ్ ఇదే. ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు సైనసైటిస్ అనగానే కోల్డ్ వల్ల వచ్చేదనుకునేవాళ్ళు. బట్ హ్మ్. ఇప్పుడు లైక్ బిఫోర్ మై పీజీ అండ్ ఆఫ్టర్ మై పీజీ పెద్ద డిఫరెన్స్ ఏం కాదండి. ఇన్ లెస్ దాన్ 10 years ఓకే. దే స్టార్టెడ్ యాక్సెప్టింగ్ దట్ స్ట్రెస్ కెన్ కాజ్ సైనసైటిస్. ఓహ్! ఓకే. బిఫోర్ 10 years దే నెవర్ యాక్సెప్టెడ్ దట్ స్ట్రెస్ కెన్ కాజ్ సైనసైటిస్. అదే స్ట్రెస్‌తో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ గూడా ఉంటాయి. ఉంటాయి అనేవి ఇంతకుముందు యాక్సెప్ట్ యాహ్! చేయలేదు. అవును. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఓకే. సో, యాక్చువల్లీ చెప్పాలంటే అలోపతిలోనే థింగ్స్ కీప్ చేంజింగ్. ఓహ్! వాట్ ఓకే. వాస్ ట్రూ యెస్టర్‌డే హ్మ్. కెన్ బి ఫాల్స్ టుమారో. ఓకే. నిన్న పని చేసింది ఈరోజు పని చేయదు. ఓకే. నిన్నున్న థియరీ ఈరోజు ఉండదు. కొన్ని మెడిసిన్స్ బ్యాన్ కూడా కొన్ని చేసి మెడిసిన్స్ బ్యాన్ చేస్తారు డెఫినెట్‌లీ. ఆ! ఒక టైంలో పెన్సిలిన్ బాగా యూజ్ చేశారు. యాహ్! యాహ్! పెన్సిలిన్ బ్యాన్ చేశారు. బాగా అందరికీ తెలిసిన రీసెంట్ రెమెడీ చెప్తాను నేను. హ్మ్. మాంటిలూకస్ట్. హ్మ్. ఎలర్జీస్‌కి, సైనసైటిస్‌కి ఎక్కువ వాడిన రెమెడీ మాంటిలూకస్ట్. లాస్ట్ జూన్‌లో
మాంటిలూకస్ వల్ల యూజెస్ కంటే సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ రిలీజ్ చేశారు. ఓకే. కానీ ఆ మాంటిలూకస్ యూజ్ చేసి ఒబేసిటీ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాంటిలూకస్ యూజ్ చేసి అదర్ హైపర్ టెన్షన్ కానీ అదర్ డిసీజెస్ తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళే రీసెర్చ్ చేశారు. ఏ హోమియోపతిక్ ఫిజిషియన్ వెళ్ళి మాంటిలూకస్ గురించి చేయలేదు. అవును. సో దే ఆర్ ఓన్లీ టెల్లింగ్ దట్ దిస్ ఇస్ నాట్ రైట్ అండ్ వీ హ్యావ్ సంథింగ్ బెటర్. ఇప్పుడు అంతకుముందు సిట్రిజన్ కంటే మాంటిలూకస్ బెటర్ అన్నావు, ఇప్పుడు మాంటిలూకస్ కాదు అని ఇంకొకటి చెప్తున్నావు. ఇది ఎంత కాలం ఉంటది? ఓకే. One thing that I can confidently tell is homeopathic laws were same before 200 years and they are going to be same for the next 200 years. ఓకే. మా లాస్ ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు జస్ట్ లైక్ హౌ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ సెట్స్ ఇన్ ద వెస్ట్, అట్లనే లా ఆఫ్ సిమిలర్స్ అండి. సిమిలియా సిమిలిబస్ క్యురెంట్. మీకు వచ్చే సిమ్టమ్స్ ని ట్రీట్ చేయాలి అంటే ఆ సిమ్టమ్స్ ని ప్రొడ్యూస్ చేయగలిగిన డ్రగ్ నే చేస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మా ఫౌండర్ చేసింది డాక్టర్ హ్యానిమన్. ఆయన హీ వాజ్ అన్ అలోపతిక్ ఫిజిషియన్, కానీ ఇట్లా రిపీటెడ్ గా తగ్గట్లేదు. అలోపతి మెడికేషన్ యూజ్ చేస్తున్నారు, తగ్గట్లేదు. 18th centuryలో తగ్గట్లేదు, ఇంత అడ్వాన్స్డ్ సైన్స్ కాదు. సో హీ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ ద ఎగ్జాక్ట్ కాజ్. సఫరింగ్ చూడలేకపోయాడు. సో ఏం చేశాడు, హీ స్టాప్డ్ ప్రాక్టీసింగ్ అండ్ హీ స్టార్టెడ్ ట్రాన్స్లేటింగ్ డిఫరెంట్ మెడిసినల్ బుక్స్ ఫ్రమ్ డిఫరెంట్ లాంగ్వేజెస్. ఓకే. చాలా లాంగ్వేజెస్ నుండి కన్వర్ట్ చేయడం స్టార్ట్ చేశాడు, ట్రాన్స్లేషన్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా ఆయనకు కనిపించిన ఒకటి ఏంటంటే ఈ సింకోనా బార్క్ అనేది ఈ మలేరియాకి ట్రీట్మెంట్ గా వాడేవాళ్ళు. ఈ రోజుకి ఉంది అలోపతిలో క్లోరోక్విన్ అనే ఒక క్వినోన్. క్లోరోక్విన్ అనే టాబ్లెట్ ఏం లేదు, అది క్వినాల్. ఈ సింకోనా బార్క్ నుండి తీసే ఒక యాక్టివ్ ఇంగ్రీడియంట్ అన్నమాట క్వినిన్ అనేది. ఓకే. సో అందులో ఏముందంటే ఈ సింకోనా బార్క్ మలేరియాని ట్రీట్ చేస్తుంది. కానీ అదే సింకోనా బార్క్ ని, అంటే ఆ చెక్కని మీరు కాచుకొని దాని నుండి ఒక కషాయం చేసి తాగితే వరుసగా ఒక 7 days మీకు దోమ గుట్టక్కర్లేదు, మీకు మలేరియా అనేది డెవలప్ అవుతుంది అని చెప్తాడు. మలేరియా వాడికి ఎట్లయితే చలి, జ్వరం, వణుకు, తలనొప్పి అన్ని వస్తాయో అది వస్తుంది అనేది ఎవరో విలియం కల్లెన్ అనే ఒక ఆయన రాస్తాడు. ఓకే. అది చూసి ఈయనకి ఇట్లెట్లా వస్తుంది అని చెప్పి ట్రై చేస్తాడు ఆయన మీద ఆయనే. ఒక 7 days తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. 8th day ఆయనకు కూడా ఫీవర్ స్టార్ట్ అవుద్ది. ఆయనకి ఏం దోమ కుట్టలేదు కానీ మలేరియా సిమ్టమ్స్ మొత్తం వస్తాయి. ఇట్లెందుకు వస్తుంది అని చెప్పి మళ్ళీ చూస్తే నీకు సిమ్టమ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అది తీసుకుంటే తగ్గుద్ది. సో వాట్ ఎవర్ యువర్ మెడిసిన్ కెన్ ప్రొడ్యూస్, ఓన్లీ ఇట్ కెన్ క్యూర్. ఇప్పుడు ఆ సిమ్టమ్స్ ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ నీ మెడిసిన్ కి లేకపోతే అది నిన్ను క్యూర్ చేయలేదు. సో ఇది బేస్ చేసుకొని ఆయన చాలా డ్రగ్స్ ని ప్రూవ్ చేశాడు అనమాట హెల్దీ హ్యూమన్ బీయింగ్స్ మీద. అంటే ఒక జబ్బు వచ్చిన వాళ్ళ మీద ప్రూవ్ చేస్తే ఏమవుతాయి, ఆల్రెడీ జబ్బు పడిన సిమ్టమ్స్ తర్వాత ఇప్పుడు కొత్తగా డ్రగ్ ఇవ్వాల్సిన సిమ్టమ్స్ అనేవి కలిసిపోతాయి, మనకి ఎగ్జాక్ట్ పిక్చర్ అనేది రాదు. సో ఏం చేశాడంటే హెల్దీ హ్యూమన్ బీయింగ్స్ ని తీసుకొచ్చి వాళ్ళకి డిఫరెంట్ డ్రగ్స్ అనేవి ఇవ్వటం స్టార్ట్ చేసి ప్రూవింగ్ చేశాడు. ఒక సిమ్టమాటాలజీ, ప్రతి డ్రగ్ కి ఒక సిమ్టమాటాలజీ అనేది రాశాడు. సెట్ ఆఫ్ సిమ్టమ్స్ అంటే మన మైండ్, మన థాట్స్ నుండి, మన హెయిర్, అంటే ఒక్కొక్కరు డ్రై హెయిర్ ఉండొచ్చు, అట్లా హెయిర్ నుండి స్కిన్, నెయిల్స్ వరకు ఎక్కడెక్కడ ఏం చేంజెస్ వస్తున్నాయి, జిఐటీలో కానీ రెస్పిరేటరీలో కానీ ఈ మెడిసిన్ తీసుకున్నప్పుడు ఏమేమి చేంజెస్ వస్తున్నాయని చెప్పి ప్రతి డ్రగ్కి ఒకటి రాశాడు. సో దాన్ని బేస్ చేసుకొని పేషెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ ని మా ప్రూవింగ్ సిమ్టమ్స్ తో మ్యాచ్ చేసుకొని ఇవి రెండు మ్యాచ్ అయినప్పుడు ఇస్తాం. అది లా ఆఫ్ సిమిలర్స్ అనమాట. సిమిలియా సిమిలిబస్ అంటే లైక్స్ క్యూర్స్ లైక్స్. ఓకే మేడం, మీరు ఇప్పుడు చెప్పినట్టు ఇన్వెస్టిగేషన్ ఇంత ప్రతి పర్టికులర్గా చేశారని చెప్పారు కదా. రీసెంట్గా చూస్తే ఆటిజం అనేది మనం ఇంతకుముందు ఎక్కువ విన్నది కాదు, ఇప్పుడు పిల్లల్లో ఎక్కువ వస్తుంది. అది హోమియోపతిలో ఎలా క్యూర్ అవుతుంది మేడం? ఇప్పుడు పిల్లల్లో ఎందుకు వస్తుందంటే అండి, మేజర్ ఫ్యాక్టర్ మదర్స్ యాంటీనేటల్ కేర్. ఓకే. మదర్స్ యాంటీనేటల్ కేర్ చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందు విమెన్‌కి ఉండే స్ట్రెస్ కంటే కంపారిటివ్‌లీ ఇప్పుడున్న జనరేషన్‌లో విమెన్‌కి స్ట్రెస్ ఎక్కువ. అది వర్క్ రిలేటెడ్ గానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ రిలేటెడ్ గానివ్వండి. మనం ఉండే కాంపిటీటివ్ వరల్డ్‌లో ఈవెన్ విమెన్ ఆర్ బికమింగ్ మోర్ కాంపిటీటివ్. సో ఇన్ ఆర్డర్ టు కోప్ అప్ విత్ దిస్ విమెన్ ఆర్ గెటింగ్ మోర్ స్ట్రెస్డ్ అనమాట. సో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఈ మదర్‌కి ఉండే స్ట్రెస్ మొత్తం చైల్డ్ మీద పడతది.
బికాస్ మదర్స్ హార్మోన్స్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద చైల్డ్. ఈ ఓకే. హార్మోనల్ ఎఫెక్ట్ అనేది చైల్డ్ మీద ఖచ్చితంగా ఉంటది. హ్మ్. మదర్‌కి హైపర్‌టెన్సివ్ ఉంటే ప్రీమెచ్యూర్ డెలివరీ అవ్వడానికి గూడా ఉంటది. హ్మ్. మదర్‌కి డయాబెటిస్ ఉన్నా ప్రీమెచ్యూర్ డెలివరీ అవ్వడానికి ఉంటది. సో, ఈ మదర్ హెల్త్ అనేది బేబీని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. హ్మ్. సపోజ్ మదర్ ఎక్కువ స్ట్రెస్ తీసుకొని అంటే మదర్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు సరిగ్గా కేర్ తీసుకోకపోతే, లేకపోతే ఎక్కువ ఇన్‌లా స్ట్రెస్ ఉంది. హ్మ్. ఇంట్లో అత్తగారు, మామగారు స్ట్రెస్ ఉంది. లేకపోతే హస్బెండ్ సరిగ్గా చూసుకోవట్లేదు. లేకపోతే వర్కింగ్ వుమెన్ అయితే వర్క్ ప్లేస్‌లో కలీగ్స్ వల్ల గానీ, బాస్ వల్ల గానీ స్ట్రెస్ ఉంది. సో, దిస్ వుమెన్ వెన్ షీ ఈస్ నాట్ మెంటల్లీ హెల్తీ, ఆల్ ద స్ట్రెస్ ఫాల్స్ ఆన్ ద బేబీ. అది బేబీకి పుట్టినప్పుడు బేబీ ఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. యాహ్! మదర్ గూడా రాంగ్ అని నేను చెప్పను. ఇట్స్ ఓన్లీ దట్ మదర్స్ ఎన్వైర్న్‌మెంట్ షుడ్ బి హెల్తీ. యాహ్! అప్పుడు చైల్డ్ ఖచ్చితంగా హెల్తీగా ఉంటారు. హ్మ్. అండ్ ఈ ఏడీహెచ్‌డీ అనేది ఉండదు. ఇంతకుముందు ఏంటంటే విమెన్ యూజ్డ్ టు డూ ఓన్లీ ఫ్యూ థింగ్స్ ఆర్ దే యూజ్డ్ టు బి కన్‌ఫైన్డ్. ఇంకొకటి ఆహ్, రీ ఈ ఉండే కొద్దీ జనరేషన్ ఈస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ సెన్సిటివ్. హ్మ్. ఐ డోంట్ నో వై. అంటే పెంచిన విధానం గానివ్వండి, ఏదన్నా గానివ్వండి, అవును. ఓల్డెన్ డేస్‌లో అయితే ఎదురు తిరిగేవాళ్ళు, లేకపోతే తట్టుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడేంటంటే విమెన్ ఆర్ గెట్టింగ్ టార్న్ అప్ బిట్వీన్ అడ్జస్టింగ్ అనమాట. హ్మ్. దీని వల్ల ఎక్కువ స్ట్రెస్ అనేది విమెన్‌కొస్తుంది. ఓకే. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఉండడం. మీరన్నట్టు ఎంప్లాయీస్ ఉండడం. అంటే వర్కింగ్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్ అండి. బట్ ద వర్క్ ఎన్వైర్న్‌మెంట్ ఎన్వైర్న్‌మెంట్. డెఫినైట్‌లీ. యాహ్! యాహ్! వర్కింగ్ దే షుడ్ డూ, బట్ ద ఎన్వైర్న్‌మెంట్ దట్ విమెన్ ఆర్ ఇన్, స్పెషల్లీ వెన్ దే ఆర్ ప్రెగ్నెంట్, షుడ్ బి వెరీ హెల్తీ. ఓకే. అది హౌస్ అయినా గానీ, వర్క్ ప్లేస్ అయినా గానీ, ఇట్ షుడ్ బి హెల్తీ. అండ్ ఇట్ ఈస్ నాట్ ద వుమెన్ హూ ఈస్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ ద హెల్త్ ఆఫ్ ద చైల్డ్ అలోన్. అవును. ఎవ్రీవన్ అరౌండ్ హర్ కాంట్రిబ్యూట్స్. రెస్పాన్సిబుల్. హ్మ్. మేడం అయితే ఇప్పుడు అసలు ఆటిజంకి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఆటిజంకి హోమియోపతిలో అంటే అండి, మీరు ఎర్లీగా తీసుకొస్తే బేబీని, హ్మ్. అంటే ఒక 5 ఇయర్స్ లోపు గనుక ఇఫ్ యూ కెన్ బ్రింగ్ ద చైల్డ్, బేస్డ్ అపాన్ దట్ వీ కెన్ టెల్. ఖచ్చితంగా 100% క్యూర్ చేస్తాము అనైతే హ్మ్. ఎవరు చెప్పరు. ఇన్ బట్ అలోపతిలో గూడా అంతే. అలోపతిలో అయినా చెప్పరు, హోమియోపతిలో అయినా చెప్పరు. హ్మ్. ఓన్లీ థింగ్ ఏంటంటే వీల్ ట్రై టు మేనేజ్ ద కేస్ అండ్ వీల్ ట్రై టు డూ అవర్ బెస్ట్. ఓకే. ఇప్పుడు ఏడీహెచ్‌డీ ట్రీట్మెంట్ ఉందా అంటే వీ హావ్ లాట్ ఆఫ్ కేసెస్ వేర్ చిల్డ్రన్ గాట్ ట్రీటెడ్ వెల్. హ్మ్. ఆటిజంకి గానీ, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్‌కి గానీ, హ్మ్. ఇప్పుడు వీటికన్నిటికి మా మా దగ్గర గూడా ట్రీట్ చేసిన చాలా కేసెస్ అనేవి మీరు గూగుల్ స్కాలర్ ఓపెన్ చేసి హోమియోపతి ఏడీహెచ్‌డీ అని కొడితే నంబర్ ఆఫ్ కేసెస్ ఒస్తాయి. హ్మ్. విత్ రిసర్చ్ అంటే విత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ హ్మ్. మనకి ఒస్తాయి. హ్మ్. కాకపోతే ఏంటంటే ప్రతి కేస్‌లో గ్యారంటీ ఇస్తామా అంటే లైక్ ఐ టోల్డ్ ఎవ్రీథింగ్ ఈస్ వేరియబుల్. మళ్ళీ ఇప్పుడు ఆహ్, పేరెంటల్ కాన్‌ఫ్లిక్ట్ ఉన్న చిల్డ్రన్, హ్మ్. లైక్ యంగ్ ఏజ్‌లో మదర్ అండ్ ఫాదర్ ఎక్కువ కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నాయి. హెల్తీ ఎన్వైర్న్‌మెంట్ లేదు చైల్డ్‌కి. చైల్డ్ విల్ బి ట్రామటైజ్డ్. ఓకే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యూ డూ, చైల్డ్‌కి ఇంట్లో హెల్తీ ఎన్వైర్న్‌మెంట్ లేనప్పుడు వి కెనాట్ డూ ద బెస్ట్. ఓకే. నేనిచ్చే మెడిసిన్ ఒక్కటి గాదు. హ్మ్. ఈవెన్ ద ఎన్వైర్న్‌మెంట్ కాంట్రిబ్యూట్స్. ఎందుకంటే అది సైకలాజికల్ ఫస్ట్ థింగ్. హ్మ్. అట్లానే అసలు క్యూర్ అవ్వదా అంటే లేదు. వి కెన్ డెఫినైట్‌లీ హెల్ప్ యూ విత్ ద హైపర్ యాక్టివిటీ అండ్ వి కెన్ హెల్ప్ యూ విత్ ఎనీ డిలేడ్ మైల్‌స్టోన్స్ అండ్ వి కెన్ హెల్ప్ యూ విత్ లిటిల్ ఇంప్రూవ్‌మెంట్ ఇన్ ద ఐక్యూ. ఓకే. అంటే ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్. వచ్చిన చైల్డ్‌ని బట్టి, ఏజ్‌ని బట్టి అండ్ హౌ ద చైల్డ్స్ ఎన్వైర్న్‌మెంట్ ఈస్ అనే దాన్ని బట్టి వి కెన్ టెల్ హౌ ఫార్ వి కెన్ హెల్ప్ యూ. ఓకే మేడం. అయితే ఇప్పుడు మామూలుగా హోమియోపతి వాడితే అలోపతి వాడకూడదు అనేది అంటుంటారు. అది నిజమేనా మేడం? అట్లేం లేదండి. ఇప్పుడు హోమియోపతి మెడిసిన్స్ ఆర్ వెరీ మైల్డ్. ఓకే. అండ్ దీస్ మెడిసిన్స్ యాక్ట్ ఆన్ ఎ డైనమిక్ లెవెల్ నేను చెప్పినట్టు. దే యాక్ట్ ఆన్ నర్వ్ ఎండింగ్స్ ఒకటి. హ్మ్. దే యాక్ట్ ఆన్ సెల్యులర్ లెవెల్. ఓకే. అలోపతి మెడిసిన్ వచ్చే వరకు అలోపతి మెడిసిన్ ఫిజియోలాజికల్ లెవెల్‌లో యాక్ట్ చేస్తది. హ్మ్. ఫిజియోలాజికల్ లెవెల్ అంటే దే గెట్ అబ్సార్బ్ త్రూ యువర్ జీఐటీ హ్మ్. ఎంజైమ్స్ నుండి అబ్సార్ప్షన్ నుండి జరుగుతదది. హ్మ్. సో, దానికి దీనికి రిలేషన్ లేదు. Like when we are comparing, we are supposed to compare two entities which are acting on a similar level. బట్ ఇది ఫిజియోలాజికల్ లెవెల్‌లో యాక్ట్ చేస్తుంది. మాది డైనమిక్ లెవెల్‌లో యాక్ట్ చేస్తుంది. ఏం ప్రాబ్లమ్ ఉండదండి. అండ్ దీస్ ఆర్ వెరీ మైల్డ్ మెడిసిన్స్ హ్మ్. అండ్ యూ కెన్ హ్యాపీలీ టేక్ అలాంగ్ విత్ ఎనీ అదర్ మెడిసిన్స్. అంటే అలోపతితో కలిపి గూడా మీరు తీసుకోవచ్చు. హ్మ్. హోమియోపతి వాడుతుంటే హోమియోపతినే యూజ్ చేయాలి.
లేకపోతే అలోపతి మొత్తం స్టాప్ జేయాలి అనేది ఏం లేదు. అదే ఇప్పుడు హోమియోపతిలో మామూలుగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా మేడం? సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏముండదండి. ఎందుకంటే నేను జెప్పినట్టు దీస్ ఆర్ వెరీ మైల్డ్ మెడిసిన్స్. సైడ్ ఓకే. ఎఫెక్ట్స్ అయితే ఏముండవు గానీ హ్మ్. వన్ థింగ్ వాట్ ఐ వాంట్ టు క్లియర్ ఇస్ ప్రతి మెడిసిన్‌కి యాక్షన్ ఉన్నప్పుడు రియాక్షన్. రియాక్షన్ గూడా ఉంటది. ఓకే. డెఫినైట్‌లీ దేర్ ఈస్ యాక్షన్ అండ్ రియాక్షన్. ఓకే. దిస్ ఈస్ ద కామన్ సైంటిఫిక్ లా. ఓకే. ఇప్పుడు ఏసే మెడిసిన్ కరెక్ట్‌గా ఏసినప్పుడు హోమియోపతి మెడిసిన్‌కి హ్మ్. దేర్ వోంట్ బి ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అండ్ యాస్ లాంగ్ యాస్ యూ ఆర్ గివింగ్ ఇన్ వెరీ మైన్యూట్ డోసెస్ ఏదో కొంచెం కొంచెం డోసెస్ ఇచ్చి లేకపోతే సింగిల్ డ్రగ్ ఇచ్చి మనం ట్రీట్ చేసినప్పుడు ఎప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హ్మ్. అట్లా గాకుండా ఓవర్ ఎ లాంగ్ టైమ్ హ్మ్. ఓవర్ ఎ లాంగ్ టైమ్ కొంతమంది తెలియకుండా ఇవ్వటము. హ్మ్. అంటే హోమియోపతి చదవకపోయినా గూడా కొంతమంది ఔట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఐ ఓకే. డోంట్ క్రిటిసైజ్ ఎనీవన్. ఓకే. ఔట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంతమంది బుక్స్ చదివేసి ఇవ్వటము. ఓకే. సో, ఇట్లాంటి వాళ్ళకేంటంటే సమ్‌టైమ్స్ దే గెట్ రిజల్ట్ అండ్ ఓకే. సమ్‌టైమ్స్ దే డోంట్. ఓకే. సో, వాళ్ళేంటంటే దే డోంట్ స్టడీ ద హోల్ అనాటమీ, ఫిజియాలజీ జస్ట్ లైక్ హౌ వి ఆర్ డూయింగ్ ఫర్ 5 ½ years and then 3 years in PG. That knowledge definitely varies. హ్మ్. Experience is good, but again, experience itself is not enough. ఓకే. So, if you cannot compare a nomad to a professional. ఓకే. ఇప్పుడు కొంతమంది తెలియపెట్టకుండా ఏం చేస్తారంటే, హోమియోపతి మెడిసిన్స్‌లోనే మదర్ టింక్చర్స్ అని ఉంటాయి బేసిక్‌వి. సో, ఈ మదర్ టింక్చర్స్‌ని 2, 3 లేకపోతే 4, 5 కలిపి ఇచ్చేస్తారు. అట్లాంటప్పుడు ఖచ్చితంగా రియాక్షన్స్ ఒస్తాయి. ఓకే. అంతేగాని లేకపోతే ప్రాపర్ హోమియోపతి అకార్డింగ్ టు ద లా ఇఫ్ యూ ఆర్ ప్రాక్టీసింగ్ దేర్ వోంట్ బి ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఎనీ టైమ్. ఓకే. మేడం ఇప్పుడు మామూలుగా ఎమర్జెన్సీగా మనకి సివియర్ హెడేక్ ఉంది. హ్మ్. ఇలా టాబ్లెట్ ఏసుకోగానే అలా హ్మ్. తగ్గిపోతుంది. హ్మ్. ఒకవేళ సివియర్‌గా ఉన్నప్పుడు మన హోమియోపతి యూజ్‌ఫుల్ అవుతుందా? సివియర్‌గా ఉన్నప్పుడు హోమియోపతి యూజ్‌ఫుల్ అవుతుందండి. ఓకే. ఖచ్చితంగా యూజ్‌ఫుల్ ఎందుకంటే అవుతుంది. ఇది స్లోగా అనేది స్లోగా వింటుంటాను. అనేదండి లైక్ మనకి డిసీజెస్‌లో 2 టైప్స్ ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు అక్యూట్ డిసీజెస్ ఉన్నాయి. క్రానిక్ క్రానిక్. డిసీజెస్ ఉన్నాయి. సో, అక్యూట్ డిసీజెస్‌కి క్యూర్ షుడ్ బి ఇమ్మీడియేట్. హ్మ్. నేను తర్వాత స్లోగా తగ్గిస్తాను అంటే అది కరెక్ట్ కాదు. కాదు. పేషెంట్ గూడా మన దగ్గరికి రారు. అవును. క్రానిక్ డిసీజెస్ ఏంటంటే బికాస్ దే ఆర్ లాంగ్ స్టాండింగ్ హ్మ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ డైరెక్ట్ హోమియోపతికి రారు. హ్మ్. యాహ్! ఎక్కడెక్కడో ట్రై చేసి అలసిపోయిన తర్వాత మా దగ్గరకొస్తారు. హ్మ్. సో, అప్పుడేంటంటే మాకు డిసీజ్ పిక్చర్ అనేది ఆల్టర్ అయిపోతది. హ్మ్. అలాంటి కేసెస్‌లో మాకు టైం పడతది గానీ, హ్మ్. లేకపోతే ఈవెన్ అక్యూట్ ఫీవర్‌కి గానీ, హ్మ్. అక్యూట్ హెడేక్‌కి గానీ, యూ కెన్ ఆల్వేస్ యూజ్ హోమియోపతి. తగ్గుతుంది. మీకు ఇన్ ఫ్యూ అవర్సే తగ్గుతుంది. యూ డోంట్ హావ్ టు వెయిట్ ఫర్ డేస్ ఆర్ యూ డోంట్ హావ్ టు వెయిట్ ఫర్ మంత్స్. అదే మేడం. అంటే ఇవన్నీ చాలా అపోహలున్నాయి. అవును. ఏంటంటే లాట్ ఆఫ్ ఆహ్, మిత్స్ అండి. లాట్ ఆఫ్ ఇలా మిత్స్. చాలా ఇవి హ్మ్. వాడగూడదు. అది హ్మ్. అలోపతి వాడితే హ్మ్. హోమియోపతి వాడొద్దు. హ్మ్. ఇది అర్జెంట్ హ్మ్. అంటే సివియర్ ఉన్న కేసెస్‌లో హ్మ్. అసలు హ్మ్. పనిచేయదు. పనిచేయదు. అట్లేం లేదండి. నేను చేసిన నా పీజీ చేసిన కాలేజ్ ఫాదర్ ముల్లర్ కాలేజ్ మ్యాంగ్లూర్. సో, ఆ కాలేజ్‌లో మా హెచ్ఓడి దగ్గరకైతే హ్మ్. ఆహ్, నేను గూడా నా యూజీ మొత్తం చూడలేదు గానీ, నా పీజీకెళ్ళిన తర్వాత నేను గూడా చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, హ్మ్. ఆయన దగ్గరికి మయోకార్డియల్ ఇన్ఫార్క్ట్ ఎంఐ హ్మ్. కార్డియాక్ అరెస్ట్. హ్మ్. ఎంఐ కార్డియాక్ ఆ! అరెస్ట్. ఎంఐ పేషెంట్స్‌ని స్ట్రెచర్ మీదకి తీసుకొచ్చేవాళ్ళు. ఆ! ఆయన దగ్గరికి కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు. హ్మ్. తర్వాత సీవీఏ హ్మ్. బ్రెయిన్ స్ట్రోక్. ఆ! సో, ఇట్లాంటి వాళ్ళని దీస్ ఆర్ ద కామన్ కేసెస్ విచ్ యూ సీ ఓన్లీ ఇన్ ద ఎమర్జెన్సీ రూమ్ ఇన్ అలోపతి హాస్పిటల్స్. హ్మ్. అక్కడ క్యాజుయాలిటీలో తప్ప హ్మ్. మనకి నార్మల్ చిన్న చిన్న అలోపతి హాస్పిటల్స్‌కి గూడా ఎళ్లరు. అవును. బట్ ఆ కాలేజ్‌కెళ్ళిన తర్వాత నేను జూసాను. హ్మ్. లైక్ హి వాస్ ట్రీటింగ్ లాట్ ఆఫ్ అక్యూట్ ఎమర్జెన్సీస్. వచ్చే వాళ్ళ నమ్మకం ఏంటి? ట్రీట్ చేసే ఈయన నమ్మకం ఏంటి అనుకున్నాను నేను. ఆ! ఒక పేషెంట్ రాగానే ఎంత ధైర్యంగా హి యూజ్డ్ టు టేక్ అప్ మాకు ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు ఫర్ పీజీస్ ఇట్లా జేయాలి, అట్లా జేయాలి. హ్మ్. దెన్ వి యూజ్డ్ టు కీప్ దోస్ పేషెంట్స్ అంటే డెఫినైట్‌లీ వి ఆర్ ఫాలోయింగ్ సమ్ ప్రోటోకాల్స్ ఆక్సిజన్ ఉంటది. వాళ్ళకి మానిటరింగ్ అంతా ఉంటది. హ్మ్. అండ్ వి హావ్ ఆల్ ద ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ అవైలబుల్ దేర్. అండ్ పేషెంట్ ఈస్ కమింగ్ విత్ ఫుల్ కన్సెంట్. పేషెంట్ అండ్ ద పేషెంట్ పార్టీ. ఓకే. వాళ్ళింక వేరే దగ్గరికెళ్ళాలి, ఎళ్ళొద్దు అనుకోని ఈయన దగ్గరే ట్రీట్‌మెంట్ తీసుకోవాలని వచ్చేవాళ్ళు చాలా మందుంటారు. ఇప్పుడు ఆహ్, నా లైక్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ యూ కెన్ గో అండ్ సీ దేర్. లైక్ ఓకే. హి విల్ స్టిల్ హావ్ పేషెంట్స్ హూమ్ హి ట్రీట్స్ ఫర్ సీవీఏ ఆర్ ఎంఐ. ఓకే. సో, అట్లాంటివి తగ్గుతున్నప్పుడు హ్మ్. హోమియోపతి స్లో అని మనం చెప్పలేం.
అది మీరు చెప్తుంటే అంటే జనరల్‌గా బయట మామూలుగా హోమియోపతి డాక్టర్స్ అని కాదు. బయట మనం ఏం వింటుంటాం, ఏదో మైగ్రేను అంటే మనకి ఎప్పటినుంచో క్రానిక్ ఉన్న డిసీజెస్‌కైతే ఏదో తగ్గుతది గానీ, ఎమర్జెన్సీ అనేది తగ్గదు. ఎప్పుడు హోమియోపతిని అప్రోచ్ అయినట్టు చూడలేదు. ఒకటేంటంటే అండి, హోమియోపతి సెటప్ ఈజ్ మోస్ట్‌లీ ఓపీ సెటప్. ఓకే. ఓపీ సెటప్‌లో మనకి పేషెంట్స్‌ని తీసుకురారు. ఇంకొకటి హోమియోపతి ఇలాంటి వాటికి గూడా పనిచేస్తది అనేది చాలా మందికి తెలీదు. అండ్ చాలా మంది ఫిజిషియన్స్ దే డోంట్ టేక్ ద రిస్క్. ఓకే. ఇప్పుడు ఎంఐ పేషెంట్, సీవీఏ పేషెంట్ అంటే యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లైఫ్ ఆఫ్ ద పేషెంట్. ఓకే. అంత రిస్క్ చేయాలంటే నీ దగ్గర డేర్ ఉండాలి ఫస్ట్. హ్మ్. ఆ డేర్ అందరికీ ఉండదు. హ్మ్. ఇంకొకటి వచ్చే వాళ్ళకి గూడా హ్మ్. దే షుడ్ కంప్లీట్‌లీ ట్రస్ట్ దట్ దిస్ ఫిజిషియన్ కెన్ డూ సంథింగ్ ఓకే. అండ్ నాట్ రిస్క్ ద లైఫ్ ఆఫ్ ద పేషెంట్. ఓకే. సో, పేషెంట్ పార్టీ గూడా దే షుడ్ బి కంప్లీట్‌లీ విల్లింగ్ అండ్ సరెండరింగ్ దేర్ లైఫ్స్ టు ద ఫిజిషియన్. ఫిజిషియన్. యాహ్! ఎందుకంటే మీరన్నట్టు హోమియోపతికి చాలా మిత్స్ ఉన్నాయి. ఎంతమందొస్తారు? హ్మ్. నేను జెప్తాను. కానీ వచ్చే వాళ్ళు అది ఎంతమంది? అంటే మీరు చెప్పింది 1 మినిట్, 2 మినిట్ టైం గూడా చాలా ప్రీషియస్. చాలా ప్రెషియస్. యెస్. అలాంటి టైంలో రిస్క్ తీసుకోవాలి. అండ్ ఈవెన్ ద హోమియోపతిక్ ఫిజిషియన్ హూ ఈస్ అటెండింగ్ షుడ్ బి వెరీ క్విక్, వెరీ అటెంటివ్ అండ్ హీ షుడ్ బి ఇంటలెక్చువల్లీ ఈక్వల్. యాహ్! యాహ్! మేడం మీరు ఎక్స్‌పీరియన్స్ అయింది. మీరు ట్రీట్ చేసినవేమి? నేను చూసింది ఒకటి లైక్ మా సార్ కేస్ ఒకటి చెప్తాను. ఎమర్జెన్సీ యాజ్ ఎ ఓకే. పీజీ నేను చూసింది. హ్మ్. దట్ ఈస్ ఎ సీవీఏ కేస్. హ్మ్. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఆమెకి. దే బ్రాట్ హర్ ఆన్ ఎ స్ట్రెచర్ టు ద ఓకే. ఓపీ అండ్ లెఫ్ట్ సైడ్ కంప్లీట్‌గా అసలు మొత్తం ట్రెమర్స్ వస్తున్నాయి. పేషెంట్ అన్‌కాన్షియస్ ఉంది. అన్‌కాన్షియస్. ఈ నాలుక మొత్తం బయటకొచ్చేసింది. చెయ్యి, కాలు లెఫ్ట్ సైడ్ పడిపోయిందనమాట. ఓకే. సో, ఈమెని దే దే ఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ ఎనీవేర్ ఎల్స్. తీసుకొచ్చాము. మా దగ్గర అడ్మిట్ చేశాము. వి గేవ్ హర్ సమ్ లైక్ ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్. మా సార్ చెప్పినట్టు వి గేవ్. అండ్ ఎనీ టైమ్ సీవీఏ వచ్చినప్పుడు వితిన్ 48 అవర్స్ దేర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్ టు రిలాప్స్ అనమాట. ఓహ్! సో, నెక్స్ట్ 48 అవర్స్ గూడా మనకు చాలా ప్రెషియస్. వి షుడ్ బి మానిటరింగ్ ద పేషెంట్. సో, ఆ నెక్స్ట్ 48 అవర్స్ గూడా ఇమ్మీడియేట్‌లీ వి స్టార్టెడ్ మెడికేషన్ అండ్ వి సా దట్ దేర్ వాస్ నో రిలాప్స్. అండ్ ఆఫ్టర్ 48 అవర్స్ స్లోలీ ద పేషెంట్ స్టార్టెడ్ రికవరింగ్. ఓకే. ఈ ఫస్ట్ మా సార్ చెప్పినట్టు ఆ పేషెంట్‌లో ఆయన క్యాచ్ చేసిన ఒకే ఒక సింప్టమ్ అండి. ఈ నాలుకనేది ఇట్లా బయటికి హ్మ్. ఇట్లనే ఉంటుంది. హ్మ్. చెప్పలేకపోతుంది ఏమి. అంటే ఒక 24 అవర్స్ తర్వాత కాన్షియస్‌లోకొచ్చింది. బట్ ఏం చెప్పలేకపోతుంది. ఆమె ఎంతసేపు ఆ నాలుక కొట్టుకుంటూనే ఉంది. హ్మ్. సో, దేర్ ఈస్ వన్ డ్రగ్ ఇన్ హోమియోపతి కాల్డ్ యాస్ లాకసిస్. ఓకే. లాకసిస్ అంటే అది స్నేక్ నుండి తయారు చేసే ఒక రెమెడీ. అండ్ ఇట్ యాక్ట్స్ ఆన్ బ్లడ్. ఓకే. సో, అందులో ఈ పాముకి ఎట్లయితే ఇట్లా నాలుక ముందుకు వెనక్కి ఇట్లా కొట్టుకుంటూ ఉంటుందో, ఆ సింప్టమ్‌ని క్యాచ్ చేసి అండ్ ఇట్ ఈస్ లెఫ్ట్ సైడెడ్. అది క్యాచ్ చేసి ఆమెకి ఆ లాకసిస్ అనే డ్రగ్‌ని మేమిచ్చినప్పుడు 1 పొటెన్సీలో మేమిచ్చినప్పుడు స్లోలీ ఆఫ్టర్ 48 అవర్స్ రిగ్రెషన్ చూసాము. అండ్ దిస్ పేషెంట్ వాస్ డిశ్చార్జ్డ్ ఇన్ 12 డేస్. 12 డేస్‌లో ఒక ఆఫ్టర్ 5 డేస్ ఆఫ్టర్ 5 డేస్ స్లోగా మంచం పట్టుకొని, వాకర్ పట్టుకొని నడవటం స్టార్ట్ చేసింది. 12 డేస్‌లో షీ వాస్ డిశ్చార్జ్డ్ అండ్ వితిన్ 1 మంత్, 2 మంత్స్ షీ స్టార్టెడ్ వాకింగ్. ఇదే కేస్‌ని మీరు ఒక అలోపతికి తీసుకెళ్తే ఎప్పుడు రికవర్ అవుతదో తెలీదు. స్పాంటేనియస్ డెఫినెట్‌లీ సీవీఏలో స్పాంటేనియస్ రికవరీ ఉంటది. ఇన్ కేస్ రికవరీ లేదు. లెఫ్ట్ సైడ్ పారలైజ్ అయిపోయింది. హౌ ఫార్ యూ కెన్ టెల్ దట్ దిస్ పేషెంట్ విల్ బి రికవర్డ్ ఇన్ ద నెక్స్ట్ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్. చెప్పలేం గదా! యాహ్! బట్ దిస్ ఈస్ వేర్ ఐ గాట్ సర్ప్రైజ్డ్ అండ్ దిస్ ఈస్ వేర్ ఐ స్టార్టెడ్ ట్రస్టింగ్ దట్ హోమియోపతి కెన్ యాక్ట్ ఎవ్రీవేర్. ఇట్ ఈస్ ఓన్లీ ద ఎబిలిటీ ఆఫ్ ద ఫిజిషియన్. యాహ్! అండ్ ఇంకొకటేంటంటే ఐ వాస్ ట్రీటింగ్ వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ గ్రాండ్ మదర్. ఓకే. ఆమెకి క్యాన్సర్, లంగ్ క్యాన్సర్. అన్ని చోట్ల దే రిజెక్టెడ్. నోబడీ వాస్ రెడీ టు అడ్మిట్ హర్. యాహ్! షీ వాస్ 80+. క్యాన్సర్ అంటే ఆల్మోస్ట్ అలోపతిలో గూడా ఇంకా 4 ఏం లేదు. స్టేజ్‌కెళ్తే ఇంకా అయిపోయిందని చెప్పేస్తుంటారు. సో, ఈమెకి ఆయాసం అండి. ఎళ్లి కూర్చుంటే ఆయాసపడుతుంది. ఎవ్వరు ఇండో అమెరికన్‌లో రిజెక్ట్ జేశారు. తర్వాత వేరే చాలా హాస్పిటల్స్‌కి తీసుకెళ్లారు. ఎందుకంటే 8 ఇయర్స్ ఉంది. స్ప్రెడ్ ఉంది. వాళ్ళు ఇంకా డేస్ కౌంట్ జేసుకోవటమే అని జెప్పారు.
సో, నేనెళ్లి చూసాను. చూసిన తర్వాత నాకర్థమైంది లైక్ షీ ఈస్ టువర్డ్స్ ద లాస్ట్ స్టేజ్ అని. యాహ్! సో, నేను జెప్పాను నేను గూడా గ్యారంటీ ఏమి ఇవ్వను. హ్మ్. ఇట్ ఈస్ అండర్‌స్టాండబుల్ థట్ ద పేషెంట్ ఈస్ నాట్ గోయింగ్ టు సర్వైవ్ ఫర్ లాంగ్. హ్మ్. సో, వాళ్ళేమన్నారంటే, "పర్లేదు ఎంతో కొంత రిలీఫ్ ఇవ్వండి. ఓకే. ఆమె పడుకుంటే చాలు మాకు. హ్మ్. కొద్దిగా సేపు పడుకుంటే చాలు. హ్మ్. రోజుకొక ముద్ద అన్నం తింటే చాలు. అదొక్కటి చేయండి మేడం మేమింకేం అడగట్లేదన్నారు." హ్మ్. సరే మీరు ఓకే అంటే నేనిస్తాను అని జెప్పి హ్మ్. ఐ స్టార్టెడ్ ట్రీటింగ్ హర్. అండ్ మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ 1 డే కొంచెం ఆయాసం తగ్గింది. అంతకుముందు పడుకోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నా మొత్తం నొప్పొస్తుందని చైర్‌లోనే కూర్చొని ఆయాసపడతా ఉండేవాళ్ళు. హ్మ్. సో, మనం మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత పడుకుంది. అండ్ సైమల్టేనియస్‌లీ ఇంట్లోనే ఆక్సిజన్ పెట్టిచ్చాము. యూ విల్ నాట్ బిలీవ్ మీ ఒకసారి ఒక ఎస్‌పిఓ2 మనం ఎస్‌పిఓ2 చూస్తాం గదా! హ్మ్. ఎస్‌పిఓ2 వాస్ ఫాలింగ్ గ్రాడ్యుయల్లీ బికాజ్ సడెన్‌గా పవర్ కట్ అయింది. ఆ! గ్రాడ్యుయల్‌గా పడిపోతుంది ఎస్‌పిఓ2. హ్మ్. ఇట్ వాస్ కమింగ్ బిలో 40, 30 పడిపోతుంది. ఆ! అండ్ నేను అవైలబుల్‌గా లేను. దే వర్ కాలింగ్ మీ అండ్ దే వర్ పానికింగ్ అన్నమాట. సో, ఐ టోల్డ్ ఒక ఎమర్జెన్సీ మెడిసిన్ ఇచ్చాను మీకు. హ్మ్. అది ఇచ్చి చెస్ట్ రబ్బింగ్ చేయండి అని చెప్పాను. ఓకే. సో, ఐ టోల్డ్ దెమ్ ఇట్ షుడ్ బి డన్ ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్. ఓకే. సో, అబౌవ్ డౌన్‌వర్డ్స్ ఆర్ బిలో అప్‌వర్డ్స్ ఓన్లీ వన్ డైరెక్షన్‌లో రబ్బింగ్ చేయండి ర్యాపిడ్‌గా హ్మ్. ఫ్రంట్ అండ్ బ్యాక్ రబ్బింగ్ చేయండి అండ్ గివ్ దిస్ మెడిసిన్. అండ్ వితిన్ ఫ్యూ మినిట్స్ ఈ బిలో 30 పడిపోయింది. ఇట్ వెంట్ అప్ టు 70 అండ్ ఇన్ ద నెక్స్ట్ 1 అవర్ ఇట్ వెంట్ అప్ టు 99. వావ్! దిస్ ఈస్ నాట్ బ్లఫింగ్. ఐ హావ్ లైక్ ద టెస్టిమనీస్. యాహ్! యూ కెన్ ఆస్క్ ద పేషెంట్స్ డైరెక్ట్‌లీ. ఓకే. సో, హోమియోపతి స్లో గాదు, లేకపోతే ఎమర్జెన్సీ కండిషన్స్‌లో చేయలేనిది గాదు. హ్మ్. వాళ్ళు హాస్పిటల్‌కి వెళ్ళడానికి గూడా ఎవరు తీసుకోవట్లేదు వాళ్ళని. హ్మ్. అండ్ ఈ పేషెంట్‌ని నేనడిగింది 1 వీక్ టైమ్ ఇవ్వండి. హ్మ్. ఇఫ్ షీ ఈస్ సర్పాసింగ్ దట్ 1 వీక్, ఈ 1 వీక్ ఆమె సర్వైవ్ అయితే హ్మ్. నేనేమన్నా జెప్తా. హ్మ్. కానీ 1 వీక్ కూడా సర్వైవ్ అవ్వకపోతే ఈవెన్ ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే. బట్ సాడ్‌లీ షీ సర్వైవ్డ్ లైక్ 10 డేస్. ఓకే. 10 days she survived, but our last 10 days, the only thing is she could eat something హ్మ్. and she was sleeping. And I was happy that she came to conscious. She was expressing her gratitude. హ్మ్. నేను ఎంత ఆయాసపడేదాన్ని, ఇంత అలసిపోతున్నాను. బట్ హ్మ్. నాకు కొంచెమన్నా రిలీఫ్ ఉంది హ్మ్. అని ఆమె నా ఎక్కడి నుండి వచ్చావు అమ్మ బంగారు తల్లి చాలా థ్యాంక్స్ ఓకే. చేసినందుకని ఆ లాస్ట్ మూమెంట్‌లో పేషెంట్‌కి ఎంతో కొంత రిలీఫ్ ఇవ్వగలిగాం. అంటే చనిపోయే ముందు కొంచెం తను సఫర్ అయ్యి సఫర్ అయ్యి కాకుండా ఆ! చూసే వాళ్ళకి గూడా అంత గాకుండా హ్మ్. షీ కుడ్ యాక్చువల్లీ గో ఇన్ పీస్ అన్నమాట. ఓకే. 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 ఇంకా మేడం మీరు హోమియోపతి చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటండి? నేను హోమియోపతి యాక్చువల్‌గా చెప్పాను గదండీ! ఐ వాంటెడ్ టు బికమ్ ఎ వెటర్నరీ డాక్టర్. యాహ్! ఐ వాస్ వెరీ ఫాండ్ ఆఫ్ డాగ్స్ అండ్ పెట్స్. ఓకే. సో, అంటే ఎంబీబీఎస్ వాస్ నాట్ ఇన్ మై థింగ్ ఎనీ టైమ్. వెటర్నరీ డాక్టర్ అవ్వాలనుకున్నాను. బట్ ద కాంపిటీషన్ వాస్ వెరీ టఫ్ అండ్ ఐ డోంట్ హావ్ ఎనీ రిజర్వేషన్. ఓకే. అదొకటుంది. అండ్ ఐ డోంట్ వాంట్ టు రిపీట్. ఓకే. మళ్ళీ 2 లాంగ్ టర్మ్స్, 3 లాంగ్ టర్మ్స్ ఐ డోంట్ వాంట్ టు రిపీట్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్. ఓకే. అట్లని బీడీఎస్ వచ్చింది. బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ బీడీఎస్. ఊరికే పళ్ళు చూడటం ఇది కాదు. ఏదన్నా చెయ్యాలి లైఫ్‌లో సంథింగ్ మీనింగ్‌ఫుల్ అనుకున్నాను. అండ్ గవర్నమెంట్ కాలేజ్‌లో చదవాలనేది వాస్ ద బిగ్గెస్ట్ థింగ్ అన్నమాట ఫర్ మీ. ఓకే. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ మై పేరెంట్స్. గవర్నమెంట్ కాలేజ్‌లోనే చదవాలి అనుకున్నాను. సో, ఐ ట్రైడ్ ఫర్ గవర్నమెంట్ కాలేజ్. మా డ్యాడీ అయితే నేను డెంటల్ నో ఆప్షన్ పెట్టొచ్చాను. ఆ! I went for counseling. I ఓకే. went inside and then kept no option in the counseling and I came back. ఓకే. That actually frustrated my parents and everybody. ఓకే. అంటే ఇంత పొగరేంటి నీకు? అదే. ఇంత పొగరేంటి? అంటే డెంటల్ కాకుండా ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు లైఫ్‌లో? నీ ఏజ్ ఎంత? 17 ఇయర్స్‌కి ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అంటే బట్ ఐ హావ్ వన్ క్లారిటీ దట్ ఐయామ్ డూయింగ్ సంథింగ్ బెటర్ బట్ నాట్ డెంటిస్ట్రీ. ఓకే. ఉట్టి పళ్ళు చూసి నేను చేయాలనుకోవట్లేదు. ఐ వాంట్ టు డూ సంథింగ్ మీనింగ్‌ఫుల్. హ్మ్. నేను బికాజ్ ఐ వాస్ ఫాండ్ ఆఫ్ పెట్స్ నేనేదో బ్లూ క్రాస్ అట్లా అనుకున్నాను గానీ, హ్మ్. బట్ దెన్ డెంటిస్ట్రీ వాస్ నాట్ మై థింగ్. ఓకే. సో, నెక్స్ట్ ఐ వాస్ ట్రయింగ్ అనమాట. లైక్ దే వర్ సీయింగ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఆల్ అన్నీ వస్తాయి. వచ్చిన ర్యాంక్ మంచి ర్యాంకే వచ్చింది. వేరేవన్నీ వస్తాయి.
బట్ డాక్టర్ అవ్వాలి ఖచ్చితంగా. ఏదో ఒకటి లైఫ్‌లో మీనింగ్‌ఫుల్‌గా జేయాలి అనుకోని. సో, ఐ ప్రేడ్ ఫర్ థాట్ అండ్ ఐ ఆల్సో వాస్ వెయిటింగ్ ఫర్ ఎ గవర్నమెంట్ కాలేజ్. సో, త్రూ వన్ కామన్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఐ కేమ్ టు నో అబౌట్ హోమియోపతి. సో, దట్ వాస్ మై లాస్ట్ పిచ్. అంటే మా డ్యాడీ మళ్ళీ లేదు డెంటిస్ట్రీకే మళ్ళీ వెళ్ళాలి అన్నట్టు హి వాస్ టాకింగ్ టు సమ్ అదర్ డెంటల్ కాలేజ్ పీపుల్. సో, నేనన్నాను ఇదొక్కటి ట్రై చేస్తా. ఇఫ్ ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఇంటూ ఇట్ ఐ విల్ లిసన్ టు వాట్ ఎవర్ యూ టెల్ అంటే ఎళ్ళాను. బట్ బై గాడ్స్ గ్రేస్ ఉన్న మంచి ర్యాంక్ కాబట్టి గవర్నమెంట్ కాలేజ్‌కి ఐ కుడ్ గెట్ ఇన్. అండ్ అట్లా బీహెచ్ఎంఎస్ స్టార్ట్ చేశాను. అండ్ ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ యూజింగ్ అండ్ ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ సీయింగ్ మై ప్రొఫెసర్స్ అండ్ మై టీచర్స్ ట్రీటింగ్ మెనీ పీపుల్. ఇప్పుడు మీరన్నట్టు ఈ నేను కూడా అనుకునేదాన్ని ఏంటి ఇక్కడ ఏమైనా మ్యాజిక్ జరుగుతుందా అనుకునేదాన్ని. వీళ్ళు ఇచ్చేది ఇంత చిన్న సగ్గుబియ్యం గోళీలు ఇంత చిన్న చిన్నగున్నాయి. ఏం జరుగుతుంది? ఇదేమన్నా మ్యాజిక్కా అన్నట్టు ఉండేది గానీ, బట్ వెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ ఫర్ మై సెల్ఫ్, వెన్ ఐ స్టార్టెడ్ ట్రీటింగ్ పీపుల్ ఇన్ మై ఫ్యామిలీ. సో ఇట్ టుక్ అ లాంగ్ టైమ్ ఈవెన్ ఫర్ మై ఫ్యామిలీ టు ట్రస్ట్ ఇన్ మీ. అదే మేడం. అలోపతిలో అంటే ఇప్పుడు టెస్ట్ చేస్తే మనకి ఇది ఇంతుంది అంటే షుగర్ లెవెల్స్ గానీ అన్నీ తెలిసిపోతాయి గాబట్టి వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు, మనకి రిజల్ట్ కనిపిస్తుందని తెలుస్తుంది. హోమియోపతిలో ఆ బిలీవ్ సిస్టమ్ అనేది అంటే ఎలా తగ్గుతుందనేది తెలియకపోవడం వల్ల ఆ అపోహ ఉందంటారా? లేకపోతే మీరు గూడా బిలీవ్ చేయలేదని అన్నారు. అవునవునండి. ఎందుకంటే అదే వీళ్ళిచ్చే ఈ చిన్న చిన్న గోళీల్లో ఏమవుతుంది? ఇక్కడేదో మ్యాజిక్ జరుగుతుందా అనుకున్నాను. లైక్ నా యూజీలోనే గాదు, నేను చెప్పాను కదా పీజీలో ఆ ఎమర్జెన్సీ కేసెస్ చూసినప్పుడు కూడా నేను అదే అనుకున్నాను. ఈయన ఏం చేస్తున్నాడు అసలు ఇక్కడ అనుకున్నాను. బట్ వెన్ ఐ స్టార్టెడ్ గివింగ్ ఇట్ మై సెల్ఫ్ టు మై పేషెంట్స్ ఆర్ టు మై family members, I started understanding that this medicine is doing something. So I started reading about other books, not just what is prescribed in the syllabus. So వేరే బుక్స్ కూడా చదవటం స్టార్ట్ చేశాను. The major action of homeopathic medicine is through nerve endings. దట్ ఈస్ ద కరెంట్ సినారియో అనమాట. నర్వ్ ఎండింగ్స్ ద్వారా. ఎందుకంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ సెన్సిటివ్ నర్వ్స్ హియర్ ఇన్ యువర్ నోస్ అండ్ ఇన్ యువర్ టంగ్. చాలా సెన్సిటివ్ నర్వ్స్ ఉంటాయి. సో ఈ సెన్సిటివ్ నర్వ్స్ అనేవి దే ఆర్ అబ్జార్బింగ్. దే ఆర్ అబ్జార్బింగ్ అండ్ దే ఆర్ కాజింగ్ సమ్ చేంజెస్ ఎట్ ద మైక్రో లెవెల్. మైక్రో సెల్యులార్ లెవెల్లో ఏదో చేంజ్ జరుగుతుంది. అండ్ దే ఆర్ కాజింగ్ చేంజెస్ ఈవెన్ ఎట్ ద డిఎన్ఏ లెవెల్. అది మన కంటికి కనపడదు. మనకి ఎంత ఎంజీ అనేది ఏం లేదు. అదే మేడం, ఇప్పుడు యాంటీబయాటిక్ 500 mg మనకి కామన్ పీపుల్ కూడా 10 అంటే 500 అంటే ఎక్కువ అయింది, లేకపోతే మనం ఈ 2 days తగ్గకపోతే మనం యాంటీబయాటిక్ వెళ్దాము, ఇలాంటివి ఉంటుంటాయి. అవి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది పక్కన పెడితే ఇంకా దాన్ని నమ్మేస్తారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి మీరు అన్నట్టు మళ్ళీ ఫస్ట్ టాపిక్కి వెళ్తున్నాం, చిన్న షుగర్ పిల్స్ లాగా ఉంటాయి అనేది ఉంటుంది. బట్ మీకు వచ్చి ఫస్ట్ బిలీవ్ చేయకుండా వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పిన పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి, డెఫినెట్లీ ఉన్నారు. వాళ్ళ అంటే మేము ఇన్ని మందులు వాడాము, అదే తగ్గనప్పుడు ఇది తగ్గుతుందా అంటే, స్పెషల్లీ వెన్ పేషెంట్స్ ఆర్ బ్రాట్ బై ద ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ఒక రీసెంట్ ఒక కేసు చెప్తాను, ఫ్రోజన్ షోల్డర్ కేసు. యాక్చువల్లీ వైఫ్ వాజ్ మై పేషెంట్. ఓకే, వైఫ్ కి డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్. ఆమె ఆల్రెడీ షీఈస్ టేకింగ్ మెట్ఫార్మిన్, విల్డాగ్లిప్టిన్ ట్వైస్ ఎ డే తీసుకుంటున్నారు. బట్ స్టిల్ ఆమెది ద PPBS అంటే పోస్ట్ ప్రాండియల్ రీడింగ్స్ ఆర్ గోయింగ్ అప్ టు 399. ఓకే, 399, 400 అంటే ఇట్స్ నాట్ అ వెరీ లెస్ లెవెల్ అనమాట. సో ఈ 399 వస్తుంది. వీళ్ళు ఇన్సులిన్ కూడా స్టార్ట్ చేశారు, బట్ ఆమెకు కంట్రోల్ కావట్లేదు. సో దెన్ త్రూ వన్ ఆఫ్ మై స్టూడెంట్ అగైన్ పేషెంట్ కేమ్ టు మీ. ఐ స్టార్టెడ్ ట్రీటింగ్ హర్ విత్ ఇన్ 1 month. 399 299కి వచ్చింది. నెక్స్ట్ మంత్కి 299 240కి వచ్చింది. ఆ నెక్స్ట్ మంత్కి ఇంకా తగ్గుతూ వచ్చింది. సో ఈమె కంటే ముందు యాక్చువల్లీ ద హస్బెండ్ వాజ్ సఫరింగ్. హీ వాజ్ సపోజ్ టు కమ్. ఓకే, ఆయన ఫ్రోజన్ షోల్డర్కి సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంది ఆయనకి. సో ఆయనని రమ్మని ఎప్పటి నుంచో చెప్తున్నారు. లైక్ ద వైఫ్ వాజ్ టెల్లింగ్, చైల్డ్ వాజ్ టెల్లింగ్, బట్ హీఈస్ నాట్ రెడీ టు కమ్. ఎప్పుడైతే ఈ షుగర్ లెవెల్స్ తగ్గటం చూసారో ఆయన వచ్చారు. వచ్చి ఆయన అన్నారు, మేడం నేను రోజు పెయిన్ కిల్లర్ వేసుకుంటాను,
పెయిన్ కిల్లర్ యేసుకొని నేను నిద్రపోను. రోజుకి నేను 100 కిలోమీటర్లు పైనే డ్రైవ్ జేస్తాను. ఆహ్, నాకసలు పెయిన్ కిల్లర్ లేకపోతే నిద్ర పట్టదు. హ్మ్. నాకిదంతా పట్టేసినట్టుంటది. ఈ భుజము, ఈ మెడలంతా పట్టేసినట్టుంటది. ఏం పని జేస్తాయో మీ మందులు చూద్దాం ఇవ్వండి అన్నాడు. ఓకే. ఇట్ వాస్ లైక్ ఎ ఛాలెంజ్. ఛాలెంజ్. యాహ్! ఛాలెంజ్. ఆ! చూద్దాం ఇవ్వండి. నాకసలు ఇవన్నీ ఏం నమ్మకం లేదు. ఏదో ఈమెకు కొంచెం షుగర్ లెవెల్ తగ్గిందని వచ్చినా నేను అన్నాడు. హ్మ్. అంటే సరే ఎప్పటినుంచో వద్దాం అనుకుంటున్నా. సరే ఇయ్యండి చూద్దాం అన్నాడు. హ్మ్. అంటే నేను సరే ఇవ్వండి అన్నా. ఆ హ్మ్. పేషెంట్‌కి కూడా నమ్మకం లేదండి. హ్మ్. నమ్మకం ఏం లేదు. హి వాస్ ఛాలెంజింగ్ మీ అండ్ ఈవెన్ ఐ టుక్ ఇట్ యాస్ ఎ ఛాలెంజ్. ఛాలెంజ్. సో, ఓకే. ఆయనకి ఐ గేవ్ సమ్ మెడిసిన్. హ్మ్. ఇచ్చి 1 మంత్‌కి ఇచ్చేసాను డైరెక్ట్‌లీ. హ్మ్. ఇచ్చిన తర్వాత నేనన్నాను 15 డేస్‌కి ఓకే. ఏ చేంజ్ లేకపోతే రండి. ఓకే. 15 డేస్‌కి చేంజ్ లేకపోతే రండి. హ్మ్. చేంజ్ ఉంటే 1 మంత్ తర్వాత రండి అని చెప్పా. హ్మ్. సో, హి వాస్ యూజింగ్ థట్. ఐ గాట్ టు నో త్రూ మై అంటే త్రూ మై స్టూడెంట్ వాళ్ళ కూతురు ద్వారా ఐ గాట్ టు నో థట్ హి వాస్ రిలీవ్డ్. హ్మ్. సో, 15 డేస్ అయిపోయింది. హి డిడ్ంట్ కమ్. 1 మంత్ అయినా కూడా రాలేదు. ఆఫ్టర్ 1 month and a week or 10 days later, like around after 40 days or something, he came along with his friend. ఓకే. ఓహ్! And ఓకే. he was telling, చాలా మంచి మందులిచ్చారమ్మా. థ్యాంక్ యూ. హ్మ్. నాకు తగ్గింది. హ్మ్. అప్పటి నుండి ఈ చెయ్యి మూవ్‌మెంట్ ఫ్రీగా వస్తుంది. హ్మ్. నాకు ఫ్రోజన్ షోల్డర్ ఉన్నది. హ్మ్. మూవ్‌మెంట్ ఫ్రీగా వస్తుంది. హ్మ్. ఈ పెయిన్ గూడా తగ్గింది. హ్మ్. మా ఫ్రెండ్‌కి గూడా కొంచెం ప్రాబ్లమ్ ఉంది చూడండి అని హి బ్రాట్ మీ అనదర్ ఓకే. పేషెంట్ అన్నమాట. ఓకే. ఓకే. సో, ఇట్ ఈస్ నాట్ అబౌట్ నమ్మకం ఇక్కడ. హ్మ్. నమ్మకంతో గూడా ఇది గాదు. అండ్ పేషెంట్స్ విల్ కమ్ వేరీడ్. అంటే ఈవెన్ దే త్రో లాట్ ఆఫ్ ఛాలెంజెస్. ఎవ్రీ పేషెంట్ ఈస్ ఎ ఛాలెంజ్. ఓకే. మేడం ఇప్పుడు అంటే ఎక్స్‌పీరియన్స్ అయ్యి మళ్ళీ ఇంకో పేషెంట్ తీసుకొస్తున్నారు. హ్మ్. యాక్చువల్‌గా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే టక్కున డాక్టర్‌ని కలిస్తేనే మనం రికవర్ అవుతామనే నమ్మకం ఉంటది. హ్మ్. బట్ హోమియోపతిలో ఏమవుతుందంటే హ్మ్. అసలు వాళ్ళు ఫస్ట్ మెడిసిన్ తీసుకోవడానికే హ్మ్. న ఇది కరెక్టా కాదని డౌట్‌తో అవును. వస్తుంటారు. అవును. సో, అలాంటప్పుడు సేమ్ యాజ్ యూజ్ అకాడమిక్ వెళ్తే ఇప్పుడు హ్మ్. డాక్టర్ అంటే ఎంబీబీఎస్ అంటే డాక్టరు. హ్మ్. హ్మ్. హోమియోపతి అంటే డాక్టర్ కాదంటారు. హ్మ్. మీరు హోమియోపతి చూజ్ చేసుకున్నారు కదా! హ్మ్. హ్మ్. అసలు హోమియోపతి ఎందుకు చూజ్ చేసుకోవాలి? ఒకవేళ ఇప్పుడు ఫ్యూచర్‌లో హ్మ్. హ్మ్. వా ఉంటారు స్టూడెంట్స్. యెస్. ఎందుకు హ్మ్. చూజ్ చేసుకోవాలి? ఒకటంటే అండి, ఇంతకు ముందు కంటే ఇప్పుడైతే దెర్ ఈస్ డెఫినైట్‌లీ ఎ చేంజ్ ఇన్ ద మార్కెట్ హ్మ్. హోమియోపతికి. ఓకే. అవేర్‌నెస్‌లో దెర్ ఈస్ డెఫినైట్‌లీ ఎ చేంజ్. ఇంతకుముందు మెనీ పీపుల్ దే డోంట్ హావ్ ద అవేర్‌నెస్ అబౌట్ ద సిస్టమ్. హ్మ్. ఓకే. అయితే ఇంటి దగ్గర ఎవరో బుక్కులు చదివిచ్చే వాళ్ళ దగ్గర తీసుకునేవాళ్ళు. హ్మ్. లేకపోతే ఎక్కడైనా హోమియోపతి కాలేజెస్ ఉంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు వాడేవాళ్ళు అంతే. హ్మ్. బట్ థాంక్స్ టు ద కార్పొరేట్ సిస్టమ్ ఆఫ్ హోమియోపతి, హ్మ్. హోమియో కేర్ ఇంటర్నేషనల్ శ్రీకాంత్ మురళావర్ సార్ గాని, హ్మ్. తర్వాత ఇప్పుడు ఇంకా పాజిటివ్ హోమియోపతి, డాక్టర్ కేర్ హోమియోపతి. థాంక్స్ టు ఆల్ దిస్ కార్పొరేట్ హోమియోపతి క్లినిక్స్ పీపుల్ ఆర్ హావింగ్ మోర్ అవేర్‌నెస్. అవేర్‌నెస్. యాహ్! వీళ్ళు కార్పొరేట్ క్లినిక్స్ చేసిన వన్ గుడ్ థింగ్ ఏంటంటే దే బ్రాట్ అవేర్‌నెస్. ఓకే. సో, ఏంటంటే పేషెంట్స్ ఆర్ గెట్టింగ్ అట్రాక్టెడ్ టు దిస్. హ్మ్. ఇంతకు ముందులాగా హోమియోపతి అంటే ఒక చిన్న టిక్కీ, ఒక టేబుల్ చైర్ ఏసుకొని కూర్చునేది గాదు. హ్మ్. ఈవెన్ హోమియోపతిక్ హాస్పిటల్స్ ఆర్ హావింగ్ ఎ సెటప్ ఎట్ ఎ కార్పొరేట్ లెవెల్. యాహ్! కార్పొరేట్ లెవెల్ సెటప్‌లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఐ మీన్ కాస్ట్ ఈస్ ఆల్సో సేమ్ హ్మ్. అండ్ దే ఆర్ షోయింగ్ సమ్ రిజల్ట్స్. హ్మ్. సో, అండ్ పాస్ట్‌లో కంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ పేషెంట్స్ దట్ ఆర్ టర్నింగ్ టువర్డ్స్ హోమియోపతి హస్ బికమ్ మోర్. హ్మ్. You can say it because of the increased research in homeopathy, హ్మ్. or you can say because people are tired of the side effects they are facing due to allopathic అలోపతి. medication, యాహ్! and people are facing lot of chronic illnesses, హ్మ్. especially after COVID. చాలా మంది వ్యాక్సినేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళు హ్మ్. ఉన్నారు. యాహ్! మేడం. అండ్ అదే హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్ ఇప్పుడు రీసెంట్‌గా ఎక్కువ అవుతున్నాయి. సో, అవుతున్నాయి. ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా వి ఆర్ హావింగ్ లాట్ ఆఫ్ రిసర్చ్. రీసెంట్. సో, జనాలేంటంటే దే డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. నేను యేసుకునే మందు వల్ల నాకు ఉన్న జబ్బు తగ్గాలి. హ్మ్. కానీ కొత్త జబ్బు రావద్దు. హ్మ్. సో, ఇది కొంచెం జనాల్లో ఈ అవేర్‌నెస్ అనేది పెరిగినాక హ్మ్. మెనీ పీపుల్ ఆర్ టర్నింగ్ టువర్డ్స్ హోమియోపతి అండ్ డెఫినైట్‌లీ దేర్ ఈస్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అండి. ఎందుకంటే ఈవెన్ నానో మెడిసిన్ అనేది ఒకటి ఇట్ ఈస్ గెయినింగ్ ద మొమెంటమ్ నౌ. అండ్ ఈ హోమియోపతిక్ మెడిసిన్ ఎట్లా యాక్ట్ చేస్తుంది అనే దాని మీద చాలా రిసర్చ్‌లు జరుగుతున్నాయి. మాలిక్యులర్ లెవెల్‌లో, తర్వాత డీఎన్ఏ లెవెల్‌లో హ్మ్. చాలా రిసర్చెస్ జరుగుతున్నాయి. సో, ఇన్ ద నెక్స్ట్ 10-20 years దేర్ విల్ బి ఎ వెరీ గుడ్ ఫ్యూచర్ ఫర్ హోమియోపతి, స్పెషల్లీ ఇన్ ఇండియా.
ఓకే. ఎందుకంటే దో హోమియోపతి ఈజ్ ఎ మెడిసిన్ విచ్ ఇస్ బోర్న్ ఇన్ జర్మనీ, ఓకే. we tell that homeopathy is grown up and homeopathy is home in India. ఇండియా. Mm. ఓకే. జర్మనీ నుండి తీసుకున్నారండి. తీసుకున్నది. Origin is from Germany. The founder is from Germany, but Okay. we say that homeopathy is born in Germany, but grown up and the home of homeopathy is in India అని చెప్తాం. ఇప్పుడు కొత్తగా ఏం రీసెర్చెస్ జరుగుతున్నాయి మేడం? రీసెర్చెస్ ఆల్రెడీ మాకున్న లిస్ట్ ఆఫ్ డ్రగ్స్, మెటీరియల్ మెడికల్లో మాకున్న డ్రగ్స్ అన్నిటిని రీప్రూవింగ్ అనేది జరుగుతుందండి. ఓకే. అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి అనేది ఒకటి ఉంది మనకి, ఢిల్లీలో అండ్ కోల్కతాలో ఉంది. సో అక్కడ ఏంటంటే రీసెర్చ్ సెంటర్స్, అక్కడే కాదు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ రీసెర్చ్ సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఫర్ హోమియోపతి. సో ఈ అప్పుడు చేసిన డ్రగ్స్నే మళ్ళీ రీప్రూవింగ్, మళ్ళీ హెల్దీ హ్యూమన్ బీయింగ్స్ని తీసుకొని రీప్రూవింగ్ చేసి మళ్ళీ దే ఆర్ పబ్లిషింగ్ ఇట్ ఇన్ పియర్ రివ్యూడ్ జర్నల్స్ చేస్తున్నారు. జస్ట్ టు మేక్ పీపుల్ నో దట్ హోమియోపతి ఈజ్ నాట్ ఏ సూడో సైన్స్, ఇట్ ఈస్ సైన్స్ అని. యా మేడం, ఇంకొకటి ఇప్పుడు జనరల్గా ఎక్కువ చూస్తే ప్రాబ్లం విమెన్లో పీసీఓడి, పీసీఓఎస్ ఒకటి, తర్వాత ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? రిజల్ట్ ఎలా ఉంది? మీ ఎక్స్పీరియన్స్, మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ ఉంటుందండి. పీసీఓడి అనే వరకు వన్ సైడెడ్, ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్ డిసార్డర్. బట్ జస్ట్ లైఫ్ స్టైల్ ని కరెక్ట్ చేస్తే పీసీఓడి తగ్గిపోతుందా అంటే దెర్ ఇస్ నో 100% గ్యారంటీ. ఓకే. సో సేమ్ వే ఇన్ఫర్టిలిటీ ఈజ్ యాక్చువల్లీ అ వెరీ గుడ్ టాపిక్. ఎందుకంటే ఇప్పుడు అలోపతిలో వాళ్ళకి చాలా మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ విమెన్ ఈస్ డయాగ్నోస్డ్ విత్ పీసీఓడి అంటే పీసీఓడి ట్రీట్మెంట్ ఇస్తే ప్రెగ్నెన్సీ వస్తుందా? నో గ్యారంటీ. సరే, మీరు హార్మోనల్ పిల్స్ ఇస్తున్నారు, హార్మోనల్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు, ప్రెగ్నెన్సీ వస్తుందా? లేదు. పోనీ ఐవీఎఫ్, ఐయుఐ చేస్తున్నారు. జస్ట్ బికాస్ టూ సెల్స్ ఆర్ కమింగ్ టుగెదర్, ఇఫ్ యూ థింక్ దట్ ద లైఫ్ ఈస్ బీయింగ్ బ్రాట్ ఇన్ టు ద వరల్డ్ ఈజ్ రాంగ్. ఓకే. ఎందుకంటే ఈ ఐవీఎఫ్లో, ఐయుఐలో యు ఆర్ క్రియేటింగ్ ఎవ్రీ నెసెసరీ థింగ్ ఫర్ ద చైల్డ్ ఆర్ ఫర్ ద ఓవమ్ అండ్ ద స్పర్మ్ టు బికమ్ ఎన్ ఎంబ్రియో. మీరు కావాల్సిన ఎన్విరాన్మెంట్ అంతా క్రియేట్ చేస్తున్నారు, కావాల్సిన టెంపరేచర్ ఇస్తున్నారు, కావాల్సినవన్నీ ఇస్తున్నారు, బట్ స్టిల్ ఐవీఎఫ్ అండ్ ఐయుఐ ఈస్ ఫెయిలింగ్. అవును. ఎందుకంటే ఇఫ్ యూ టెల్ దట్ ఈస్ సైన్స్, ఇట్ షుడ్ నాట్ ఫెయిల్. ఓకే. మీరు ఇన్ఫర్టిలిటీకి ఇచ్చే ట్రీట్మెంట్ ఐవీఎఫ్లో ఇప్పుడు 10 మెంబర్స్కి ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ ఇస్తే 8 మెంబర్స్ కూడా వస్తుంది అనే గ్యారంటీ లేదు. దే ఎక్స్ప్లెయిన్ ఇట్. అంటే ఐవీఎఫ్, ఐయుఐ ట్రీట్మెంట్కి వెళ్ళే వాళ్ళకి వాళ్ళు ముందే చెప్తారు గ్యారంటీ లేదు, 60% ఛాన్స్ ఉందని కానీ, 50% ఉందని కానీ, 70% ఉందని కానీ చెప్తారు. సో ఇక్కడ ఒక 2 సెల్స్ని దగ్గరికి తీసుకురావడం వల్ల అయితే లైఫ్ రావట్లేదండి. డెఫినెట్లీ దెర్ ఈస్ సంథింగ్ బియాండ్ విచ్ ఇస్ కంట్రోలింగ్ ద లైఫ్. యాక్చువల్గా ప్రాసెస్ అది సో ప్రాసెస్ అది వాళ్ళు ఆ ప్రాసెస్ చేస్తున్నప్పుడు సక్సెస్ అవ్వాలి. ఇప్పుడు మనం ఓవమ్ స్పర్మ్ వల్లే లైఫ్ వస్తుంది అనుకుంటే మనం ఇంత కష్టపడి ఆ రెండింటిని దగ్గర తీసుకొచ్చినప్పుడు ఎందుకు అవ్వట్లేదు? వై ఇట్ ఈస్ ఫెయిలింగ్? ఇప్పుడు మనం పోనీ మీరు టెస్ట్ ట్యూబ్ బేబీని చేసి బయట చేసి మీరు లోపల పెట్టినా సమ్ టైమ్స్ ఇట్ ఫెయిల్స్, ద ఎంబ్రియో కీప్స్ ఫాలింగ్. ఎందుకు? సో దేర్ యు ఆర్ సపోజ్ టు ట్రీట్ ద ఉమన్. It's not about bringing a sperm closer to the ovum. Okay. Here the woman should be ready to become a mother. The woman's womb should be ready to accept the child. Okay. మనం ఇది చేయకుండా ఒక 2 సెల్స్ని దగ్గరికి తీసుకొచ్చినంత మాత్రాన లైఫ్ విల్ నాట్ బి క్రియేటెడ్. సో వీ షుడ్ యాక్ట్ ఆన్ ద మదర్. ఓకే. ఇప్పుడు నార్మల్ అవ్వకపోతేనే ఇవి అన్ని అప్రోచ్ అవుతున్నప్పుడు ఇది ఆల్టర్నేటివ్ సక్సెస్ అవ్వాలి కదా. అవును. మరి ఎందుకు అవ్వట్లేదు అంటే దట్ టెల్స్ దట్ యువర్ సైన్స్ ఈస్ ఫెయిలింగ్. అంతే కదండి. ఇప్పుడు పీసీఓడికి కూడా నువ్వు ఒకసారి ట్రీట్మెంట్ ఇచ్చావు, ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మళ్ళీ రావద్దు కదా అది. సో ఇప్పుడు ఐవీఎఫ్ అనేది ఒక లాటరీ లాగా విమెన్ లో ఒకవేళ సక్సెస్ అవుతుంది, లేకపోతే లేదు. సక్సెస్ అయితే నీ అదృష్టం, సక్సెస్ అవ్వకపోతే నాకు 3 లక్షలు వస్తాయి, అంతే కదా. అవునవును. సో ఇప్పుడు ఐ మీన్ వీ కెన్ నాట్ బ్లేమ్ ద కాస్ట్. ఐ మీన్ ఇట్స్ వెరీ డెఫినెట్లీ ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అండ్ పీపుల్ గో విత్ లాట్ ఆఫ్ హోప్.
హ్మ్. బట్ స్టిల్ వాట్ ఐ టెల్ ఇస్ అది కూడా 50-50 ఛాన్సే. ఆ! అవును. దాన్నెందుకు బ్లేమ్ చేయట్లేదు? అవును. యాక్చువల్‌గా వాళ్ళు ఆల్రెడీ సైకలాజికల్‌గా నార్మల్‌గా హ్మ్. కానందుకు ఒక న్యాచురల్ డిప్రెషన్ వేలో దే మస్ట్ హావ్ ట్రైడ్ ఫర్ లాంగ్ ఇయర్స్. లాంగ్ ఇయర్స్. అండ్ సమ్‌టైమ్స్ యూ సీ దట్ బోత్ ద wife and husband will be healthy. యాహ్! You will not be able to find any fault in either of them. యాహ్! ఇప్పుడు వాళ్ళకి పీసీఓడి లేకపోవచ్చు, లేకపోతే ఏఎంహెచ్ అంటాం. రెగ్యులర్ పీరియడ్స్ ఉండొచ్చు. యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అంతా నార్మల్ ఉండొచ్చు. హ్మ్. హస్బెండ్‌లో స్పెర్మ్ కౌంట్, మొటిలిటీ అన్నీ నార్మల్ ఉండొచ్చు. హ్మ్. డిస్పైట్ ఆఫ్ బోత్ ద పర్సన్స్ బీయింగ్ హెల్తీ, మెనీ కపుల్ సఫర్ విత్ ఇన్‌ఫర్టిలిటీ. యాహ్! నేను గూడా చూసాను కొంతమంది. యాహ్! చాలా మంది ఏంటంటే ఎవరిలో ప్రాబ్లమ్ ఏం లేదంటారు. అవును. ప్రాబ్లమ్ ఏం లేదు. ప్రాబ్లమ్ ఏం లేనప్పుడు అకార్డింగ్ టు సైన్స్ హ్మ్. ఇప్పుడు వాళ్ళిద్దరికీ న్యాచురల్‌గా కలగకపోయినా అకార్డింగ్ టు సైన్స్ వెన్ దేర్ ఈస్ నో ప్రాబ్లమ్ అండ్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ ఆర్టిఫిషియల్లీ ఇట్ షుడ్ వర్క్ ఔట్ గదా! యాహ్! అవును. ఇప్పుడు అదెందుకు ఫెయిల్ అవుతుంది అనే దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. లేదు. సో, ఇట్లాంటి కేసెస్‌ని దేర్ ఆర్ మెనీ కేసెస్ వేర్ ఇప్పుడు ఆల్టర్‌నేటివ్ ఉన్నా గాని సక్సెస్ అవ్వడానికి గ్యారంటీ లేనప్పుడు ఆ స్టెప్ తీసుకోవడానికి కూడా దే ముందుకు ఆర్ గెట్టింగ్ రావట్లేదు. రెడీ. దే ఆర్ యాహ్! గెట్టింగ్ రెడీ. ఇప్పుడు యాహ్! ఇన్ని లక్షలు పెట్టైనా సరే బికాజ్ పీపుల్ వాంట్ దేర్ ఓన్ హెయిర్. యాహ్! దే వాంట్ దేర్ ఓన్ చైల్డ్. దే వాంట్ దేర్ ఓన్ ఫ్లెష్ అండ్ బ్లడ్. యాహ్! సో, కాబట్టి దే ఆర్ రెడీ టు గో ఫర్ ఎనీ ఎండ్స్ దానికోసము. డబ్బులు లేని వాళ్ళండి హ్మ్. చాలామంది ఆస్తులు అమ్ముకొని గూడా. హ్మ్. యాహ్! ఇంత లక్షలు రిపీటెడ్‌గా అండ్ ఐ టెల్ యూ హ్మ్. ఈ రిపీటెడ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్‌కి, ఐయుఐ ట్రీట్మెంట్స్‌కి ఎళ్ళినప్పుడు ఎవ్రీ టైమ్ ద వుమెన్ గోస్ త్రూ ఇట్ హర్ బాడీ ఎక్స్‌పీరియన్సెస్ లాట్ ఆఫ్ పెయిన్. ఆ! And every time she comes back home, she'll be more and more weaker than prior. యాహ్! ఇంతకు ముందు కంటే ఇంకా వీక్ అయిపోతది. ఇంతకు ముందు కంటే బాడీ ఇంకా ఏమంటారు నీరసం అయిపోతది. హ్మ్. సో, ఇట్లాంటి వాటికి వెన్ యూ ఆర్ రెడీ టు గో, హియర్ వి ఆర్ రెడీ టు ఆఫర్ యూ సంథింగ్ విచ్ ఈస్ వెరీ పెయిన్‌లెస్. యాహ్! అండ్ ఇట్స్ వి ఆర్ టెల్లింగ్ యూ దట్ వి హావ్ హైయర్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్. యాహ్! నిన్ను నేనేం వీక్ జేయట్లేదు. హ్మ్. లేకపోతే నీకు కొత్త డిసీజ్‌ని నేను యాడ్ జేయట్లేదు. నీ హార్మోన్స్‌ని నేను అన్నెసెసరీగా స్టిమ్యులేట్ జేయట్లేదు. హ్మ్. వి ఆర్ ఓన్లీ ట్రైయింగ్ టు వర్క్ ఆన్ ద కపుల్. ఓకే. ఇప్పుడు ఇద్దరు పర్ఫెక్ట్‌గా ఉన్నా వాట్ ఈస్ గోయింగ్ రాంగ్? వి హ్మ్. టేక్ ద హోల్ కేస్ ఆఫ్ ద వైఫ్ అండ్ ఆల్సో వి టేక్ ద హోల్ కేస్ ఆఫ్ హస్బెండ్. దెన్ ఇఫ్ నీడెడ్ వి వి బ్రింగ్ దెమ్ టుగెదర్ అండ్ వి కౌన్సిల్ దెమ్ అండ్ దెన్ వి ట్రీట్ ద కేసెస్. ఈమెకి ఇద్దరికి మెడిసిన్ ఇస్తాం కొన్నిసార్లు. సమ్‌టైమ్స్ ఇట్ ఈస్ ఇనఫ్ ఓన్లీ టు గివ్ టు ద వైఫ్. ఒక కేస్ చెప్తానండి. నాకు ఎవ్రీ సాటర్‌డే ఐ కండక్ట్ త్రూ ఎంఎన్ఆర్ కాలేజ్ ఐ కండక్ట్ వన్ ఫ్రీ మెడికల్ క్యాంప్ అనమాట. కంది అనే విలేజ్‌లో సంగారెడ్డి పక్కన. సో, ఈ విలేజ్‌లో ఒక అమ్మాయి ఇళ్లల్లో పని చేసుకునే అమ్మాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎంత ఎఫర్ట్ చేయగలుగుతారు చెప్పండి? అవునవును. పెళ్లయ్యి ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుంది. హ్మ్. 5 ఏళ్ళు అవుతుంది. ఆ అమ్మాయికి ఆహ్, ఒక్కసారి కన్సీవ్ అయింది. కానీ తెలియలేదు. అబార్ట్ అయిపోయింది. హ్మ్. 18 ఇయర్స్‌కో, 17 ఇయర్స్‌కో పెళ్లి చేశారు. హ్మ్. ఒకే ఒక్కసారి పెళ్లయిన తర్వాత ఒక్కసారి కన్సీవ్ అయింది. ఇన్ లెస్ థాన్ ఎ ఇయర్ అది అబార్ట్ అయిపోయింది. తర్వాత డీఎన్‌సీ చేశారు. హ్మ్. సో, అక్కడి నుంచి కన్సీవ్ కాలేదు. హ్మ్. ఉండే కొద్దీ షీ వాస్ గెయినింగ్ వెయిట్. ఓకే. ఆమెను చూసాను. ఈ మెడంతా నల్లగా అయిపోయింది. అకాంతోసిస్ అంటాము. హ్మ్. ఇదంతా ఉంది. నేను థైరాయిడ్ టెస్ట్ చేపించుకో. హ్మ్. ఒక స్కాన్ తీపిచ్చుకో అన్నా. హ్మ్. తీపిచ్చుకుంటే నేను నీకు అర్థమవుతుంది దట్ హ్మ్. షీ ఈజ్ సఫరింగ్ విత్ సమ్ ఎయిదర్ పీసీఓడీ ఆర్ హైపోథైరాయిడిజం షీ ఈజ్ సఫరింగ్ అని చెప్పి అర్థమవుతుంది. హ్మ్. సో, టెస్ట్ చేపించుకో అంటే చేపించుకుంటా అంటుంది. వారం వారం మందులు ఇవ్వమని వస్తుంది తప్ప టెస్ట్ తీసుకొని రావట్లేదు. హ్మ్. సో, ఏంటి అంటే లాస్ట్‌కి అది స్కానింగ్‌కి 700, 800 అవుతది. 800. అంత నా వల్ల కాదు. హ్మ్. సరే నేనన్నాను స్కానింగ్ పక్కన పెట్టేయి. హ్మ్. పక్కన పెట్టేసి థైరాయిడ్ ఒక్కటి తీపిచ్చుకో. హ్మ్. ఒక్కటి తీపిచ్చుకో. థైరాయిడ్ లేదు అంటే నేను ట్రీట్మెంట్ ఇచ్చేస్తా అని. అంటే దానికి గూడా డబ్బులు లేవని. సరే ఓకే. నేనే ఇస్తా నీకని జెప్పి డబ్బులిచ్చి ఆ! థైరాయిడ్ టెస్ట్ జేపిచ్చా. హ్మ్. థైరాయిడ్ హెచ్‌బీ జేపిచ్చాను. హెచ్‌బీ కొంచెం 9 అట్లుంది. బట్ థైరాయిడ్ వాస్ నార్మల్. దెన్ ఐ అండర్‌స్టూడ్ దట్ ఇది థైరాయిడ్ లేదు. కానీ పీసీఓడీ పక్కా ఉంది. హ్మ్. ఎందుకంటే షీ ఈస్ గెయినింగ్ వెయిట్. గెయినింగ్ వెయిట్. మెన్సెస్ ఆర్ ఇర్రెగ్యులర్. హ్మ్. అప్పటికి 2 ఇయర్స్ నుండి మెన్సెస్ ఇర్రెగ్యులర్ ఉంది. అండ్ ఆన్ అండ్ ఆఫ్ వైట్ డిశ్చార్జ్ ఉంది. హ్మ్. అండ్ బాగా ఈ మెడంతా నల్లగయిపోయింది. ఫేస్ అంతా పిగ్మెంటేషన్ వచ్చేసింది. హ్మ్. సో, ఐ జస్ట్ వెంట్ బై ద సింప్టమాటాలజీ అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్. హ్మ్. సో, దెన్ ఐ స్టార్టెడ్ ట్రీటింగ్ హర్. సింప్టమాటాలజీ ప్రకారమే ట్రీట్ చేయడం స్టార్ట్ చేశాను.
అండ్ వితిన్ 2-3 మంత్స్ సైకిల్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అంటే వితిన్ 1 మంత్ స్టార్ట్ అయింది. అండ్ 2-3 మంత్స్ తర్వాత రెగ్యులర్ అయిపోయింది. హ్మ్. అండ్ కంటిన్యూయస్‌గా ఒక 6 సైకిల్స్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత దెన్ ఐ టోల్డ్ హర్ ఎట్లా మీరేంటి నీకు సైకిల్స్ అయితే రెగ్యులర్ అయిపోయినాయి అంటే, మాకు పిల్లలు కావట్లేదు. హ్మ్. మాకు పిల్లలు కావట్లేదు. మాకు బయటికెళ్ళి అన్ని లక్షలు పెట్టుకునే అంత లేదు మాకు. హ్మ్. ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుంది. హ్మ్. మా ఆయన లారీ పని చేస్తాడు. నేను ఇంట్లో పని చేస్తాను. ఏదో ఒకటి చెయ్యండి మేడం. హ్మ్. మీరు చేయకపోతే ఇక మేము ఇట్లనే ఉంటాం. హ్మ్. అని లైక్ షీ వాజ్ హ్యావింగ్ లిటరల్లీ టియర్స్ ఇన్ హర్ ఐస్ అన్నమాట. ఓకే. సో నేనేం చెప్పానంటే, సరే నేను ట్రీట్మెంట్ ఇస్తా. హ్మ్. కానీ యూ హ్యావ్ టు నో సర్టెన్ థింగ్స్. సో ఓవ్యులేటరీ విండో, హ్మ్. సో ఫర్టైల్ పీరియడ్, దీని గురించి ఐ ఎడ్యుకేటెడ్ హర్. హ్మ్. సో ఆ తర్వాత ఫస్ట్ ఒక 2 సైకిల్స్ అంటే ఆఫ్టర్ 6 సైకిల్స్ అగైన్ ఐ వెయిటెడ్ ఫర్ 2 సైకిల్స్ టు కమ్ కంటిన్యూయస్‌లీ. దెన్ ఐ ఎడ్యుకేటెడ్ హర్. ఇట్లా ఈ ఫర్టైల్ పీరియడ్ ఉంటది. ఓవ్యులేటరీ విండో ఉంటది. ఇట్లా ఈ టైంలో మీ హస్బెండ్‌తో నువ్వు ఉండాలి అని చెప్పాను. చెప్పిన తర్వాత ఆఫ్టర్ 5 ఇయర్స్ ఐ హావ్ దట్ పాజిటివ్ ఇది అన్నమాట స్టిక్. హ్మ్. హ్మ్. డిసెంబర్‌లో పీరియడ్ రాలేదు. ఓకే. పీరియడ్ రాకపోతే నేనన్నాను, రాడు ఈ నెల మళ్ళీ రాలేదు అనుకుంటూ వచ్చింది. అంటే తను "నువ్వు టెస్ట్ ఇర్రెగ్యులర్ చేసుకున్నావా?" అని అడిగా. హ్మ్. అడిగితే, "ఆహా! లేదు అది రాదులే రాటానికి మందివ్వండి" అంది. అంటే నేను మాత్రం ఐ వాస్ వెరీ ష్యూర్. హ్మ్. నేను లేదు నువ్వు టెస్ట్ చేసుకుంటేనే నేను మందిస్తా. హ్మ్. ఇన్ కేస్ కన్సీవ్ అయ్యుంటే హ్మ్. నేను నీకు పీరియడ్ రావడానికి మందివ్వడం కరెక్ట్ కాదు. హ్మ్. సో నువ్వు టెస్ట్ చేసుకొని రా పో అంటే హ్మ్. ఎళ్ళింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చింది. ఈ వారం గూడా రాలేదండి. "నువ్వు టెస్ట్ చేసుకున్నావా?" అంటే, "లేదు. అదెట్లా చేసుకోవాలో నాకు తెలీదు." హ్మ్. మళ్ళీ వచ్చింది థర్డ్ వీక్. హ్మ్. "నువ్వు చేసుకుంటేనే మందిస్తా నేను. హ్మ్. లేకపోతే నేనివ్వను. హ్మ్. ఇన్ కేస్ కన్సీవ్ అయ్యుంటే హ్మ్. దాన్ని అబార్ట్ చేయకూడదు." హ్మ్. అని జెప్తే థర్డ్ వీక్ వచ్చింది. హ్మ్. ఆమె ప్రెగా టెస్ట్ ప్రగా కిట్‌తో ఆ! చేసుకొని హ్మ్. వచ్చి ఇట్లా దాసిపెట్టుకొనొచ్చి ఇట్లా చూపిస్తుంది. హ్మ్. ఏ ఇంకేంది వచ్చింది గదా! ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది గదా! అంటే, హ్మ్. నాకు తెలీదు మేడం అదేమొచ్చిందో. ఆ! అంటే వాళ్ళంత ఇల్లిటరేట్స్ అన్నమాట. యాహ్! యాహ్! దే కాంట్ ఈవెన్ అఫోర్డ్ టు గో ఔట్‌సైడ్. యెస్. సో, యెస్. ఈమె తీసుకొచ్చి చూపించినప్పుడు నాకెంత హ్యాపీ అనిపించిందంటే, ఆమె కంటే ముందు నాకే ఆ! ఏడుపొచ్చింది. ఆ! ఇంకా ఆమె ఏడ్చేస్తుందక్కడ. ఆ! ఏడ్చేసి చాలా థాంక్స్ మేడం చెప్పావా మీ ఆయనకంటే, నాకు తెలీదు గదా! ఇప్పుడెళ్లి జెప్తాను. ఓకే. మాకింకా 5 ఏళ్లయిపోయింది. హ్మ్. పల్లెటూరది. ఎన్ని మాటలంటున్నారు. అవునవును. బయటికెళ్ళి చేపిచ్చుకోలేము. ఇప్పుడు అలాంటి వాళ్ళకి మీరు బయటికెళ్తే ఆమెకెంత చార్జ్ చేసేవాళ్ళో నాకు తెలీదు గానీ, అవును. వి వన్ థింగ్ ఈజ్ ఇట్ వాస్ ఎ ఫ్రీ మెడికల్ క్యాంప్. ఓకే. ఫ్రీ ఓకే. మెడికల్ క్యాంప్ గాకపోయినా ఈవెన్ ఇఫ్ షీ ఈజ్ సమ్‌వన్ హూ హాడ్ కమ్ టు మై క్లినిక్ ఒక 500లోనో, 700లోనో అయిపోతదండి ఆ యాహ్! ట్రీట్మెంట్. అవును. అంతకంటే అంతకంటే ఎక్కువైతే ఏ హోమియోపతిక్ ఫిజిషియన్ చార్జ్ చేయరు. హ్మ్. పోనీ కొంచెం హైఫైగా ఉంటే హ్మ్. ప్రైవేట్ క్లినిక్స్‌లో హ్మ్. ఒక 1000, 2000 చార్జ్ ఇస్తారు గానీ, హ్మ్. లక్షల్లో అయితే ఎవరు తీసుకోరు. అన్‌లెస్ యూ గో టు బెస్ట్. బిగ్ యాహ్! కార్పొరేట్ యాహ్! క్లినిక్స్ మనకెక్కడ తీసుకోరు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఏమి లేని వాళ్ళకి అసలు హోమియోపతి స్టార్ట్ చేసిన ఉద్దేశ్యమే అది. హ్మ్. సో దట్ ఎవ్రీవన్ కెన్ అఫోర్డ్ ఇట్. ఓకే. ఇప్పుడు ఆ కేస్ చేసినప్పుడు ఆహ్, ఆమె గూడా ఇంకొకసారి వేరే ట్రీట్మెంట్‌ని నమ్మదు. నమ్మరు. నాకు కూడా ఇది లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే కేస్ అన్నమాట. నిజంగా సో అండి. 5 ఇయర్స్ ఇన్‌ఫర్టిలిటీ జస్ట్ విత్ హోమియోపతి వి కుడ్ క్యూర్. అండ్ అదొక కంది మేము చేసే మెడికల్ క్యాంప్ చేసే ఏరియా గూడా ఒక షెడ్ అంతే. హ్మ్. అదొక షెడ్. హ్మ్. గణేష్ మండపం వినాయక చవితప్పుడు హ్మ్. గణేష్‌ని పెట్టే షెడ్ అన్నమాట. హుహు. ఆ షెడ్‌లో మేము జేస్తాము. ఐ టేక్ మై ఓన్ మెడిసినల్ కిట్ హ్మ్. అండ్ దెన్ అక్కడ ఇచ్చే ఆ మెడిసిన్స్‌తోనే ఆ చిన్న చిన్న వైట్ ఫ్రీగా గ్లోబ్యూల్స్‌తోనే మీరు మెడికల్ క్యాంప్స్ ఫ్రీ కండక్ట్ మెడికల్ క్యాంప్ విత్ చేస్తున్నారు. కంది. కంది. ఎవ్రీ సాటర్‌డే. ఎవ్రీ సో, అక్కడ ఇచ్చిన ఆ మెడిసిన్స్‌తోనే షీ హ్మ్. గాట్ క్యూర్డ్ అండ్ నౌ షీ ఈస్ 3 మంత్స్ ప్రెగ్నెంట్. సో, ఓకే. నెక్స్ట్ వీక్ నేను మళ్ళీ డబ్బులిచ్చి కొంచెం ఏమన్నా ఫ్రూట్స్ తీసుకో, ఎళ్ళు సర్కార్ హాస్పిటల్‌కెళ్ళి హ్మ్. స్కానింగ్ తీపిచ్చుకో అంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒక స్కాన్ రిపోర్ట్ పట్టుకొనొచ్చింది. హ్మ్. ఆహ్, అప్పటికి బేబీ వాస్ 12 వీక్స్. హ్మ్. 12 వీక్స్ ఉంది. హ్మ్. ఆహ్, 12 వీక్స్ కాదు సారీ. 12 వీక్స్ బికాజ్ షీ డిలేడ్ యాక్చువల్లీ. హ్మ్. డిలే చేసి
12 వీక్స్ ఉన్నప్పుడు షీ గాట్ మీ ద స్కాన్ అనమాట. ఓకే. అండ్ నౌ షీ ఈస్ హెల్తీ. ప్రెగ్నెన్సీ ఈస్ కంటిన్యూయింగ్. హ్మ్. వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఎ బేబీ ఇన్ సెప్టెంబర్. ఓకే. యాక్చువల్‌గా మీరు చెప్తుంటే ఎక్స్‌పీరియన్స్ నిజంగా అంటే హోమియోపతి అనగానే హ్మ్. అవేర్‌నెస్ మీరన్నట్టు వస్తుంది. హ్మ్. బట్ మీరు చెప్పే ఎక్స్‌పీరియన్స్ మాత్రం చాలా హ్మ్. గ్రేట్‌గా అనిపిస్తుంది. అంటే మెయిన్‌గా ఇప్పుడు మల్టీనేషనల్ హాస్పిటల్‌కెళ్ళాలంటే అందరూ అవును. ఎఫర్ట్ చేయలేరు. చేయలేదు. అది దట్టు మీరన్నట్టు పేషెంట్‌ని హ్మ్. ఇబ్బంది పెట్టకుండా పెట్టకుండా. యాక్చువల్‌గా సైకలాజికల్‌గా వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటని తెలుసుకొని కనుక్కొని. ట్రీట్మెంట్ హ్మ్. ఇవ్వడం అనేది హ్మ్. చాలా అదే హోమియోపతిలో ఇది బెస్ట్ థియరీ అనుకోవచ్చు. అవును. అవునండి. అదే. హ్మ్. అయితే ఇంకా మామూలుగా ఎలాంటి కేసెస్ ఎక్కువ వస్తుంటాయి మేడం హోమియోపతికి మీ దగ్గరికి? నా దగ్గరికి ఎక్కువొచ్చే కేసెస్ అండి. ఇంటిగ్రేటెడ్ క్యాన్సర్ అప్రోచ్ ఒకటి. హ్మ్. దాని తర్వాత ఈ సర్వైకల్ స్పాండిలోసిస్, హ్మ్. లంబార్ స్పాండిలోసిస్, హ్మ్. తర్వాత కొంచెం సైకియాట్రీ ఇల్‌నెసెస్, హ్మ్. దాని తర్వాత పీసీఓడీ కేసెస్, హ్మ్. చాలా థైరాయిడ్ అబ్నార్మాలిటీస్. హ్మ్. అంటే థైరోనామ్ వేసుకున్నప్పటికీ వాళ్ళకి మళ్ళీ థైరాయిడ్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. హ్మ్. పేషెంట్స్ వెక్స్ అయిపోయి ఉంటారు. ఇంకెంత హైయర్ ఎళ్ళాలి? ఇంకెంత హైయర్ ఎళ్ళాలి? స్పెషల్లీ ద యంగర్ జనరేషన్. హ్మ్. నా దగ్గర ఇప్పటికి ఐ హావ్ అరౌండ్ 7-8 థైరాయిడ్ కేసెస్ విత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిపోర్ట్స్. హ్మ్. సో, వీళ్ళకి గూడా వాళ్ళేంటంటే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ యంగ్. హ్మ్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బిలో 30. ఓకే. These younger generation are not ready to go for higher and higher doses and effort side effects. ఓకే. So they are opting homeopathy. హ్మ్. They come and they tell that, see that I don't go higher. హ్మ్. నాకు ఇంకా ఎక్కువ పెంచుకోవాలని లేదు. హ్మ్. నాకు మీరు థైరోనామ్ అనేది కంప్లీట్‌గా స్టాప్ చేయకపోయినా పర్లేదు. హ్మ్. నేను నెక్స్ట్ హైయర్ డోస్‌కెళ్ళను. జస్ట్ అదే. మేక్ ఇట్ నార్మల్. హ్మ్. జనరేషన్ ఆర్ వెరీ ఇంటలెక్చువల్ అండి ఇప్పుడు. ఓకే. సో, అలాంటి వాళ్ళొచ్చినప్పుడు ఐ కుడ్ బ్రింగ్ డౌన్ ద థైరాయిడ్ లెవెల్స్ ఓకే. చాలా మందికి. హ్మ్. అండ్ వన్ ఛాలెంజింగ్ థైరాయిడ్ కేస్ ఇస్ హైపోథైరాయిడ్. పీడియాట్రిక్ హైపోథైరాయిడ్ కేస్ ఒకటుంది. హ్మ్. ఆ బాబు 9 ఇయర్స్ ఓల్డ్. హ్మ్. దెర్ వాస్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అనమాట. హ్మ్. బోత్ పేరెంట్స్ ఆర్ గవర్నమెంట్ టీచర్స్. అండ్ డబుల్ ప్రమోషన్ ఇప్పించారు ఈవెన్ ఇన్ దిస్ ఏజ్. ఓకే. ఓకే. సో, హి ఈస్ సపోజ్డ్ టు బీ ఇన్ థర్డ్ క్లాస్ అండ్ హి ఈస్ స్టడీయింగ్ హిస్ సిక్స్త్ క్లాస్. ఓహ్! సో, డబుల్ ప్రమోషన్ ఇప్పించి బట్ హి స్టిల్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ద క్లాస్. ఓకే. ఐ మీన్ పేరెంట్స్ ఆర్ టెల్లింగ్ దట్ చదువుతున్నాడు. హి హాస్ ద కేపబిలిటీ. వాట్ ఈస్ రాంగ్? హ్మ్. బట్ స్టిల్ ద చైల్డ్ హ్యాస్ స్ట్రెస్. సో, 9 ఇయర్స్‌కి హి వాస్ హ్యావింగ్ నాక్టర్నల్ ఎన్యూరిసిస్ హ్మ్. అనమాట. బెడ్ వెట్టింగ్. హ్మ్. అలాంగ్ విత్ దట్ హైపోథైరాయిడ్ అనేది ఉంది ఆ బాబుకి. హ్మ్. సో, ఓహ్, వాళ్ళకి ఎక్కడ కన్‌ఫ్యూజన్ వచ్చిందంటే, కొంతమందేమో ఒక పీడియాట్రిక్ డాక్టర్ దగ్గరికెళ్తే థైరోనామ్ స్టార్ట్ చేశారు 25. హ్మ్. ఇంకొక డాక్టర్ దగ్గరికెళ్తే అసలు చెయ్యొద్దన్నారంట. హ్మ్. రెయిన్‌బోకి ఎక్కడికో ఎళ్తే ఏం యూజ్ చేయొద్దు. హ్మ్. గ్రోయింగ్ ఏజ్ గదా! వెయిట్ చేద్దాము. 13 ఇయర్స్ వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేద్దామని. హ్మ్. మళ్ళీ ఇంకొక డాక్టర్ దగ్గరికెళ్లారు. హ్మ్. ఇంకొక డాక్టర్ దగ్గరికెళ్తే ఇంత ఎంసీజీ ఒద్దు. ఇంతతో స్టార్ట్ చేద్దామని ఇంకేదో చెప్పారంట. హ్మ్. సో, బికాస్ ఆఫ్ ద వేరీడ్ ఒపీనియన్స్ బిట్వీన్ డిఫరెంట్ అలోపథ్స్ వీళ్ళకేం చేయాలో అర్థం కాలేదు. అప్పటికి దే స్టార్టెడ్ యూజింగ్ 50 ఎంసీజీనో, 75 ఎంసీజీనో they already used for 2 months or 6 months. I mean, few months they have used. హ్మ్. And then ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒపీనియన్ చెప్తుంటే దే వర్ కన్‌ఫ్యూజ్డ్ అండ్ దెన్ దే అప్రోచ్డ్ మీ. ఓకే. సో, నా దగ్గరకొచ్చినప్పుడు నేనన్నాను స్టాప్ చేసేయండి. ఓకే. ఇట్స్ ఓన్లీ ఫ్యూ మంత్స్ కాబట్టి స్టాప్ చేయండి. హ్మ్. ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ ఇయర్స్, 2 ఇయర్స్ కంటే ఎక్కువైతే ఐ వుడెంట్ సజెస్ట్ టు స్టాప్ ద థైరోనామ్ టాబ్లెట్. ఓకే. బట్ అది ఫ్యూ మంత్సే అవుతుంది కాబట్టి స్టాప్ చేసేయండి అని చెప్పి ఐ స్టార్టెడ్ టేకింగ్ అప్ ద కేస్. బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ హోమియోపాత్ అండ్ అన్ అలోపత్ ఇస్ they identified hypothyroidism as the disease of the child. హ్మ్. I identified nocturnal enuresis is his disease. ఓకే. ఆ! 9 ఇయర్స్‌కి డైలీ బెడ్ వెట్టింగ్ అనేది ఆ! ఇస్ నాట్ నార్మల్. పిల్లలకి యూరిన్ హ్యాబిట్, ఆ! బ్లాడర్ హ్యాబిట్ అనేది ఇట్ షుడ్ కమ్ హ్మ్. ఇన్ లెస్ థాన్ 4-5 ఇయర్స్. మేడం యాక్చువల్‌గా ఇది హ్మ్. విన్నాను మీరు అలోపతిలో అన్నట్టు 13 ఇయర్స్ అయితే వరకు హ్మ్. మామూలుగా మనం హ్మ్. బయట చూసిన కేసెస్‌లో అంటుంటారు. అది రాంగా మేడం? హ్మ్. రాంగ్ ఏం కాదండి. లైక్ ఐ కెనాట్ టెల్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్. ఓకే. ఓకే. అది వాళ్ళ అప్రోచ్. ఇది మా అప్రోచ్ అంతే. ఓకే. ఓకే. సో, ఈ ఈ పేషెంట్‌లో వాళ్ళ ఐడెంటిఫై చేసింది థైరాయిడ్ ఈస్ దేర్ మెయిన్ కాజ్ అని. హ్మ్. నేను ఐడెంటిఫై చేసింది ఐ షుడ్ ట్రీట్ ద నాక్టర్నల్ ఎన్యూరిసిస్. హ్మ్. సో, ఐ కాల్ ద మదర్, ఐ మీన్
9 ఇయర్స్ ఓల్డ్ చైల్డ్ కాబట్టి ఫస్ట్ చైల్డ్‌తో మాట్లాడాను కంప్లీట్‌గా. హ్మ్. ఐ అండర్‌స్టూడ్ థట్ హీ టోల్డ్ నాకు ఈ థైరాయిడ్ ఇదంతా గాదు. హ్మ్. నాకు రోజు నైట్ నేను యూరిన్ పాస్ చేస్తున్నాను. అండ్ ఐ ఫీల్ సో ఎంబారస్డ్. యాహ్! హి ఈస్ వెరీ ఇంటెలెక్చువల్. అంటే ఐ మీన్ కిడ్స్ ద వే దే కమ్యూనికేట్. హ్మ్. ఐ ఫీల్ సో ఎంబారస్డ్ డాక్టర్. యాహ్! ఐ డోంట్ వాంట్ టు పీ ఇన్ మై బెడ్. ఓకే. అండ్ ఎగ్జామ్స్ వల్ల అంటే బికాజ్ హీస్ ఫీలింగ్ మోర్ అండ్ మోర్ ఎంబారస్డ్, మోర్ హ్మ్. అండ్ మోర్ హ్యూమిలియేటెడ్. యాంగ్జైటీ డెవలప్ చేసుకున్నాడు. అండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఎగ్జామ్ ఎవ్రీ టైమ్ హీ హ్యాస్ టు రష్ టు వాష్‌రూమ్ అనమాట. ఓకే. వాష్‌రూమ్‌కి రష్ అయిపోవాలి. సో వాట్ హీ డిడ్, అంత చిన్న ఏజ్‌లో ద లెవెల్ ఆఫ్ థింకింగ్ వాట్ హీ హ్యాడ్, హీ స్టాప్డ్ ఈటింగ్ అనమాట. ఓహ్! ఇప్పుడు ఈరోజు ఎగ్జామ్ ఉందంటే ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా ఎళ్తున్నాడు. ఆ! ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు రన్. వాష్‌రూమ్ ఈస్ ఇన్ ద థర్డ్ ఫ్లోర్ ఆఫ్ స్కూల్. ఓకే. థర్డ్ ఫ్లోర్‌కి నేను పరిగెత్తుకుంటూ ఎళ్ళాలి. అండ్ ఆల్ సీనియర్స్ విల్ బి దేర్. అండ్ వాళ్ళందరి ముందు నేను యూ నో హౌ మెన్స్ యాహ్! వాష్‌రూమ్స్ యాహ్! ఆర్, ఎవ్రీథింగ్ ఈస్ యాహ్! ఓపెన్. యాహ్! సో వాళ్ళందరూ ఒక్కటే బాత్రూమ్ ఉందంట లోపల. వాళ్ళందరి ముందు ఎళ్లి నేను అక్కడికెళ్ళాలి అంటే ఐయామ్ ఫీలింగ్ అషేమ్డ్. హ్మ్. నాకది చాలా హ్యూమిలియేషన్ అనిపిస్తుంది. ఐయామ్ ఫీలింగ్ హ్యూమిలియేటెడ్. ఐ డోంట్ వాంట్. ట్రీట్ మీ ఫర్ దిస్ బెడ్ వెట్టింగ్ పాస్. I don't want to pass urine at night and I don't want to run to washroom every time in school. హ్మ్. ఈ రెండిటికి ఈ మెడిసిన్. నాకు థైరాయిడ్ ఒద్దు. హ్మ్. యూ ఆస్క్ మీ టు టేక్ థైరాయిడ్ టాబ్లెట్ ఐ విల్ టేక్ ఎవ్రీ డే అన్నాడు. ఓకే. అంటే నాకప్పుడు అర్థమైంది ద వే హీ వాస్ స్ట్రెస్సింగ్ అబౌట్ ఆల్ ఆఫ్ దిస్. దెన్ ఐ కాల్డ్ ద మదర్ అండ్ ఐ టోల్డ్, హ్మ్. కీప్ థైరాయిడ్ అసైడ్. ఐ విల్ ట్రీట్ ఇట్ డెఫినెట్లీ. బట్ ఫస్ట్ ఐ యామ్ గోయింగ్ టు ట్రీట్ ఫర్ హిస్ నెక్ బెడ్ వెట్టింగ్ అండ్ ఆల్సో ఈ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. ఓకే. ఇవి 2 కరెక్ట్ అవ్వాలి. ఇవి 2 ఫస్ట్ కరెక్ట్ అయితే ఆటోమేటిక్‌గా థైరాయిడ్ అవుతది. థైరాయిడ్ టెస్ట్ రిపోర్ట్ వి విల్ టేక్ ఓన్లీ ఆఫ్టర్ 3 మంత్స్. ఓకే. మీన్‌వైల్ దీస్ ఆర్ ద చేంజెస్ దట్ ఐ వాంట్ టు సీ ఇన్ ద చైల్డ్ ఓకే. అని చెప్పి వి స్టార్టెడ్ ద ట్రీట్మెంట్. అండ్ వన్స్ వి స్టార్టెడ్ స్లోలీ ఫస్ట్ ఐబీఎస్ అనేది కరెక్ట్ అయింది. హీ వాస్ నాట్ రన్నింగ్ టు వాష్‌రూమ్ డ్యూరింగ్ ఎగ్జామ్స్. ఈవెన్ డ్యూరింగ్ ఎగ్జామ్స్ యాంగ్జైటీ ఏం లేదు. స్లోగా అది కరెక్ట్ అయింది. అండ్ ఇన్ ద నెక్స్ట్ 1 మంత్ వి హ్యాడ్ ఓన్లీ 2 ఎపిసోడ్స్ ఆఫ్ బెడ్ వెట్టింగ్. సో అట్లా గ్రాడ్యుయల్‌గా వి వర్ ఏబుల్ టు ట్రీట్ ద చైల్డ్. ఏ థైరాయిడ్ సప్లిమెంట్ ఇవ్వలేదండి ఆ బాబుకి. హ్మ్. మేము అలోపతిక్ థైరాయిడ్ సప్లిమెంట్ ఇవ్వలేదు. ఈవెన్ హోమియోపతిలో గూడా థైరాయిడినమ్ అని ఒక టాబ్లెట్ ఉంటది. అది గూడా ఏమి ఇవ్వలేదు. జస్ట్ కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇచ్చాము. ఎవ్రీ మంత్ ఐ వాస్ గివింగ్ హిమ్ ట్రీట్మెంట్. ఆఫ్టర్ 3 మంత్స్ యాక్చువల్లీ దట్ వాస్ ఎ వెరీ బ్యాడ్ టైమ్. అంటే ఐ స్టార్టెడ్ ట్రీటింగ్ హిమ్ డ్యూరింగ్ రెయినీ సీజన్. ఓకే. లాస్ట్ ఇయర్ మనకెట్లుంది చలి, ఆ ఆ! వర్షాలు. అవును. ఈవెన్ డ్యూరింగ్ దట్ టైమ్ హి డిడ్ంట్ పాస్ యూరిన్. ఇన్ 3 ఓకే. మంత్స్ ఫస్ట్ 1 మంత్‌లోనే 2 ఎపిసోడ్స్ వచ్చినాయి. దాని తర్వాత దేర్ వర్ నో ఎపిసోడ్స్. అండ్ ఆఫ్టర్ 3 మంత్స్ థైరాయిడ్ లెవెల్ తగ్గిపోయింది. అగైన్ ఐ కంటిన్యూడ్ ద ట్రీట్మెంట్. సో లాస్ట్ డిసెంబర్‌లో ఐ వాస్ కన్సర్న్డ్. ఔట్ ఓకే. ఆఫ్ మై ఓన్ కన్సర్న్, ఎందుకంటే మనకి అప్ టు 7 డిగ్రీస్ టెంపరేచర్ ఎళ్ళింది హైదరాబాద్‌లో. అదే. అదే. So I was concerned. So out of my own concern, I called and asked the mother how the child was doing, and she was like, "No, ma'am, he is very fine. ఓకే. There are no episodes at all." ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు నో ఎపిసోడ్స్. హి ఈస్ ఫైన్ అండ్ హి ఈస్ వెరీ యాక్టివ్. హి ఈస్ హ్యాపీ టు గో టు స్కూల్. హి జాయిన్డ్ ఇన్ సమ్ స్పోర్ట్స్ క్లబ్స్. సో హి ఈస్ డూయింగ్ వెరీ వెల్ అని మదర్ చెప్పారు. హ్మ్. అండ్ రీసెంట్లీ ఇన్ జాన్ వి టుక్ అనదర్ రిపోర్ట్ అనమాట. అండ్ థైరాయిడ్ ఈస్ అగైన్ నార్మల్. హ్మ్. సో ఇట్స్ ఆల్మోస్ట్ ఎ క్లోజ్డ్ కేస్, క్యూర్డ్ యాహ్! కేస్. మనం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పీసీఓడీ, పీసీఓఎస్ కానీ ఇవన్నీ ఇప్పుడు ఎక్కువ ఉన్న వాటిలో స్ట్రెస్ అనేది అందరిలో చూస్తున్నాం. ఇప్పుడు ఈవెన్ మీరు చెప్పిన లాస్ట్ కేస్‌లో గూడా స్ట్రెస్ స్ట్రెస్ చాలా ఫీల్ ఉంటుంది. దాని కారణంగా వస్తున్న అయితే అలాంటి కేసెస్ మీరు ట్రీట్ చేయడం గానీ, హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది స్ట్రెస్? ఒకటండి, హోమియోపతిలో ఎలా ట్రీట్ చేస్తామంటే, హోమియోపతిలో మనము ఓన్లీ ఫిజికల్ సింప్టమ్స్ తీసుకోము. మెంటల్ సింప్టమ్స్ గూడా తీసుకుంటాం. హ్మ్. సో, పేషెంట్ రియాక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే, యువర్ మెంటల్ మేకప్ అండ్ యువర్ ఫిజికల్ మేకప్ ఓకే. టుగెదర్. అంటే మన జెనెటిక్స్ వల్ల, మన హెరిడిటీ వల్ల కొన్ని మన బాడీ మన వెయిట్ గానీ, ఇట్లాంటివి కొన్ని కొన్ని సార్లు ఎఫెక్ట్ అవుతాయి. ఇవన్నీ కన్సిడర్ చేస్తాం. మీ పేరెంటల్ హిస్టరీ, మీ హెరిడిటరీగా వచ్చేవి, ఇవన్నీ కన్సిడర్ చేసి ఒక పేషెంట్‌ని ఇండివిడ్యువలైజ్ చేస్తాం. హ్మ్. చేసినప్పుడేంటంటే, ఈ స్ట్రెస్ అనేది తగ్గదు. హ్మ్. మేము మెడిసిన్ ఇస్తాం. మెడిసిన్ ఇచ్చినప్పుడు
మెంటల్ సిమ్టమ్స్, ఫిజికల్ సిమ్టమ్స్ 2 తీసుకొని మెడిసిన్ ఇచ్చినప్పుడు పేషెంట్స్ రియాక్షన్ టు సర్కమ్‌స్టాన్స్ అనేది మారుతది గానీ, సర్కమ్‌స్టాన్సెస్‌ని మనం మార్చం. ఓకే. బాస్ మారడు, ఎన్విరాన్మెంట్. వర్క్ స్ట్రెస్ మారదు, ఆ! లేకపోతే ఇంట్లో అత్తగారు మారరు, హ్మ్. ఎవరు మారరు. అవును. మన అప్రోచ్ టువర్డ్స్ దట్ పీపుల్ మారుతది. హ్మ్. ఎలా మారుతది అంటే డెఫినెట్‌లీ అలాంగ్ విత్ మెడిసిన్స్ వి కౌన్సిల్ ద పేషెంట్ బికాజ్ ఇన్ హోమియోపతి ఇట్ ఈస్ ఎ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ట్రీట్మెంట్. హ్మ్. మా ట్రీట్మెంట్‌లో అదొక పార్ట్. లైక్ హ్మ్. we believe not only in the medication but also there is a word in homeopathic philosophy telling friendly exhortations అంటారు. హ్మ్. హానిమన్. ఫ్రెండ్లీ ఎగ్జార్టేషన్స్ అంటే ఏంటంటే, యూ షుడ్ బి ఏబుల్ టు అప్రోచ్ ద పేషెంట్ విత్ సమ్ ఫ్రెండ్లీ కన్సోలేషన్ అనమాట. హ్మ్. సో, వీళ్ళకి డెఫినెట్‌లీ కొంత కౌన్సెలింగ్ ఇస్తాము. కానీ ప్రతి హోమియోపతిక్ ఫిజిషియన్ ఇస్తారని నేను చెప్పను గానీ, ఓకే. వి ఆల్సో గివ్ సమ్ కౌన్సెలింగ్. హ్మ్. బట్ అలాంగ్ విత్ దట్ మనం ఇచ్చే మెడికేషన్ వల్ల ఏంటంటే, హ్మ్. దేర్ విల్ బి చేంజ్ ఇన్ ద అప్రోచ్. హౌ టు ఓకే. ఓవర్‌కమ్ ద స్ట్రెస్ అనేది అప్రోచ్ మారుతది. పేషెంట్స్ అప్రోచ్ టువర్డ్స్ స్ట్రెస్ మారుతది గానీ, స్ట్రెస్ ఎప్పటికి అట్లనే ఉంటది. అదే. అయితే ఇంకా మామూలుగా మీరు ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు? అంటే అంటే ఐ మీన్ మీరు హ్మ్. ఇప్పుడు 1 అవర్ అట్లా డయాగ్నోస్ చేస్తుంటారు పేషెంట్స్‌ని. మీకు ట్రైనింగ్ ఇచ్చే టైంలో పేషెంట్ ట్రీట్ చేయడం అనేది ఎలా అప్రోచెస్ ఎలా ఉంటాయి? అంటే నాకు ఎలా నేర్పిస్తారు? ఎలా నేర్పిస్తారు? ఓకే. ఎట్లా అంటే అండి వి గివ్ ఇంపార్టెన్స్ ఫస్ట్ థింగ్. మీరన్నారు హ్మ్. హోమియోపతి డాక్టర్ ఫెయిల్ అవుతారు యెస్. గానీ, యెస్. హోమియోపతి ఫెయిల్ కాదు అని అన్నారు. అవ్వదు. హ్మ్. సో, అలా హోమియోపతి డాక్టర్ సక్సెస్‌ఫుల్‌గా ఉండాలి అంటే ట్రైనింగ్ ఇస్తుంటారు హ్మ్. కదా! ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు? ఎలా అప్రోచ్ అవుతారు పేషెంట్‌ని? అలోపతిలో, హ్మ్. హోమియోపతిలో డిఫరెన్స్ ఏంటి? హ్మ్. పేషెంట్‌ని అప్రోచ్ అయ్యే విధానంలో? ఒకటి ఫస్ట్ థింగ్ అండి యూ షుడ్ బి అప్‌డేటెడ్. ఓకే. వరల్డ్ ఈజ్ రన్నింగ్ వెరీ ఫాస్ట్. ఓకే. ఏ హోమియోపతిక్ ఫిజిషియన్ అయినా యూ షుడ్ బి అప్‌డేటెడ్. హ్మ్. నేను హోమియోపతినే చదివాను, నేను ఇదొక్కటే చూసుకుంటాను అంటే దట్ ఈస్ రాంగ్. ఓకే. You should be updated with the modern world, ఓకే. how the world is going, what are the latest inventions going on in the medicinal world. ఇది తెలియాలి. హ్మ్. మెడికల్ వరల్డ్‌లో జరిగే అదర్ అప్రోచెస్ నీకు తెలియాలి. జస్ట్ బికాజ్ యూ ఆర్ ఎ హోమియోపతిక్ ఫిజిషియన్ యూ కెనాట్ టెల్ దట్ ఐ డోంట్ నో హౌ టు రీడ్ ఈసీజీ, ఐ డోంట్ నో హౌ టు రీడ్ ఎ సీటీ, ఐ డోంట్ నో హౌ టు రీడ్ ఎన్ ఎక్స్‌రే. హ్మ్. మనకు కూడా అన్నీ తెలీదు. ఈవెన్ అలోపథ్స్ రిక్వైర్ ద ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ ఆఫ్ ఎ రేడియాలజిస్ట్. ఓకే. బట్ స్టిల్ యూ హ్యావ్ టు నో ద బేసిక్ థింగ్స్ అట్ లీస్ట్. హ్మ్. That's where you make a difference ఓకే. among the many homeopathic physicians. హ్మ్. You should be very updated. ఓకే. ఇంకొకటి you should keep reading. ఓకే. ఇది మాకు all the teachers tell and lot of practitioners who practice regularly they tell. ఎందుకంటే even we are humans. You tend to forget. There are more than 1,000 drugs in the materia medica. And if you have to remember that, you should keep reading every day. ఓకే. నువ్వు ఒక పేషెంట్‌ని నీ ముందున్న పేషెంట్‌ని ఈ 1000 డ్రగ్స్‌లో నువ్వు ఒక్కదాన్ని పిక్ జేయాలి అంటే యూ షుడ్ బి వెరీ థరో. ఓకే. వెరీ థరో. నువ్వు హార్డ్ వర్క్ చెయ్యాలా అంటే యూ హావ్ టు డూ బికాజ్ వి ఆర్ డీలింగ్ విత్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్. ఓహ్! నేను యాహ్! హార్డ్ వర్క్ చెయ్యను, స్మార్ట్ వర్క్ జేస్తాను అంటే కుదరదు. హ్మ్. స్మార్ట్ వర్క్ విల్ నాట్ హెల్ప్ యూ. ఓకే. ఇక్కడ యూ ఆర్ సపోజ్డ్ టు గో త్రూ ఎవ్రీ రెమెడీ. ఓకే. ఖచ్చితంగా యూ షుడ్ బి అప్‌డేటెడ్. యూ షుడ్ బి థరో విత్ ఎవ్రీ డ్రగ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద మెటీరియా మెడికా. ఓకే. మీరు చదవను అంటే యూ దేర్ ఈస్ టెండెన్సీ, హ్యూమన్ టెండెన్సీ ఈస్ టు ఫర్గెట్. ఓహ్! నువ్వు యాహ్! మర్చిపోతావు అండ్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు చూస్ ద రైట్ రెమెడీ అండ్ దెన్ యూ కెనాట్ బ్లేమ్ ద సిస్టమ్. ఓకే. ఇట్ ఈస్ యూ హూ ఈస్ ఫెయిలింగ్ దేర్. యాహ్! అంతేగాని సిస్టమ్ కాదు ఫెయిల్ అవుతుంది. సో యూ హ్యావ్ టు రీడ్ ఎవ్రీ డే అండ్ దెన్ ఆల్వేస్ బీ కరేజియస్. There are many people who are doing wonders in homeopathy. యాహ్! నువ్వు నా సిస్టమ్ ఇంతే, లేకపోతే ఐ కెనాట్ డూ బియాండ్ దిస్ అని గిరిగీసుకొని కూర్చుంటే కష్టం. హ్మ్. Like I told, there are people who are dealing with emergency cases. There is one very famous homeopathic physician who was MBBS and then specialty in cardiology, ఓహ్! Dr. Adil Chintanwala, who treats lot of cardiac emergencies only with homeopathy again. ఓకే. After MBBS and cardiology, he again studied homeopathy. ఎందుకంటే హిస్ ఫాదర్ ఈజ్ సక్సెస్ఫుల్ హోమియోపతిక్ ప్రాక్టీషనర్. ఓకే. సో ఆయన హీ హ్యాస్ హిజ్ ఓన్ క్లినిక్ కాదు అది హాస్పిటల్. హ్మ్.
hospital where he treats with homeopathy. ఓకే. So there are lot of opportunities and there is lot of ఏమంటారు స్కోప్ ఫర్ హోమియోపతి. ఓకే. ఇప్పుడు ఒక ఫ్రాక్చర్ కేస్ తీసుకున్నాం అనుకోండి, హ్మ్. అక్కడ మనం ఏం చేయలేం. యు ఆర్ అవును. సపోజ్ టు సెండ్ ద పేషెంట్ టు అన్ ఆర్థోపెడిక్ డాక్టర్. యాహ్! సో సెండ్ ద పేషెంట్ టు అన్ ఆర్థోపెడిక్ డాక్టర్. లేదు ఒక లాసిరేషన్ అయింది, హ్మ్. ఒక బ్లడ్ వెజల్ రప్చర్ అయింది, హ్మ్. యు ఆర్ సపోజ్ టు సూచర్ ఇట్ అప్. యాహ్! ఆ! నేను హోమియోపతి ఇస్తాను అంటే తప్పక్కడ. ఆ! అక్కడ యూ హ్యావ్ టు సెండ్ ద పేషెంట్ టు టు అన్ అలోపతిక్ ఫిజిషియన్, గెట్ ద ruptured blood vessel sutured హ్మ్. and ఓకే. get the suturing wherever needed, get the first aid, and then if you want to treat something, you can treat. ఒక appendicitis పేషెంట్ ఉన్నాడు, హ్మ్. యు ఆర్ సపోజ్ టు ఆపరేట్ ఆన్ ది పేషెంట్ ఇన్ యాహ్! లెస్ దాన్ 24 hours. హ్మ్. ఇప్పుడు ఆ కేసుని నేను హోమియోపతితో ట్రీట్ చేస్తాను అంటే తప్పు. హ్మ్. సో వెన్ యూ నో దట్ దిస్ ఈస్ ఎ సర్జికల్ కేస్, send the patient to surgical case, to a surgeon, హ్మ్. or send the patient to an orthopedic doctor. హ్మ్. ప్రతీదీ చేస్తాను, ప్రతీదీ చేయగలను అనుకోవడం కూడా తప్పు. హ్మ్. యూ షుడ్ నో యువర్ లిమిటేషన్, ఎట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ నో యువర్ స్కోప్ ఆల్సో. ఓకే. నీకు అట్లని చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నారు, లేకపోతే చాలా మంది ఎమర్జెన్సీస్ ట్రీట్ చేస్తున్నారు అని వితౌట్ హ్యావింగ్ ఇనఫ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్, ఇఫ్ యూ స్టార్ట్ ట్రీటింగ్, యు ఆర్ గోయింగ్ టు బ్లేమ్ ద బ్లేమ్ ద సిస్టమ్. యాహ్! అండ్ నీ వల్ల సిస్టమ్కి బ్లేమ్ వస్తుంది. హ్మ్. ఆల్ ద పీపుల్ ఆర్ గోయింగ్ టు బ్లేమ్ ద సిస్టమ్. ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్, లెర్న్ ఎక్స్పీరియన్స్ కావాలి. బాగా ప్రాక్టీస్ చేసే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవచ్చు. తర్వాత బాగా చదవాలి. అండ్ ఆల్సో లెర్న్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇప్పుడు నీకు ఈ కేస్ సర్జికలా కాదా అనేది తెలియాలి అంటే నీకు ఫస్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే. సర్జికల్ కేస్ అని నీకు తెలియకుండా నువ్వు ట్రీట్ చేసేస్తే అది తప్పు. ఓకే. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్, ఇప్పుడు నా దగ్గరకు వచ్చే క్యాన్సర్ పేషెంట్స్కి కూడా హ్మ్. ఐ సజెస్ట్ ఆల్ ద ఇన్వెస్టిగేషన్స్. అది వన్స్ క్యాన్సరస్ అని తెలిసినప్పుడు ఐ సెండ్ దెమ్ టు ఎ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. ఐ విల్ టెల్ దెమ్ టు ఫాలో వాట్ ఎవర్ ప్రోటోకాల్ దే ఆర్ గివింగ్. మాస్టెక్టమీ చేయాలి, చేసేసేయండి. అయిపోయిన తర్వాత రండి. వాళ్ళు కీమోలు ఇస్తారు. కీమోలు స్టార్ట్ చేసిన తర్వాత రండి. సో ఆఫ్టర్ మాస్టెక్టమీ ఐ హ్యావ్ వన్ ప్రోటోకాల్. తర్వాత మళ్ళీ ఆఫ్టర్ కీమో స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ వాటితో పాటు మా మెడిసిన్స్ మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటాము. అంతేగాని నేనే అన్ని చేస్తా అనుకోవడం తప్పు. అట్లని నేనేమి చెయ్యలేను అనుకోవటం కూడా తప్పు. యూ షుడ్ నో యువర్ స్కోప్ అండ్ లిమిటేషన్స్. ఇప్పుడు మీరు చెప్పినట్టు హోమియోపతి పరిధిలో లేనివి ఏంటి మేడం? అంటే హోమియోపతి పరిధిలో లేనివి సర్జికల్ కేసెస్ లేవండి. డెఫినెట్లీ హ్మ్. దెర్ ఈస్ ఎ రప్చర్, దెర్ ఓకే. ఈస్ ఎ ఫ్రాక్చర్, లివర్ ఓకే. రప్చర్ అయింది, యాక్సిడెంట్స్ అయినాయి, ఏదైనా ట్రామాస్ అయినాయి, యు ఆర్ సపోజ్ టు రన్ టు అన్ అలోపత్. ఓకే. హెడ్ ఇంజరీ అయింది, హ్మ్. లేకపోతే డీప్ కట్ అయింది, హ్మ్. ఫ్రాక్చర్స్ అయినాయి, పాయిజనింగ్స్ అయినాయి, లేకపోతే ఇంకేదన్నా ఎనీ టైప్ ఆఫ్ సూసైడ్ అటెంప్ట్ కానివ్వండి. పాయిజనింగ్ అనగానే ఇట్ నీడ్ నాట్ బి ఏమంటారు, ఏదో పురుగుల మందు తాగటం ఇదొక్కటే కాదు. పాయిజనింగ్ కెన్ బి డిఫరెంట్ కైండ్స్. ఓవర్ మెడికేషన్, హ్మ్. కొంతమంది తెలియకుండా ఓవర్ మెడికేషన్ వేసేసుకొని ఉంటారు. హ్మ్. లేకపోతే కొంతమంది తెలియకుండా ఏదో తినేసి ఉంటారు. ఫుడ్ సో పాయిజన్. ఫుడ్ కాదండి, నాట్ ఎగ్జాక్ట్లీ ఫుడ్ పాయిజనింగ్. తెలియకుండా ఏదో స్వాలో చేసి ఉంటారు. ఓకే. సో అట్లాంటప్పుడు హ్మ్. సో ఎనీ పాయిజనింగ్స్, ఎందుకంటే పాయిజనింగ్స్లో ఫస్ట్ వాట్ వీ నీడ్ టు డూ ఇస్ ఇవాక్యుయేషన్స్ చేయాలి చేయాలి ఫస్ట్. ఇమ్మీడియేట్‌గా. యాహ్! చేయాలి. సో హ్మ్. అది హోమియోపతిక్ ఓపీ సెట్టింగ్లో కష్టం. ఓకే. మీకు పెద్ద హాస్పిటల్ ఉంది, కాలేజ్ రిలేటెడ్ హాస్పిటల్ గానీ, లేకపోతే పెద్ద హాస్పిటల్ సెటప్ ఉంది అంటే యూ కెన్ డూ. అండ్ యూ షుడ్ నో ద ప్రొసీజర్ అగైన్. యాహ్! ఇప్పుడు నీకు ఇవాక్యుయేషన్స్ చేసే ప్రొసీజర్ తెలియాలి. హ్మ్. సో ఇట్లా ఇవన్నీ లిమిటేషన్స్ ఆఫ్ హోమియోపతి. నీకు ఓకే. డీప్ కట్ ఉంది, లేకపోతే లాసిరేషన్ ఉంది అంటే సూచర్ చేయాలి. హ్మ్. నీకు ట్రామా అయింది, యాక్సిడెంట్ అయింది, ఫస్ట్ గో ఫర్ ఇన్వెస్టిగేషన్స్. నీకు ఫ్రాక్చర్ ఉంది అంటే యు ఆర్ సపోజ్ టు గెట్ ద ఫ్రాక్చర్ వూండ్ కరెక్టెడ్ బై అన్ ఆర్థోపెడిక్ సర్జన్. హ్మ్. అట్లానే ఎమర్జెన్సీస్ వచ్చినాయి, అపెండిసైటిస్ లాంటివి, యు ఆర్ సపోజ్ టు గో. అండ్ ఇప్పుడు నేను చెప్పాను కానీ ఎంఐ అండ్ సివిఏ దట్ ఈస్ నాట్ ఈజీ టు ఓకే. హ్యాండిల్. ఓకే. సో ఇట్లాంటివన్నీ ఎమర్జెన్సీ కేసెస్కి ఐ సజెస్ట్ యూ ఓకే. గో టు అన్ అలోపతిక్ హాస్పిటల్, గెట్ ట్రీటెడ్, ఫస్ట్ ఎయిడ్ తీసుకోండి. అండ్ లేటర్ ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ విత్ హోమియోపతి, హ్యాపీలీ యూ కెన్ కంటిన్యూ. యూ ఓకే. నీడ్ నాట్ స్టాప్ ఎనీ మెడికేషన్ రిలేటెడ్ టు హైపర్ టెన్షన్, డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ అప్ టు ద విల్ ఆఫ్ ద పేషెంట్. ఓకే.
మేమేం స్టాప్ జేయమని చెప్పము. అండ్ నోబడీ హాస్ ద రైట్ టు టెల్ ద పేషెంట్ టు స్టాప్ ద మెడికేషన్. యాహ్! మేడం ఇప్పుడు ఇవి షుగర్ కోట్‌తో ఉంటాయి హోమియోపతి. హ్మ్. షుగర్ పేషెంట్స్‌ని వాళ్ళు యూజ్ చేయొచ్చా? షుగర్‌కి ట్రీట్మెంట్ హోమియోపతిలో పాసిబులా? షుగర్‌కి ట్రీట్మెంట్ చేయొచ్చండి డెఫినెట్‌లీ. హ్మ్. స్పెషల్లీ అన్‌కంట్రోల్ డయాబెటిస్ నేను చెప్పినట్టు. హ్మ్. ట్రీట్ చేయొచ్చు అండ్ వి హావ్ సమ్ వెరీ గుడ్ రిజల్ట్స్. లాట్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ గివింగ్ గుడ్ రిజల్ట్స్. కంట్రోల్ అవుతుంది. అలాంగ్ విత్ అలోపతిక్ మెడికేషన్ దే కెన్ టేక్ దిస్ ఫర్ ఎ వైల్ అండ్ స్టాప్. ఓకే. And they can continue again the allopathic medication, or if it is in early stages కొత్తగా డయాగ్నోజ్ అయింది అంటే they can only start with homeopathy. It is up to the will of patient. And షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చండి. ఈ షుగర్ పిల్స్ లో ఉండే షుగర్ ఈజ్ లెస్ దాన్ వాట్ వి ఈట్. ఓకే. ఇప్పుడు మనం తీసుకునే రైస్ లో ఉండే కార్బోహైడ్రేట్స్ లో కూడా షుగర్ ఉంటది. మనం తీసుకునే ఫ్రూట్స్ లో ఉంటది. డైలీ మనం తీసుకునే వెజిటబుల్స్ లో ఉంటది. దాంతో కంపేర్ చేస్తే హోమియోపతిలో వేసే 4-5 పిల్స్ ఈజ్ నాట్ గోయింగ్ టు యాడ్ ఎనీథింగ్ టు ద షుగర్ లెవెల్స్ ఆఫ్ యువర్ బాడీ. ఓకే. మనం తీసుకునే రైస్ ఇంకా ఇంత ఉంటది. ఆ రైస్ 1 స్పూన్ ఫుల్ ఆఫ్ రైస్ కంటే ఈ 5 పిల్స్ లో ఉండే షుగర్ చాలా తక్కువ. ఓకే. మేడం ఇంకొకటి స్కిన్ కేర్ ఎక్కువ మామూలుగా డెర్మటాలజీని ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. హోమియోపతిలో కొన్ని స్కిన్ కేర్ క్యూర్ అయినట్టు విన్నాను. ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి పర్టిక్యులర్‌గా హోమియోపతిలో ఎలాంటివి క్యూర్ అవుతాయి? స్కిన్‌కి హోమియోపతి సంబంధించి. ఇన్ స్కిన్ యాక్చువల్లీ చాలా మంచి స్కోప్ ఉంటదండి. ఓకే. ఎందుకంటే వి ట్రీట్ దట్ ఈస్ ద మోస్ట్ ఎక్స్టర్నల్. స్కిన్ ఈస్ ద మోస్ట్ ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ద యాహ్! బాడీ యాహ్! అండ్ ఇట్ ఈస్ ఈజీ టు క్యూర్. డిసీజ్ మోర్ ఇంటర్నల్ వెళ్ళే కొద్దీ మోర్ టువర్డ్స్ ద వైటల్ ఆర్గన్స్ వెళ్ళే కొద్దీ వీ షుడ్ బి కేర్ఫుల్. గానీ స్కిన్ ఈస్ ద మోస్ట్ ఎక్స్టర్నల్ పార్ట్. ఓకే. సో వీ హ్యావ్ వెరీ గుడ్ స్కోప్ ఇన్ హోమియోపతి. యాక్నేకి అసలు యూ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ హోమియోపతి. యాహ్! యాక్చువల్‌గా మార్కెట్‌లో చాలా ఎక్స్‌పెన్సివ్ ప్రొడక్ట్స్ అవును. ఉంటాయి. చాలా ఎక్స్‌పెన్సివ్ ప్రొసీజర్స్ దీస్ డేస్. అసలు లేజర్ ట్రీట్మెంట్స్, తర్వాత యాహ్! కెమికల్ పీల్స్ ఇవన్నీ చాలా ఎక్స్‌పెన్సివ్ అవుతున్నాయి. అండ్ టీనేజర్స్ గానీ, విమెన్ గానీ, ఈవెన్ మెన్ దీస్ డేస్ ఓకే. దే ఆర్ గోయింగ్ ఫర్ దాట్, పేయింగ్ థౌసండ్స్, లాక్స్ ఆఫ్ రూపీస్. యాహ్! యాహ్! బట్ హోమియోపతితో ఈజీలీ వితిన్ 6 months యూ విల్ సీ వెరీ గుడ్ చేంజ్ అండ్ రిలాప్స్ కాదు. ఓకే. దట్ ఈస్ వన్ గ్యారంటీ దట్ వీ కెన్ గివ్ యూ. యాహ్! విత్ యాక్నే అసలు రిలాప్స్ కాదు. ఎంత భయంకరమైన యాక్నే ఉన్నా కనీసం ఈవెన్ చిన్న చిన్న గుంటలు అనేవి ఉంటాయి కదండి ఫేస్ మీద, స్కార్స్, అవి కూడా తగ్గిపోతాయి. అండ్ ఈవెన్ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా టీనియా రికరెంట్ గా వస్తుంది కొంతమందికి. రింగ్ వామ్ అనేది తగ్గదు, రికరెంట్ గా వస్తుంది, పెద్ద పెద్ద ప్యాచెస్ వస్తాయి. సో ఇట్లాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. తర్వాత సోరియాసిస్ కానీ. సో వీటన్నిటికీ హోమియోపతిలో మంచి స్కోప్ ఉంది అండ్ మంచి రిజల్ట్స్ వస్తాయండి. మేడం ఇప్పుడు మామూలుగా మనకి అలోపతిలో ఎంజీస్ అట్లా క్వాంటిటీ ఉంటుంది. ఇవి చాలా మైన్యూట్‌గా చిన్నగా ఉంటాయి. ఒక డ్రాప్ ఎక్కువ పడొచ్చు. మీరు 5 పిల్స్ అని చెప్పినప్పుడు 6 అవ్వచ్చు. అదేమన్నా సైడ్ ఎఫెక్ట్ అవుతుందా? లేదండి. యాక్చువల్‌గా 1 డోస్ అనేది ఒకసారి తీసుకునేది. ఇట్స్ నాట్ అబౌట్ 5 పిల్స్, ఇట్స్ నాట్ అబౌట్ 1 పిల్, ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ 20 పిల్స్. ఓకే. ఇప్పుడు మనం 1 తీసుకున్నా, 20 తీసుకున్నా ఇట్స్ ఎ సింగిల్ డోస్. ఓకే. అది మన బాడీలో ఒక్కసారే అబ్జార్బ్ అవుతుంది. అండ్ లైక్ ఐ టోల్డ్, ఇది డైనమిక్ లెవెల్‌లో యాక్ట్ అవుతుంది కాబట్టి మన నర్వ్ ఎండింగ్స్ గానీ, మన సెల్స్ గానీ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే అబ్జార్బ్ చేసుకొని మిగతాది విల్ బి ఎలిమినేటెడ్. ఓకే. అంతకంటే ఎక్స్ట్రా తీసుకోదు. చాలా డైనమిక్ లెవెల్‌లో అబ్జార్ప్షన్ అవుతది కాబట్టి. ఇప్పుడు ఏంటంటే అండి, హోమియోపతిలో దేర్ ఈస్ వన్ థియరీ. ఏంటంటే డిసీజ్ అనేది ఇట్ క్రియేట్స్ ఎ వాక్యూమ్ ఇన్‌సైడ్ యువర్ బాడీ. ఓకే. ఇప్పుడు మనము కామన్ బేసిక్ దాంట్లో చెప్పాలి అంటే గనక, మనము ఒక బ్యాటరీస్ తీసుకుందాము. ఒక ప్లస్, ఒక మైనస్ ఉందనుకుందాం. ద ఫ్లో ఆఫ్ అయాన్స్ విల్ బి టువర్డ్స్ మైనస్. ఓకే. ప్లస్ నుండి మైనస్‌కెళ్తది. అట్లానే బాడీలో డిసీజ్ అన్నది ఒక వాక్యూమ్ క్రియేట్ చేసినప్పుడు ఈ వాక్యూమ్‌ని మాత్రమే ఫిల్ చేస్తది ఇచ్చిన మెడిసిన్. ఓకే. ఈ వాక్యూమ్ అనేది ఫిల్ అయిపోతే గనక మెడిసిన్ అనేది అబ్జార్బ్ కాదు బాడీలో. ఇప్పుడు మనకి సేమ్ సపోజ్ ఏమంటాము, ఒక ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ తీసుకోండి. ఒక గ్లాస్‌లో ఇంకొక చిన్న టాయ్ పెట్టాము. ఈ టాయ్ ఎంత వాటర్‌ని డిస్‌ప్లేస్ చేస్తది? దాని వెయిట్ ఎంత అయితే అంతే డిస్‌ప్లేస్ చేస్తది. అట్లనే మన డిసీజ్ ఎంత వాక్యూమ్‌నైతే క్రియేట్ చేసిందో అంతవరకే ఫిల్ అవుతది. దానికి మించి మనం ఎంత ఎక్స్‌ట్రా ఇచ్చినా తీసుకోదు బాడీ. ఓకే.
అట్లానే ఇప్పుడు ఏమి డిసీజ్ లేని వాళ్ళు చిన్న పిల్లలు, పెద్దవాళ్ళకి ఇచ్చిన మందులు ఆ! వేసేసుకుంటారు. అవును. స్వాలో చేసేస్తారు. వాళ్ళకేమన్నా అవుతదా? హ్మ్. అంటే 99% ఏం గాదండి. హ్మ్. ఎందుకంటే లైక్ ఐ టోల్డ్ దేర్ ఈస్ నో వాక్యూమ్ ఫర్ ద మెడిసిన్ టు గెట్ అబ్సార్బ్డ్. ఓకే. నీకు వాక్యూమ్ ఉన్నప్పుడే అక్కడికెళ్తది. హ్మ్. లేకపోతే ఏమవుద్ది పైనుంచి పాస్ అయిపోతది. ఓహో! ఓకే. అది ఇట్ విల్ గో ఔట్. కానీ హ్మ్. కొన్ని సార్లు దేర్ ఈస్ ఛాన్స్ ఫర్ చిల్డ్రన్ టు గెట్ డయేరియా గానీ, ఓకే. వామిటింగ్ గానీ, అంటే కొంచెం డీప్ యాక్టింగ్ మెడిసిన్ అన్నప్పుడు హ్మ్. డయేరియాలు, లేకపోతే ఏదన్నా స్కిన్ ఇరప్షన్ గానీ హ్మ్. రాడానికి ఛాన్స్ ఉంటది. హ్మ్. సో, ఏంటంటే ఖచ్చితంగా రాదు అని లేదు గానీ, హ్మ్. ఇఫ్ ద చైల్డ్ ఎవరన్నా తెలియక యాక్సిడెంటల్‌గా స్వాలో చేసినప్పుడు భయపడాల్సిన అవసరం ఏం లేదు. హ్మ్. మీకెవరైతే మెడిసిన్ ఇచ్చారో హోమియోపతిక్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళండి. అది డీప్ యాక్టింగ్ అయితే దే విల్ యాంటీడోట్ ఇట్. ఓకే. ఒక స్ట్రాంగ్ కాఫీ తాగమని చెప్పటమో, లేకపోతే ఇంకొక మెడిసిన్ ఇచ్చి యాంటీడోట్ చేసిస్తారు. హ్మ్. లేదు అంటే గనక అసలు అబ్సార్బింగ్ కెపాసిటీ లేదు అనుకుంటే గనక విల్ లీవ్ ఇట్. నథింగ్ టు వరీ. హ్మ్. ఓకే. మేడం దీనికి మామూలుగా ఇవన్నీ హ్మ్. హోమియోపతిలో ఇవి వాడినప్పుడు ఇవి తినకూడదు, హ్మ్. ఎలర్జీస్ వస్తాయి హ్మ్. ఇలాంటివే ఉంది. హ్మ్. పథ్యాలు హ్మ్. చేస్తుంటారు. హ్మ్. అది ఎంతవరకు కరెక్ట్ మేడం? పథ్యాలేం లేవండి. యాక్చువల్లీ మాక్సిమం హోమియోపతిలో వి డోంట్ టెల్ ఎనీ డైట్ రెస్ట్రిక్షన్స్ అదర్ థాన్ సంథింగ్ రిలేటెడ్ టు ద డిసీజ్. ఓకే. మెడిసిన్‌కి సంబంధించి మీరేమి పథ్యం చేయాల్సిన డైట్ అవసరం లేదు. ఓకే. ఏం డైట్ రెస్ట్రిక్షన్స్ లేవు. హ్మ్. ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ అంటే డయాబెటిస్ వాళ్ళు దే షుడ్ అవాయిడ్ షుగర్స్. ఓకే. హైపర్‌టెన్సివ్ ఉన్నోళ్ళు, లేకపోతే హై కొలెస్ట్రాల్ ఉన్నోళ్ళు దే షుడ్ అవాయిడ్ ఆయిలీ ఫుడ్. పీసీఓడీ ఉన్నవాళ్ళు, లేకపోతే ఒబేసిటీ ఉన్నవాళ్ళు దే షుడ్ చేంజ్ దేర్ లైఫ్ స్టైల్. కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. సో, దీస్ ఆర్ ఆల్ బేసిక్ థింగ్స్. ఓకే. కానీ మీరు ఎక్సర్సైజ్ చేయకపోయినా పీసీఓడీ తగ్గుతది హోమియోపతిలో. హ్మ్. కాకపోతే ఏంటంటే ఇఫ్ యూ ఆర్ హావింగ్ ఎ హెల్తీ లైఫ్ స్టైల్ యూ హ్మ్. విల్ హావ్ ఎ హెల్తీ లైఫ్ అంతే. యాహ్! యాహ్! సో, చాలా వరకు యూ డోంట్ నీడ్ ఎనీ రెస్ట్రిక్షన్స్, డైటరీ రెస్ట్రిక్షన్స్ అదర్ థాన్ వాట్ ఈస్ సజెస్టెడ్ ఫర్ ద డిసీజ్. ఓకే. ఉన్న డిసీజ్ కండిషన్‌కి సంబంధించి తప్ప వేరే డైటరీ రెస్ట్రిక్షన్స్ ఉండవు. హ్మ్. మెడిసిన్స్‌తో అన్నీ వేసుకోవచ్చు. హ్మ్. కాకపోతే మేమేం చెప్తామంటే హ్మ్. ఈ మెడిసిన్ వేసుకోవడానికి హ్మ్. ఒక 15 మినిట్స్ హ్మ్. బిఫోర్ అండ్ హ్మ్. 15 మినిట్స్ ఆఫ్టర్ ద మెడికేషన్ హ్మ్. ఏమి తినొద్దు, తాగొద్దు అదర్ థాన్ వాటర్. ఓకే. వాటర్ యూ కెన్ హ్యావ్ యాంపుల్ ఆఫ్ వాటర్. బట్ అదర్ థాన్ థట్ ఏమి తినొద్దు, తాగొద్దు అని చెప్తాం. ఎందుకంటే మేమిచ్చే మెడిసిన్ అంతా పొటెంటైజ్డ్. ఓకే. వెరీ డైనమిక్ మెడిసిన్. ఓకే. మనం తీసుకునే పదార్థాలన్నీ హ్మ్. క్రూడ్ మెడిసిన్స్ ఉంటాయి. హ్మ్. సో, ఈ ఎఫెక్ట్ పోతది. ఓకే. ఇవి చాలా మైల్డ్ మెడిసిన్స్ అన్నమాట. హ్మ్. సో, నర్వ్ ఎండింగ్స్‌లో అబ్సార్బ్ అయిపోయి, మళ్ళీ అది అక్కడి నుండి ట్రాన్స్‌ఫర్ అవ్వడానికి విల్ గివ్ ద మెడిసిన్ టు యాక్ట్ సమ్ టైమ్. ఓకే. అంతే. ఈ యాక్ట్ చేసే టైం వరకు ఈ 15 మినిట్స్ గ్యాప్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మెడికేషన్ ఈస్ ఎనఫ్. హ్మ్. అదర్ థాన్ థట్ యూ డోంట్ హావ్ టు డూ డైట్ ఎనీ డైటరీ రెస్ట్రిక్షన్. రెస్ట్రిక్షన్స్. ఓకే. చాలా మంది ఆహ్, ఏమంటారు ఖైనీ తినే వాళ్ళు గూడా హ్మ్. దే యూజ్. మేమేం చెప్తామంటే హ్మ్. నేను చెప్పిన కంది క్యాంప్‌లోనే హ్మ్. చాలా మంది ఖైనీ గూడా తింటారు, అదే వస్తారు. మీరున్న ఏరియాలో ఆ! యాహ్! ఆ! సో, అటు సైడ్ ఎక్కువ. హ్మ్. ఆహ్, ఒక ముసలాయన ఈజ్ ఆయనకు గూడా ఏంటంటే సీఓపీడీ. హ్మ్. అగైన్ హి ఈజ్ ఆల్సో సమ్‌వన్ హూ కెనాట్ అఫోర్డ్ ఎనీథింగ్. ఓకే. ఊరికే బుగ్గలో పెట్టుకోవటం, తర్వాత హ్మ్. రోజుకొక 20 చుట్టలు బీడీలు ఆ! తాగడం అలవాటనమాట. సో, ఆయాస పడిపోయి ఆహ్, నడవలేక ఇట్లా మెట్లయితే ఎక్కలేక కూర్చొని దేక్కుంటూ వచ్చాడనమాట. హ్మ్. సో, అట్లాంటి ఆయనకైతే నేనొకటే జెప్పా. ఫస్ట్ నువ్వు అక్కడ వాటర్ తీసుకొని నోరు పుక్కిలి చెయ్యి. కూర్చో కొద్దిగా సేపు. హ్మ్. ఎవ్రీ టైమ్ హి కమ్స్ ఐ డూ ద సేమ్ థింగ్. హ్మ్. నోట్లో ఉన్నది ఊసేయి. హ్మ్. ఓ 15 మినిట్స్ కూర్చో. హ్మ్. మొత్తం వాష్ యువర్ మౌత్. హ్మ్. మౌత్ వాష్ జేపిచ్చి ఓ 15 మినిట్స్ కూర్చోబెట్టి, హ్మ్. దాని తర్వాత మళ్ళీ సింప్టమ్స్ తీసుకొని మెడిసిన్ ఇచ్చి, మళ్ళీ ఇంకొక 15 మినిట్స్ అక్కడే కూర్చోబెట్టి, ఆ హ్మ్. తర్వాత పంపిస్తాం. హ్మ్. ఇప్పుడెందుకంటే అట్లాంటి వాళ్ళకి లేకపోతే మెడిసిన్ పనిజేయదు. హ్మ్. ఇప్పుడు ఆయన బీడీలు తాక్కుంటూ, లేకపోతే ఖైనీ నములుకుంటూ, వక్కలు నములుకుంటూ అవన్నీ మోర్ క్రూడ్ అండ్ మోర్ స్ట్రాంగర్ దాన్ దిస్ మెడిసిన్స్. ఇవే మైల్డ్. యాహ్! సో, ఇవి పనిజేయాలి అంటే మనం వి షుడ్ కీప్ ద మౌత్ క్లీన్. ఓకే. ఇంకా వేరే దాంతో ఇంటరాక్ట్ అవ్వద్దనమాట. సో, హ్మ్. అదొక్కటే రెస్ట్రిక్షన్ అండి. అదర్ దాన్ థట్ యూ డోంట్ హావ్ టు డూ ఎనీథింగ్. అండ్ అంతా చేసే వాళ్ళకి కూడా ఇట్ విల్ వర్క్. ఓకే. ఆ హాఫ్ అన్ అవర్ ఇఫ్ యూ కీప్ యువర్ మౌత్ క్లీన్ యాహ్! ఎట్లాంటోళ్ళకైనా పనిజేస్తది. చాలా
చాలా అపోహలుంటాయి మేడం హోమియోపతి అంటే. చాలా వరకు అన్ని విషయాలు చాలా బాగా చెప్పారు. హ్మ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. చూసారు గదా! హోమియోపతికి ఉన్న ఎన్నో డౌట్స్ క్లారిటీ వచ్చాయని అనుకుంటున్నాను ఈ ఇంటర్వ్యూలో. అండ్ నెక్స్ట్ మీకు ఫర్దర్‌గా ఇంకా డౌట్స్ ఉన్నా లేకపోతే మేడంని అప్రోచ్ అవ్వాలంటే హోప్ హోమియోపతి క్లినిక్ కుక్కట్పల్లి. ఇక్కడ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాం నంబర్. మీరు కాంటాక్ట్ అవ్వచ్చు.